Hello champions, good evening. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం బయోడైవర్సిటీ ఇన్ కన్జర్వేషన్ చాప్టర్ 1 షాట్ లో కంప్లీట్ చేసుకుంటాం. దీంతో మనం ఇకాలజీ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇంకా మనం గేమ్ చేంజర్ సిరీస్ కోసం ఏదైతే మొత్తం చాప్టర్స్ అన్ని ప్లాన్ చేసామో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అంటే నేను ఏదైతే పోర్షన్ మీకు ప్రామిస్ చేశానో అదంతా ఇవాళతో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఆల్రైట్, అది అన్నమాట. కంప్లీట్ చేసుకుంటాం. దీంతో మనం ఇకాలజీ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 1 మినిట్ ఆగండి అన్న, జస్ట్ 1 మినిట్, ఫుల్ నాయిస్ వచ్చింది. ఇప్పుడు నా వాయిస్ అందరికి క్లియర్ గా అనిపిస్తుంది అన్న, పదండి స్టార్ట్ చేసేద్దామండి. సో మనకి ఈ చాప్టర్ నుంచి దాదాపు నాన్న 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ఈ చాప్టర్ నుంచి దాదాపు మనకి ఎన్ని వస్తాయనన్నా 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. గుడ్ ఈవినింగ్ నాన్న, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, 2 నుంచి 3 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. ఇంక ఈ చాప్టర్ మనకి ఈజీ కంపారిటివ్ గా మిగతా చాప్టర్ తో కంపేర్ చేసుకుంటే ఇది మోస్ట్ ఆఫ్ ఇస్ ఫ్యాక్ట్ బేస్డ్ అన్నమాట. ఆల్రెడీ ఏదైతే ఫ్యాక్ట్స్ లా ఉన్నాయో అవే చదువుకుంటాము. ఇంకా దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ నుంచి మనకు క్వశ్చన్స్, కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మనం మాట్లాడుకుంటాం. ఈజీగా చాప్టర్ ఈజీగా కంప్లీట్ చేసేసుకుంటాం. పదండి, లెట్ us స్టార్ట్ విత్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. పదండి. Biodiversity and conservation. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. చూడండి, బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయో అంటే బయో సిగ్నిఫైస్ లైఫ్. ఓకే, డైవర్సిటీ అంటే వెరైటీ. సో మన భూమి మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెరైటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డైవర్సిటీ అంటున్నాం. రిమెంబర్, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కి ఇంకా నంబర్ ఆఫ్ స్పీషీస్ కి చాలా డిఫరెన్స్ ఉంది, అదే మనం మాట్లాడుకుంటాం. ఓకే, మనకి నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే బేసిక్ గా ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మన భూమి మీద ఉన్నాయని. నంబర్ ఆఫ్ స్పీషీస్ అన్నాం ఇప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అని ఉన్నాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ లో ఉన్న వెరైటీ లేదంటే డైవర్సిటీని మనం బయోడైవర్సిటీ అంటాం. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద నంబర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ స్పీషీస్. అంటే నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ హోల్ వరల్డ్ కాదు, నంబర్ ఆఫ్ స్పీషీస్, ప్లాంట్స్ ఇంకా అనిమల్స్ రెండింటి గురించి మాట్లాడుకుంటాం ఈ చాప్టర్ లో, అది అన్నమాట. ఓకే, దీంతో ఇకోసిస్టమ్ అయిపోయింది కదా నాన్న. లాస్ట్ క్లాస్ లోనే కంప్లీట్ చేసుకున్నాం ఇకోసిస్టమ్, మీరు చూసుకోలేదు అనుకుంటాను. పార్ట్ 2 లో అయిపోయింది మనకి ఇకోసిస్టమ్, 2 భాగాల్లో కంప్లీట్ చేస్తాం. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట. మనం యాక్చువల్ గా ఎలాగా ఈ పర్టికులర్ లైఫ్ వెరైటీస్ లేదంటే లైఫ్ ఫార్మ్స్ ఏవైతే మనం భూమి మీద ఉన్నాయో వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అన్నది మనకి బయోడైవర్సిటీ కింద వస్తుంది. ఓకే, అది అన్నమాట. సో మనకి ఈ టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది? బయోడైవర్సిటీ అనే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు పాపులరైజ్ చేశారంటే ఎడ్వర్డ్ విల్సన్ అనే ఒక అతను ఉన్నారు. ఎడ్వర్డ్ విల్సన్ అనే అతను, ఓకే, హీ పాపులరైజ్ ద టర్మ్ బయోడైవర్సిటీ. ఓకే, హీ పాపులరైజ్డ్ అంటే ఏంటి? పాపులర్ చేశారు ఆ టర్మ్ ని. ఓకే, హీ పాపులరైజ్ ద టర్మ్ బయోడైవర్సిటీ. ఓకే, అర్థమైందా? పదండి, రైట్. సో ఇక్కడ వరకు ఈ పాయింట్, లెట్స్ కీప్ ఇట్ క్లియర్. ఓకే నాన్న, ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ లోని మనం క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ చాప్టర్ మీకు లాంగ్ గా ఓన్లీ చదువుకుంటూ వెళ్తాం, లేదంటే ఎన్సీఆర్టీ రీడింగ్ మాత్రం చేస్తాం కదా. మన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వెళ్తాం, ఎన్సీఆర్టీ రీడింగ్ చేస్తాము, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఎక్కడెక్కడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ పర్టికులర్ టాపిక్ తో సంబంధించి ఉన్నాయో అక్కడే క్లియర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మీకు చాప్టర్ అంతా ఎంగేజింగ్ గా పెట్టాను నేను మీకోసం స్పెషల్ గా. సో ఎండ్ వరకు డెఫినెట్ గా ఉండండి, వెళ్ళిపోకండి మధ్యలో. మొత్తం ఒకేసారి చాప్టర్ నేర్చుకొని వెళ్ళిపోతారు మీరు అందుకు. ఓకే, పదండి నన్ను. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ లైట్ గా చదువుతాం. ఇఫ్ అన్ ఏలియన్ ఫ్రమ్ అ డిస్టెంట్ గెలాక్సీ వర్ టు విజిట్ అవర్ ప్లానెట్ ఎర్త్, ద ఫస్ట్ థింగ్ దట్ వుడ్ అమేజ్ అండ్ baffle him would most probably be the enormous diversity of life that he would encounter. Okay, even for humans, the rich variety of living organisms which they share this planet never ceases to astonish and fascinate us. The common man would find it hard to believe. ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో. ఓకే, ద కామన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్ that there are more than 20,000 species of ants, 3 lakh species of beetles,
28,000 species of fishes and nearly 20,000 species of orchids. ఇది ఇంపార్టెంట్, ఈ నంబర్స్ ఇంపార్టెంట్ నాన్న మనకి. ఈ 30,000 స్పీషీస్ ఆఫ్ బీటల్స్, 28,000 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్, 20,000 స్పీషీస్ ఆఫ్ యాంట్స్, 3 lakh స్పీషీస్ ఆఫ్, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి అన్నది మనకి తెలిసి ఉండాలి. ఈ నంబర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అందుకు. ఓకే, పదండి నెక్స్ట్. ఇన్ ఆర్ బయోస్ఫియర్ ఇమ్మెన్స్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే హెట్రోజెనిటీ. హెట్రోజెనిటీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఎగ్జిస్ట్ నాట్ ఓన్లీ అట్ స్పీషీస్ లెవెల్ బట్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్ రేంజింగ్ ఫ్రమ్ మ్యాక్రోమాలిక్యూల్స్ విత్ ఇన్ ద సెల్స్ టు బయోమ్స్. అంటే వీళ్ళు ఏమంటానికి ట్రై చేస్తున్నారు అంటే, మనకి మన సెల్ లెవెల్లో చూసుకోండి అన్న, ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఉందా మన సెల్లో? మీరు చెప్పండి నాకు. ఓకే, మనకి ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఉన్నదా? ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి, లిపిడ్స్ ఉన్నాయి. ఓకే, అవునా కదా? సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదే మనకి సెల్ ఆర్గనల్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవునా కదా? మనకి మైటోకాండ్రియా ఉంది, మైటోకాండ్రియా ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ ఉన్నాయి, ఫోటోసింథసిస్ చేస్తాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. ఓకే, ప్రోటీన్ సింథసిస్, లిపిడ్ సింథసిస్. ఓకే, న్యూక్లియస్ మనకి రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, దాని తర్వాత ఈఆర్ లో ట్రాన్స్లేషన్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్ చేస్తున్నాయి. మళ్ళీ మన సెల్యులర్ లెవెల్కి వచ్చేద్దాం. మన సెల్యులర్ లెవెల్ అయిన తర్వాత టిష్యూ లెవెల్, మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, దాంతో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి. మనం సబ్ సెల్యులార్ లెవెల్ నుంచి తీసుకుంటేనే ఇంత డైవర్సిటీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లో, ఆర్గనల్స్ లో, టిష్యూస్ లో, ఆర్గన్స్ లో చూస్తున్నాం. అలాంటి టైప్ ఆఫ్ డైవర్సిటీనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మన చుట్టూ కూడా. మనం ఎలాగైతే హ్యూమన్ బీయింగ్స్ గా మన ఒక స్పీషీస్, హోమో సేపియన్స్ సేపియన్స్ మనం, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ వేరే వేరే టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఫిషెస్ మనం చదువుకునే దాదాపు 28,000 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి చీమల్లో 20,000 రకాలు ఉన్నాయి. అది అన్నమాట. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మన చుట్టూ డైవర్సిటీ మ్యాక్రోమాలిక్యులర్ లెవెల్ నుంచి మనకి ఆర్గానిజం లెవెల్, ఇంకా బయోమ్ లెవెల్ వరకు కూడా చూడడం జరుగుతుంది. బయోమ్స్ అంటే ఏంటి? టెంపరేట్ ఫారెస్ట్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, డెజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్, దాని తర్వాత మనకి పోలార్ రీజన్స్, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. దీన్నే మనం బయోమ్స్ అంటాం అనమాట. ఓకే, సో ఆలోచించి చూడండి, మనకి చిన్న నుంచి చిన్న మాలిక్యూల్స్ నుంచి పెద్ద బయోమ్స్ వరకు కూడా మనం డైవర్సిటీ అనేది ప్రతి ఒక్క లెవెల్లోని చూస్తాము. ఎస్ ఆర్ నో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి చాట్ సెక్షన్ లో. ఎస్ ఆర్ నో, ఆ విషయం కరెక్టే కాదా నన్ను? మనం బయోడైవర్సిటీ చిన్న చిన్న మాలిక్యులర్ లెవెల్ నుంచి పెద్ద పెద్ద బయోమ్స్ ఏవైతే ఉన్నాయో అట్ గ్లోబల్ లెవెల్ బయోస్ఫియర్ లో కూడా మనం చూస్తామా లేదా? ఎస్ ఆర్ నో ఒకసారి నాకు చాట్ సెక్షన్ లో కన్ఫర్మ్ చేయండి అండ్ విల్ గో ఫర్దర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకి డైవర్సిటీ ఏదైతే ఉన్నదో, ఓకే, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దీస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, పదండి దీని గురించి డిస్కస్ చేసుకుందాం అండి. మనకి డైవర్సిటీలో 3 మెయిన్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, పదండి. సో దీన్ని రాసుకుని చదవడంలో ఎందుకు ఇంపార్టెన్స్ నేను చెప్తాను. మనం ఎన్సీఆర్టీ చదివేసుకోవచ్చు, ఎనీవేస్ మీకు గ్లాన్స్ ఇస్తాను మీకు, కానీ ఇది మీరు రాసుకోవాలి. ఎందుకంటే దీని నుంచి మీకు క్వశ్చన్స్ ఇలా వస్తాయో చెప్తాను నేను మీకు. రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ త్రీ మెయిన్ త్రీ మెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మాట్లాడుకుందాం. లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. త్రీ మెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. త్రీ మెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. రైట్, ఓకే, అది అన్నమాట. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ చూసుకున్నట్లయితే జెనెటిక్ డైవర్సిటీ మనకి అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది. చూడండి, మనకి డైవర్సిటీ అట్ ద జెనెటిక్ లెవెల్ అన్నమాట. డైవర్సిటీ అట్ జెనెటిక్ లెవెల్ ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఇప్పుడు చూడండి నాన్న, కేర్ఫుల్ గా వినండి. ఓకే, చూడండి, మనకి జెనెటిక్ లెవెల్లో ఉన్న డైవర్సిటీ అంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఏ లెవెల్లో మనకు ఉండొచ్చు? జెనెటిక్ లెవెల్లో ఉన్న డైవర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకటి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్, ఒకే స్పీషీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీలిక్ కాంబినేషన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, ఈ అలీల్స్ ద్వారా వేరే వేరే కాంబినేషన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. మనం చూస్తాం, దానివల్లే మనకి వేరియేషన్ ఇంకా స్పీషియేషన్ అనేది వస్తుందని మనం చదువుకుంటాం. రైట్, సో మనం ఏమంటాము? దీన్నే మనం జెనెటిక్ లెవెల్లో డైవర్సిటీ అంటాం. ఇప్పుడు వేరే వేరే అలీలిక్ కాంబినేషన్స్ ఫామ్ అవ్వడం వలన, ఓకే, జెనెటిక్ లెవెల్లో డైవర్సిటీ ఎలా వస్తుంది అని అర్థం చేసుకోవడానికి we'll be talking about a very important example that is regarding Ravolfia vomitoria.
ఓకే, ఒక మెడిసినల్ ప్లాంట్ ఉన్నది, దేన్ని అయితే మనం యాక్చువల్ గా బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ కోసం వాడతాం. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటాం రవాల్ఫియా. ఓకే, రవాల్ఫియా వామిటోరియా. వామిటోరియా అని పేరున్నదనేసి వామిటింగ్ కోసం మందులా వాడతారని కాదు, వామిటింగ్ ఆపడానికి. దీన్ని దేనికోసం వాడతాము? ఓకే, బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ కోసం వాడతాము. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ ది లేదంటే హైపర్ టెన్షన్ ది ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ కోసం ఈ పర్టికులర్ ఏదైతే ఏదైతే ప్లాంట్ ఉందో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ ఒకటి వస్తుంది, రెజర్ పైన్ అని ఒక ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. రెజర్ పైన్ అనేసి ఒక ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఈ రెజర్ పైన్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గాను ఒక యాక్టివ్ కెమికల్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఒక ఇట్ ఈస్ అన్ యాక్టివ్ కెమికల్. ఇట్ ఈస్ అ యాక్టివ్ కెమికల్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ రెజర్ పైన్ యాక్చువల్ గా యూస్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ ని ట్రీట్ చేస్తారు. ఇది యాక్చువల్ హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది అనమాట, వాళ్ళ లైఫ్ ని బెటర్ చేస్తుంది పేషెంట్స్ కి. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఒక విషయం ఆలోచించుకున్నట్లయితే ఈ రిజర్వ్ పైన ఏదైతే ఉన్నదో రవోల్ఫియా మొమిటేరియా ప్లాంట్స్ ఏదైతే స్పీషీస్ ఉన్నాయో వాటి అన్నిటిలో సేమ్ కాదు. సమ్ స్పీషీస్ ఓకే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ వస్తాయి. ఈచ్ ఈచ్ ప్లాంట్ ఈచ్ ప్లాంట్ ఓకే ఫార్మ్స్ డిఫరెంట్ క్వాంటిటీస్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ రెజర్పైన్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ రెజర్పైన్. అంటే ఒక్కొక్క పర్టికులర్ మనం ప్లాంట్ తీసుకున్నట్లయితే అన్ని ప్లాంట్ లో రిజర్వ్ అయింది క్వాంటిటీ సేమ్ ఉండదు. సో స్పీషీస్ లెవెల్, సో జెనెటిక్ లెవెల్లోని మనం చూసుకున్నట్లయితే అన్ని సేమ్ స్పీషీసే. ఓకే, అన్ని సేమ్ రవోల్ఫియా మొమిటోరియా ప్లాంట్సే. ఒక్కొక్క ప్లాంట్ లోని దాని యాక్చువల్ గా ఏమవుతుంది, వేరే వేరే క్వాంటిటీ ఆఫ్ రిజర్వ్ పైన్ సిక్రీట్ అవుతుంది. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ వస్తుంది రైస్ ది. ఓకే, రైస్ అన్నది ఒరైజా సటైవా కదా. దీనికి మనకి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి? 50,000 వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇండియాలోని రైస్ వే 50,000 వెరైటీలు ఉన్నాయి. అలాగే మూడో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి మ్యాంగో ఉంది. మ్యాంగోది ఎన్ని వెరైటీలు ఉన్నాయి నాన్న? ఒక 1000 వెరైటీలు ఉన్నాయి. అది. సో దీన్నే మనం జెనెటిక్ లెవెల్లో డైవర్సిటీ అంటాం. సేమ్ ప్లాంటే కానీ దాంట్లోనే వేరే అలీలిక్ కాంబినేషన్స్ ఫామ్ అవడం వలన వేరే వేరే వెరైటీస్ పుట్టుకొని వస్తున్నాయి అనమాట. అది. ఓకే, రైట్. దిస్ ఇస్ గుడ్ నాన్న. ఇంత అయింది మనకి జెనెటిక్ డైవర్సిటీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్పీషీస్ డైవర్సిటీ గురించి మాట్లాడుకుందాం. స్పీషీస్ డైవర్సిటీ మనకి రీజియన్ ని బట్టి డిసైడ్ అవుతుంది. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఎలాగా అనేసి. సో స్పీషీస్ డైవర్సిటీ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పర్టికులర్ ఏరియాకి ఎండమిక్ గా ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుంటాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, లెటస్ సే మన ఇండియాలోని రెండు టైప్స్ ఆఫ్ ఘాట్స్ ఉన్నాయి అన్నమాట. ఘాట్స్ అంటే బేసిక్ గా మౌంటైనియస్ రీజన్స్, అంటే హిల్లీ రీజన్స్ అన్నమాట. ఓకే, ఈ హిల్లీ రీజన్స్ లో మనకి బోల్డ్ అంత డైవర్సిటీ చూడడం జరుగుతుంది బికాస్ దీస్ హిల్లీ రీజన్స్ ఆర్ అన్టచ్డ్. మీరు ఎప్పుడైనా మీలో ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారనుకోండి, తిరుపతి వెళ్తూ మీరు మెట్ల దారి తీసుకున్నా లేదంటే ఏం తీసుకున్నా మీరు ఏం చూస్తారంటే పెద్ద పెద్ద కొండలు చూస్తారు, ఆ కొండల మధ్యలో లోయలు చూస్తారు. ఓకే, ఆ లోయలు ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆ ఏరియాస్ అన్ని ఏవైతే ఉన్నాయో దే ఆర్ అన్టచ్. హ్యూమన్స్ అక్కడ వెళ్ళరు. ఓకే, ఆ హ్యూమన్స్ అక్కడ వెళ్ళట్లేదు అంటే దట్ మీన్స్ దోస్ ఏరియాస్ ఆర్ అన్టచ్. అక్కడ ప్లాంటింగ్ యానిమల్ డైవర్సిటీ హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి అలాంటి జాగాల్లో, ఎక్కడైతే హ్యూమన్స్ ఎంటర్ కూడా అవ్వరు. ఎందుకంటే హ్యూమన్స్ ఏదైతే టచ్ చేయట్లేదో అక్కడ అది ఆటోమేటిక్ గా నేచర్ చూసుకుంటుంది దాన్ని. సో అలాంటి రీజన్స్ ని మనం ఏమంటాం అంటే బయోడైవర్సిటీ చాలా బాగా థ్రైవ్ చేస్తుందంట. ఇప్పుడు మనకి అలాగే ఇండియాలోని ఈస్టర్న్ ఇంకా వెస్టర్న్ ఘాట్స్ అని ఉన్నాయి. మన ఇండియాలో ఈస్టర్న్ సైడ్ లో ఈస్టర్న్ ఘాట్స్ అనేసి ఒక లైన్ ఆఫ్ హిల్స్ ది ఒక లైనింగ్ ఉన్నదన్నమాట. అలాగే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి రెండు చోట్ల ఆంఫిబియన్స్ ఉన్నాయి. మనకి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ చూస్తామో అవి రెండు చోట్ల ఉన్నాయి. కానీ వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఘాట్స్ లో వచ్చేసి మనకి ఆంఫిబియన్ డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ గా. ఆంఫిబియన్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది కంపారిటివ్ గా ఎక్కువ ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్ లో. సో దీన్నే మనం స్పీషీస్ లెవెల్లో ఒక డైవర్సిటీ అంటాం. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ స్పీషీస్ రీజనల్ బేస్డ్ గా ఈస్టర్న్ ఘాట్ లో కూడా ఉన్న దాని డైవర్సిటీ తక్కువ ఉండి ఆంఫిబియన్స్ వెస్టర్న్ ఘాట్ లో ఎక్కువ ఉన్నది అనమాట. అది. ఓకే, లాస్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నంబర్ 3 విల్ బి టాకింగ్ అబౌట్ ఇకలాజికల్ డైవర్సిటీ. ఇకలాజికల్ డైవర్సిటీ. ఇకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి నాన్న? వాట్ డు వి మీన్ బై ఇకలాజికల్ డైవర్సిటీ?
ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఈకో సిస్టమ్ లెవెల్లో డైవర్సిటీ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్ వెరైటీస్ ఏవైతే మనం చూస్తాము ఈకో సిస్టమ్ లెవెల్లో ఉన్న డైవర్సిటీ. ఓకే, అది అన్నమాట. సో లెట్ us రీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఓకే, పదండి. ఓకే, a single species might show a single species might show high diversity at genetic level over its distributional range. The genetic variation shown by medicinal plant Revolfia vomitoria growing in different Himalayan ranges might be in terms of the potency and the concentration of active reserpine that the plant produces. Okay, India has more than 50,000 genetically different strains of rice and 1,000 varieties of mango. సో మనకి రవోల్ఫియా వొమిటోరియా ఇవి హైలైట్ చేసుకున్నాను కావాలంటే. రవోల్ఫియా మొమిటోరియా, రైసు, ఇంకా మ్యాంగో, ఈ మూడు ఏవైతే ఉన్నాయో మనకి జెనెటిక్ డైవర్సిటీలో వస్తాయి వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది అన్నమాట. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, నేను మీ మీద వదిలేస్తున్నాను. కాకపోతే ఇది జెనెటిక్ డైవర్సిటీలో వస్తుంది అన్నది గుర్తుపెట్టుకుంటారు, క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఓకే, స్పీషీస్ డైవర్సిటీలోని మనకి వెస్టర్న్ ఘాట్స్ హావ్ గ్రేటర్ ఆంఫిబియన్ స్పీషీస్ డైవర్సిటీ దాని ఈస్టర్న్ ఘాట్స్ నేను మీకు చెప్పాను. ఎకలాజికల్ డైవర్సిటీలోని ఇండియాలోని మనకి డెజర్ట్స్ ఉన్నాయి, రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి, నేను చెప్పాను ఎకోసిస్టమ్ లెవెల్ అనేసి. మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్, వెట్లాండ్స్, ఎస్టరీస్, ఆల్పైన్ మెడోస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనం కంపేర్ చేసుకుంటూ చూసుకుంటే నార్వే లాంటి కంట్రీ నుంచి మన కంట్రీలో డైవర్సిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే నార్వేలోని యాక్చువల్ గా వెదర్ చాలా చల్లగా ఉంటుంది. సో చల్లగా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ యాక్చువల్ గాను ఓకే డైవర్సిటీ ఎక్కువ రాదు. వెదర్ కంటిన్యూస్ గా ఎక్కువగా చల్లగానే ఉంది. సో మనకి టెంపరేట్ ఫారెస్ట్ ఉంటాయి అక్కడ ఎక్కువగాను, అది అన్నమాట. రైట్, పదండి. రైట్, సో ఈ క్వశ్చన్ ఐ థింక్ మనం తర్వాత చేసుకుంటాం. ఈ క్వశ్చన్ మనకి మళ్ళీ వస్తుంది తర్వాత, నో నీడ్ టు వరీ. ఈ క్వశ్చన్ చేసుకుందాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ మాక్సిమం జెనెటిక్ డైవర్సిటీ ఇన్ ఇండియా? ఇండియాలో మనకి మాక్సిమం జెనెటిక్ డైవర్సిటీ ఏ పర్టికులర్ ప్లాంట్ స్పీషీస్ చూపిస్తుంది? మాక్సిమం జెనెటిక్ డైవర్సిటీ ఏ పర్టికులర్ ప్లాంట్ స్పీషీస్ చూపిస్తుంది? పదండి, చెప్పండి నన్ను. మనకి మాక్సిమం జెనెటిక్ డైవర్సిటీ ఏ పర్టికులర్ ప్లాంట్ స్పీషీస్ చూపిస్తుంది? ఓకే, సో మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇందాకలా. మనకి రవెల్ఫియా వొమిటోరియా, రైస్, ఇంకా మ్యాంగో ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం జెనెటిక్ డైవర్సిటీలో. ఇందులో మనకి రైస్ లో మనకి ఎన్ని వెరైటీస్ చదువుకున్నాం అన్న? 50,000 వెరైటీలు ఉన్నాయి అన్నమాట. ఓకే, దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే రైస్ అనేది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మనకి ఏమున్నాయి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మనకి ఏమున్నాయి, జెనెటిక్ డైవర్సిటీ అనేది ఉంటుంది. ఆప్షన్ సి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇందులో మళ్ళీ అడిగారు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ సో ఈ క్వశ్చన్ మనకి 2011 లో అడిగారు. ఇది కూడా సేమ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ మాక్సిమం డైవర్సిటీ, కానీ 2009 లో అడిగారు. సో మనకి డిఫరెన్స్ ఏమీ లేదు. మనం ఏదైతే ఎన్సీఆర్టీలో చదువు అది గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు చూడండి, టీకు మ్యాంగో వీటిలో మన ఎన్సీఆర్టీలో జెనెటిక్ డైవర్సిటీ ఎగ్జాంపుల్ ఏంటి? మ్యాంగో. మ్యాంగోవి ఒక 1000 వెరైటీలు ఉన్నాయని చెప్పారా? ఓకే, అదే చాలు మనకి, అదే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ సి మళ్ళీ. ఓకేనా, అట్లనే అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్, పదండి. నో లెట్ us స్టార్ట్ విత్ హౌ మెనీ స్పీషీస్ ఆర్ దేర్ ఆన్ ఎర్త్ అండ్ హౌ మెనీ ఇన్ ఇండియా. ఓకే, అది అన్నమాట. రండి. సిన్స్ దేర్ ఆర్ పబ్లిష్డ్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ స్పీషీస్ డిస్కవర్డ్ అండ్ నేమ్, వీ నో హౌ మెనీ స్పీషీస్ ఇన్ ఆల్ హ్యావ్ బీన్ రికార్డెడ్ సో ఫార్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ స్పీషీస్ దేర్ ఆర్ ఆన్ ఎర్త్. చూడండి, మనకి యాక్చువల్ గా భూమి అంతటి మీద చూసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి అనే యాక్చువల్ గా ఎస్టిమేట్ ఏదైతే ఉందో, మన దగ్గర ఎస్టిమేట్స్ ఉన్నాయి ఎన్ని నెంబర్ ఉండొచ్చు అంత ఉండొచ్చు అని. కానీ ఎగ్జాక్ట్ గా ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేము, ఎందుకంటే ఎన్నో నెంబర్ ఆఫ్ స్పీషీస్ మనం ఇంకా డిస్కవరీ చేయలేదు. మనం ఎంత డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళినా మన ఎర్త్ ఎంత పెద్దది, ఇంకా ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ ఉన్నాయంటే కొన్ని హ్యాబిటాట్స్ లో మనం వెంచర్ కూడా చేయలేము. డీప్ కేవ్స్ లో కొన్ని ఆర్గనిజమ్స్ ఇంకా ఉంటాయి, కొన్ని లోయల్లో కొన్ని ఆర్గనిజమ్స్ ఉంటాయి ఏవైతే మనుషులు వెళ్ళలేరు. సో అలాంటి చోట అందరూ యాక్చువల్ గా వెళ్ళి రీసెర్చ్ చేయలేరు కాబట్టి మనం ఒక ఎస్టిమేట్ తీస్తాం అనమాట, ఇంతవరకు ఉండొచ్చు అనేసి. పదండి దాని గురించి మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దేన్నైతే మనం ఐయుసి అని అంటాం, 2004 లో దీన్ని యాక్చువల్ గా నిర్మించబడింది. ఐయుసిఎన్ ఏం చేస్తుందంటే నేచర్ ని కన్జర్వేషన్ చేయడానికి, ఓకే, నేచర్ ని కన్జర్వేషన్ చేయడానికి వేరే వేరే స్టెప్స్ తీసుకుంటుంది అనమాట ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో. సో వీళ్ళేమంటున్నారంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీషీస్ డిస్క్రైబ్డ్ సో ఫార్ is slightly more than 1.5 million, but we have no clear idea how many species are yet to be discovered and described. దాదాపు ఇప్పటి వరకు 1.5 మిలియన్ కన్నా ఎక్కువ స్పీషీస్ ఉండొచ్చు అన్నది ఒక ఎస్టిమేట్ అనమాట ఇది. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత ఎస్టిమేట్స్ వెరీ వైడ్లీ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ గెసెస్.
ఫర్ ఎగ్జాంపుల్ మెనీ టాక్సానమిక్ స్పీషీస్ ఇన్వెంటరీస్ ఆర్ మోర్ కంప్లీట్. ఓకే, మనం చూసుకున్నట్లయితే కన్సిడరింగ్ దట్ అన్ ఓవర్వెల్మింగ్లీ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ స్పీషీస్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్ ఇన్ ద ట్రాపిక్స్, biologists make statistical comparison of temperate tropical species richness of an exhaustively studied group of insects and extrapolate this ratio to other groups of animals and plants to come up with a gross estimate. దీని అర్థం ఏమిటో చెప్తాను నేను మీకు. వీళ్ళు ఏమంటాను ట్రై చేస్తున్నారు, క్లియర్ గా చెప్తాను. వీళ్ళు ఏమంటున్నారంటే చూడండి, మనకి టెంపరేట్ అంటే చల్లని దేశాలు, ట్రాపికల్ అంటే వేడి ప్రదేశాలు కదా. సో మీరు నాకు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పండి అన్న, మనకి ట్రాపికల్ కంట్రీ యాజ్ ఇండియా అని కంపేర్ చేస్తే మన నార్వే విచ్ ఇస్ ఎ టెంపరేట్ కంట్రీ, మనకి డైవర్సిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? వాట్ ఈస్ అ ట్రాపికల్ కంట్రీ? ట్రాపికల్ కంట్రీ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ మారుతూ ఉంటాయి, మనకి కంపారిటివ్ గా కొంచెం వెదర్ వేడిగా ఉంటుంది. ఓకే, ఇంకా మనకి వెదర్ అనేది ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది, చాలా చల్లగా ఉండకుండా చాలా వేడిగా కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ట్రాపికల్ ఏరియాస్ అంటాం. సో మనం దీంతో సంబంధించి చూసుకున్నట్లయితే మీరు నాకు ఒక సింపుల్ విషయం చెప్పండి అన్న. ఓకే, ఐఎమ్ డూయింగ్ ఫైన్ నాన్న, గంగరాజు, థ్యాంక్ యూ నాన్న. చెప్పండి, మనకి ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుందా, లేదు అంటే నార్వే లాంటి టెంపరేట్ కంట్రీలో ఎక్కువ ఉంటుందా? మీరే చెప్పండి నాకు. మీరే చెప్తే నేను దాన్ని బట్టి నేను ముందుకు వెళ్దాం. మీరు చెప్పండి పోనీ. మీ ప్రకారంగా ఎక్కడ ఎక్కువ ఉంటుంది బయోడైవర్సిటీ? ఏ జాగాలో మనకి బయోడైవర్సిటీ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది? చెప్పండి, మనకి ఇండియాలో బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుందా, నార్వేలో ఎక్కువ ఉంటుందా? కంపారిటివ్ గా ఆలోచించుకుంటే మనకి ఇండియాలోనే ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇండియాలో ఉన్న వెదర్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కి గ్రో అవ్వడానికి, రీప్రొడ్యూస్ అవ్వడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి ఆపర్చునిటీని ఇస్తుంది, వెదర్ ఆపర్చునిటీ. ఇది మనం ఆర్గనిజం అండ్ పాపులేషన్స్ లో చదువుకున్నాం, ఎలా ట్రాపికల్ ఏరియాస్ చాలా మంచి వెదర్ ఇంకా అట్మాస్ఫియర్ ఇస్తాయి ఆర్గానిజమ్స్ గ్రో, ఇవాల్వ్, ఇంకా రీప్రొడ్యూస్ అవ్వడానికి. సేమ్ అట్లానే ఫర్దర్ వెళ్ళి ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, మీరు ఆలోచించండి. మనకి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ట్రాపికల్ ఏరియాస్ లో ఎక్కువ ఉన్నాయి కదా, రైట్? మనకి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ట్రాపికల్ ఏరియాస్ లో ఎక్కువ ఉన్నాయి, కరెక్ట్ కదా. సో ట్రాపికల్ ఏరియాస్ లో మనకి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటే డైవర్సిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఇంకా డిస్కవర్ ఎంత చేస్తున్నా కూడా ఇంకా డిస్కవర్ చేయాల్సినవి బోల్డ్ ఉంటాయి అన్నమాట. నేను చెప్తుంది అర్థమైందా మీకు? మనం ఎంత డిస్కవర్ చేసినా ట్రాపికల్ ఏరియాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ థ్రైవ్ అవ్వగలుగుతున్నాయి కాబట్టి మన చిన్న చిన్న మైక్రో ఆర్గనిజమ్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, బర్డ్స్ నుంచి, మ్యామల్స్ నుంచి, ఫిషెస్ నుంచి, అన్నిటి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే సైంటిస్టులు ఏం చేశారంటే ఒక పని చేద్దాం. ఓకే, మనం లెటస్ సే నేను ఏం చేస్తానంటే ఒక ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్ ది వెరైటీ ఎంత నెంబర్ ఆఫ్ ఉన్న వెరైటీస్ ఉన్నాయి నేను చెక్ చేస్తాను. అలాగే ప్లాంట్స్ లో ఫంగల్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తాను, ఒక ఏరియాలో చెక్ చేస్తాను. ఆ ఏరియాలో చెక్ చేసిన తర్వాత మొత్తం నాకు తెలిసి నేను ట్రాపికల్ ఇండియాలో లేటెస్ట్ నేను వెస్టర్న్ ఘాట్స్కి వెళ్ళాను. ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్కి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్సెక్ట్స్ అక్కడ ఎలాంటి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నది, అక్కడ ఉన్న స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో ఇన్సెక్ట్స్ దాని మీద చాలా బాగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడైతే నేను ఆ రీసెర్చ్ చేశాను, హ్యాపీ దివాళీ నాన్న, హ్యాపీ దివాళీ. ఓకే, ఎప్పుడైతే నేను రీసెర్చ్ చేశానో నాకు ఒక విషయం అర్థమైంది. నేను ఇండియా అంతా చేస్తూ కూర్చుంటే కష్టం. సో నేనేం చేస్తున్నాను, ఇండియా అంతటితోటి ఒక కంపారిజన్ చేస్తాను. సో ఇక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, ఇండియా అంతట్లో ఇన్ని ఉండొచ్చు, అలాగే వరల్డ్ అంతట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉండొచ్చు, అది వాళ్ళు అంటానికి ట్రై చేస్తున్నారు. సో ఎగ్జాస్టివ్లీ స్టడీడ్ గ్రూప్ అండ్ ఎక్స్ట్రాపులేట్ దిస్ రేషియో టు అదర్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఇప్పుడు ఇన్సెక్ట్స్ తో అలాగే చేశాను, అలాగే వేరే గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ తో కూడా నేను చేస్తే ఒక గ్రాస్ ఎస్టిమేట్ వస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ భూమి మీద ఉండొచ్చు అనేది ఒక ఐడియా నాకు వస్తుంది. ఆ ఐడియా కోసమే నేనేం చేస్తున్నాను, ఈ కష్టాలన్నీ పడుతున్నాను అనమాట. సమ్ ఎక్స్ట్రీమ్ ఎస్టిమేట్స్ రేంజ్ ఫ్రమ్ 20 to 15 million. ఓకే, చూడండి, కొంతమంది సైంటిస్టులు ఏమన్నారంటే దాదాపు 20 నుంచి 50 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి అని అంటున్నారు. నంబర్ కాదు, స్పీషీస్ అన్నమాట. ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ మన భూమి మీద ఉన్నాయి, ఇన్ని నంబర్ ఆఫ్ స్పీషీస్ మన భూమి మీద ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో కానీ రాబర్ట్ మే అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. రాబర్ట్ మే ఏమన్నారు, ఇది చాలా వైల్డ్ ఎస్టిమేట్ అయింది. ఓకే, అంత నంబర్ ఆఫ్ స్పీషీస్ ఉండడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు, చాలా పెద్ద ఎస్టిమేట్. సో అతను ఏమన్నారంటే మనం దాదాపు ఒక 7 మిలియన్ స్పీషీస్ మన భూమి మీద ఉన్నాయి, మన అర్త్ అంతటి మీద మనకి గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ మనం చూసుకున్నట్లయితే దాదాపు 7 మిలియన్ వరకు ఉండొచ్చు అనేసి అతను యాక్చువల్ గా చెప్పారనమాట. అర్థమైందా ఈ పాయింట్ నేను అనడానికి ట్రై చేయడానికి? ఇది ఏదైతే ఉందో రిలేటివ్ డెన్సిటీ, ఎంత బాగా చెప్పారు ప్రియా, కరెక్ట్ నాన్న, గుడ్ గుడ్, చాలా బాగా చెప్పారు ప్రియా. అది అన్నమాట. ఓకే, అది
సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఓకే ఇట్ విల్ బి యాజ్ క్లియర్ యాజ్ ఎనీథింగ్. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. రండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్దర్ వెళ్ళి ఇంకొంచెం టాపిక్స్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ దీస్ టాపిక్స్. పదండి ముందుకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది కాబట్టి దిస్ ఇస్ క్లియర్. లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మనకి యాక్చువల్ గాను స్పీషీస్ ఏవైతే డిస్కవర్ అయ్యో వాటి యాక్చువల్ ఎస్టిమేట్స్ మనం మొదలెట్టినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెక్ట్ స్పీషీస్ అని ఉన్నాయి, ప్లాంట్ స్పీషీస్, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ చూసుకుంటాం. ప్లాంట్స్ లో డిఫరెంట్, యానిమల్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ ఏవేవి ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. 100% అటెన్షన్ మీ అందరికి. రండి, ఓకే, క్వశ్చన్స్ చేసుకుంటాం దీని మీద మళ్ళీ, అందుకే మీకు తెలుస్తుంది ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నాను ఇది. సో అవుట్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ డిస్కవర్డ్ టిల్ నౌ, అవుట్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ డిస్కవర్డ్ టిల్ నౌ, ఇప్పటి వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ అయితే డిస్కవర్ చేసామో దాంట్లో 70% చూసుకున్నట్లయితే 70% ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద యానిమల్ స్పీషీస్. యానిమల్స్ ని ఇంకా ఈజీగా డిస్కవర్ చేసాం. అంటే దాదాపు 70% ఆఫ్ స్పీషీస్ ఏవైతే మనం ఇప్పుడు చూసామో ఇప్పటి వరకు, అంటే టోటల్ స్పీషీస్ మనం మనం ఎప్పుడైతే మనకి అవగాహన వచ్చిందో ఇవి స్పీషీస్ మనం డిస్కవర్ చేయొచ్చని, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఎస్టిమేట్స్ బట్టి 70% ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే మనం ఇప్పటి వరకు డిస్కవర్ చేసాం దోస్ ఆర్ యాక్చువల్లీ యానిమల్స్. యానిమల్ స్పీషీస్ మనం హైయెస్ట్ గా డిస్కవర్ చేసాం. హ్యాపీ దివాలి నాన్న నాగలక్ష్మి, హ్యాపీ దివాలి. ఓకే, యానిమల్ స్పీషీస్ ని ఎక్కువగా డిస్కవర్ చేసాం. ఇప్పుడు యానిమల్స్ లో 70% ని ప- ఉన్నాయని తెలిసిపోయిందా? ఇప్పుడు యానిమల్స్ యాజ్ అ హోల్ తీసుకోండి, యానిమల్స్ యాజ్ అ గ్రూప్ మాత్రం తీసుకుంటే, ఓకే, యానిమల్స్ మాత్రమే యాజ్ అ గ్రూప్ నేను తీసుకుంటున్నాను. ఈ మొత్తం యానిమల్స్ ఏవైతే ఇప్పటివరకు మనం డిస్కవర్ చేసామో దీంట్లో మళ్ళీ ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో మళ్ళీ 70% ఫర్దర్ 70% ఏవేవి ఉన్నాయో అవి ఇన్సెక్ట్స్, అంటే పురుగులు, ఇన్సెక్ట్స్. ఓకే, ఏవైతే 70% స్పీషీస్ ఓకే మనకి యానిమల్స్ లో మనం చూసామో ఆ 70% స్పీషీస్ ఇన్సెక్ట్స్ దొరికాయి మనకి. సో అవుట్ ఆఫ్ 100% యానిమల్ స్పీషీస్ దట్ వి డిస్కవర్డ్ 70% ఆర్ ఇన్సెక్ట్స్. దట్ మీన్స్ ఇన్సెక్ట్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ బయోడైవర్సిటీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ బయోడైవర్సిటీ లేదంటే స్పీషీస్ డైవర్సిటీ ఉన్న పాపులేషన్ అన్నమాట. అంటే యాజ్ అ గ్రూప్ ఇన్సెక్ట్స్ యాజ్ అ గ్రూప్ ఆర్థ్రోపోడాలో మనం క్లాస్ ఇన్సెక్టా చదువుకుంటామా? సో క్లాస్ ఇన్సెక్టాకి హైయెస్ట్ బయోడైవర్సిటీ ఉందంటారు. అందుకే యానిమల్స్ లోని క్లాస్ ఇన్సెక్టాకి హైయెస్ట్ బయోడైవర్సిటీ ఉందంటారు. హైయెస్ట్ బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మిమ్మల్ని అడుగుతారు. రెండో పాయింట్, ఓకే, సో దీనికి లెక్క ఎలా చెప్తారంటే వీళ్ళు అవుట్ ఆఫ్ 10 animals discovered, out of 10 animals discovered 7 are insects అంటారు. అర్థమైందా? ఈ ఈ పర్టికులర్ సెంటెన్స్ మీకు ఇప్పుడు వస్తుంది, మేము చదువుకుంటాము. బట్ స్టిల్ నంద లెస్ మీకు తెలిసి ఉండాలి ఇది, అంతే చెప్పేస్తున్నాను. పదండి. ఇప్పుడు 70% అయిపోయింది కదా, 70% తర్వాత మనం మిగతా ఎంత మిగిలింది? దాదాపు 20-30% మిగిలింది. ఈ 30%లో మనం మిగతావి ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ప్లాంట్స్ ని వదిలేసి మిగతావన్నీ ఏమిటి అంటే వేరే వేరే ఏవైతే వస్తాయో మనకి, ఓకే, మాట్లాడుకుంటాం ఇప్పుడు. పదండి, ఓకే, అది అన్నమాట. సో 22% ఆఫ్ స్పీషీస్ ఏవైతే మనం చూసామో అవి వచ్చేసి మనకి ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే, 22, మిగతా 22% ఇప్పుడు మనకి తెలుసు 8% మిగిలింది, దాని గురించి మాట్లాడతాను నేను తర్వాత. బట్ మనకి 22% ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం స్పీషీస్ లోని ఆ ప్లాంట్స్ అన్నమాట. దీంట్లో మనకి ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అన్ని వస్తాయి అన్నమాట. అంటే మొత్తం మనకి ఆల్గే నుంచి యాంజియోస్పర్మ్స్ వరకు అన్ని వస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ చదువుకోవాలి. ఫంజై ఏదైతే ఉందో యాజ్ అ గ్రూప్ ఇట్స్ అ డిఫరెంట్ కింగ్డమ్. కింగ్డమ్ ఫంజై డిఫరెంట్. నేను అనుకున్నాక మనం ఇప్పుడు కింగ్డమ్ అనిమేలియా ఇంకా కింగ్డమ్ ప్లాంటేనే మాట్లాడుకున్నాం. మొనీరా, ప్రొటిస్టా, ఫంజై మాట్లాడుకోనే లేదు. సో ఫంజై యాజ్ అ గ్రూప్ ఆర్ ఫంజై యాజ్ అ కింగ్డమ్ హైయెస్ట్ డైవర్సిటీ మనం చూస్తాం అగైన్. ఓకే, సో దీనితో సంబంధించి వాళ్ళు ఒక పాయింట్ ఇస్తారు. ఓకే, ఫంజైలో ఎంతైతే డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉందో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్కని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ the combined diversity, more than the combined diversity of combined diversity of amphibians, fishes, reptiles, and mammals. Amphibians,
ఫిషెస్, రెప్టైల్స్ అండ్ మ్యామల్స్. దీని అర్థం ఏమిటి నాన్న? ఈ పర్టికులర్ పాయింట్ అది అర్థం ఏమిటి నాకు ఒకసారి చెప్పండి. ఈ పర్టికులర్ పాయింట్ ది వాళ్ళు ఏం అనడానికి ట్రై చేస్తున్నారు నాకు ఒకసారి చెప్పండి. ఏమైనా అర్థమైందా? వాళ్ళు ఏం అనడానికి ట్రై చేస్తున్నారు ఏమైనా అర్థమైందా? సింపుల్ గా చెప్పుకున్నట్లయితే నేను ఆంఫిబియన్స్, ఫిషెస్, రెప్టైల్స్ ఇంకా మ్యామల్స్ ది డైవర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే కూడా దానికన్నా ఎక్కువ డైవర్సిటీ దేనికి ఉంది? ఫంజైలో ఉంది. అర్థమైందా ఈ పాయింట్? ఇస్ దిస్ పాయింట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? నేను అన్న పాయింట్ అర్థమైందా నాన్న? నేను ఆంఫిబియన్స్, ఫిషెస్, రెప్టైల్స్ ఇంకా మ్యామల్స్ ని యాడ్ చేస్తే, వాటి డైవర్సిటీస్ ని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికన్నా ఎక్కువ ఉంటుంది డైవర్సిటీ ఫంజై. అది అన్నమాట. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు, ఇంపార్టెంట్. ఓకే, పదండి. రైట్. సో లెట్ us డూ అ లిటిల్ బిట్ ఆఫ్ రీడింగ్. కొంచెం రీడింగ్ చేద్దాం పదండి. అప్పుడు మనకి ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది. పదండి. ఓకే. లెట్ us లుక్ let us look at some interesting aspects about Earth's biodiversity based on currently available species inventories. More than 70% of all species discarded are animals, while plants, including algae, ఫంజై, బ్రయోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. సో వీళ్ళు ఏం చేశారంటే నాన్న, మనకి కింగ్డమ్ ఫంజై ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా మనకి సపరేట్. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ గ్రూప్ ప్లాంట్స్ అని ఏదైతే వీళ్ళు అంటున్నారో దీంట్లోనే వీళ్ళు ఫంజైని కూడా యాడ్ చేశారు. సో అందుకే నేను ఇక్కడ అది కూడా యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను, సో దట్ మనకి ఎలాంటి అది కాకుండా వీళ్ళు ఇక్కడ టెరిడోఫైట్స్ రిమూవ్ చేసి చూడండి, టెరిడోఫైట్స్ యాడ్ చేయలేదు. సో దే ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ హియర్. ఎన్సీఆర్టీలో ఉన్న మిస్టేక్స్ ఇవి. మీరు ఆలోచించండి, మనకి యాక్చువల్ గా చెప్పుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా ఫంజై ఒక సపరేట్ కింగ్డమ్ కదా, ఫంజై ఒక సపరేట్ కింగ్డమ్. సో దాన్ని సపరేట్ గా ఉంచాలి. వీళ్ళు ఏం చేశారు? ప్లాంట్స్ లో తెచ్చి కలిపారు. మరి ప్లాంట్స్ లో తెచ్చి కలిపినప్పుడు టెరిడోఫైట్స్ కూడా ఉండాలి కదా, టెరిడోఫైట్స్ యాడ్ చేయలేదు. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఓకేనా? అది అన్నమాట. సో ఎన్సీఆర్టీలో ఉన్న మిస్టేక్స్ నేను మీకోసం హైలైట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ మిస్టేక్స్ వాళ్ళు త్వరగా కరెక్షన్ చేస్తారని. సో వన్ మిస్టేక్ హియర్ ఇస్, ఐ వుడ్ సే, ఒక మిస్టేక్ వీళ్ళు ఏదైతే చేశారో ఇక్కడ, నంబర్ వన్ ఇస్ ఫంజై డస్ నాట్ కమ్ అండర్ ప్లాంట్స్. Number two, pteridophytes not included in plants. Pteridophytes not included here. ఈ రెండు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు అనిపించింది ఈ మిస్టేక్స్ వీళ్ళు కరెక్ట్ చేయాలి. మిస్టేక్స్ ఇన్ ఎన్సీఆర్టీ, ఇది వీళ్ళు కరెక్ట్ చేస్తే బెటర్. లెట్స్ హోప్ ఫర్ దట్. ఓకే, మనం హోప్ చేయొచ్చు దానికోసం, అంతేను. వాళ్ళు ఎప్పుడు చేస్తారో దేవుడికే తెలియాలి. ఓకే, మనం హోప్ చేయొచ్చు అనమాట. నౌ గోయింగ్ ఫర్దర్, ఓకే, comprise no more than 22% of the total. So among animals, insects are the most species rich taxonomic group, okay, making up 70% of the total. Okay, that means out of every 10 animals on this planet, 7 are insects. Okay, the number of fungi species in the world is more than combined total of the species of finches and just amphibians, reptiles and mammals. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం ముందుకెళ్తూ ఈ పర్టికులర్ ఏదైతే పై చార్ట్స్ ఉన్నాయో వీటిని క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఈ పై చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఎప్పుడప్పుడు దీని నుంచి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య నేను చూసాను, ఈ పై చార్ట్స్ నుంచి క్వశ్చన్లు ఇస్తున్నారు అప్పుడప్పుడు. సో చెప్పలేము అనమాట, అందుకే ఒకసారి చూడండి అంటున్నాను. ఇప్పుడు మనకి ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, ప్లాంట్స్. యానిమల్స్ లో ఇన్వర్టిబ్రేట్స్ లో చూసుకున్నట్లయితే మనకు హైయెస్ట్ ఏవో ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమొస్తాయి మనకి? మొలస్, దాని తర్వాత క్రస్టేషన్స్, దాని తర్వాత అదర్ యానిమల్ గ్రూప్స్. సో మనకి ఇన్సెక్ట్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇఫ్ వి సీ ఇన్ ఇన్సెక్ట్స్, మనకి ఇన్వర్టిబ్రేట్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఇన్వర్టిబ్రేట్స్ డైవర్సిటీ చూసుకుంటున్నాం అనుకోండి, మనం ఎలా రాసుకోవాలో తెలుసానన్న, ఇది ఇంపార్టెంట్ చూడండి. మనకి అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉందన్నో ఇన్సెక్ట్స్ లో ఉంది కదా. ఇన్సెక్ట్స్ తర్వాత మొలస్ తర్వాత క్రస్టేషన్స్ తర్వాత అదర్ యానిమల్ గ్రూప్స్. ఈ డిసైఫరింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా రాసుకుంటే బెటర్, మీరు కూడా రాసేసుకుంటే బెటర్. హాయ్ మా సంగీత, వెల్కమ్ టు ద ఛానల్. హ్యాపీ దివాలి నాన్న. ఓకే, పదండి. ఇది వచ్చేసి నంబర్ వన్. ఇది అయింది నంబర్ వన్. సారీ, ఇక్కడ కాదు నంబర్ వన్, ఇక్కడ వస్తుంది. సార్ ఎనీవేస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి
వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుకుంటే వర్టిబ్రేట్స్ లో ఉన్న డైవర్సిటీని మనం ఎలా రాసుకుంటాం? వర్టిబ్రేట్స్ లో ఉన్న డైవర్సిటీని మనం ఎలా రాసుకుంటాం? ఓకే, సో అది మనం చూసుకున్నట్లయితే 1 minute. ఓకే, రండి. సో మనకి ఫిషెస్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి వర్టిబ్రేట్స్ లో వచ్చేసరికి. ఫిషెస్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి. ఫిషెస్ తర్వాత నెక్స్ట్ మనకి ఏ వస్తున్నాయి నాన్న? ఫిషెస్ తర్వాత నెక్స్ట్ మనకి బర్డ్స్ వస్తున్నాయి. బర్డ్స్ తర్వాత రెప్టైల్స్, రెప్టైల్స్ తర్వాత యాంఫిబియన్స్ తర్వాత మ్యామల్స్ అనుకుంటాను, రైట్? లేదంటే సేమ్ యాంఫిబియన్స్ మ్యామల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనుకుంటాను కదా. పదండి. సో మనకి ఫిషెస్, బర్డ్స్, రెప్టైల్స్, యాంఫిబియన్స్, మ్యామల్స్. ఫిషెస్, బర్డ్స్, రెప్టైల్స్, యాంఫిబియన్స్ అండ్ మ్యామల్స్. నేను అనుకున్నాక మ్యామల్స్ ఇంకా యాంఫిబియన్స్ ఆల్మోస్ట్ సేమ్. సో ఆల్మోస్ట్ సేమ్ పెట్టుకుందాం, ఆల్మోస్ట్ సేమ్ రెండింటికి. ఓకే, అది అన్నమాట. డన్, ఇది అయింది. ఓకే, మూడో పాయింట్ మనకి ప్లాంట్స్ లో చూడాలి. ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్ లో ఉన్న మనకి డైవర్సిటీ ఎట్లా ఉంది? పదండి రాసుకుందాం ఇది కూడా. ఇది ఇంపార్టెంట్ అనిపిస్తున్నదా లేదా మీకు? ఇది ఇంపార్టెంటా కాదా? మనం ఇలా డిసైఫర్ చేసుకోవడం ఇంపార్టెంటే కదా, మనకి తర్వాత యూస్ఫుల్ అవుతుంది అది. ఫర్ సపోజ్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ లేదంటే ఏదైనా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి తర్వాత దీంతో ప్రాబ్లం అవ్వకూడదు. నాకు అనిపించింది వి షుడ్ నో అబౌట్ ఇట్ అని, అందుకే. నేను అనుకున్నాక అన్నిటికన్నా ఎక్కువ ఫంజైలో ఉంది నాన్న. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఫంజై వస్తుంది. సో ఫంజై విల్ బి నంబర్ 1. ఓకే, యాంజియోస్పర్మ్స్ నంబర్ 2 వస్తుంది. దీని తర్వాత మూడోది మనకి ఆల్గే వస్తాయి. ఓకే, మూడోది మనకి ఆల్గే వస్తుంది. ఆల్గే తర్వాత ఐ థింక్ మనకి నెక్స్ట్ ఆల్గే తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయి మనకి? ఐ థింక్ మాసెస్ వస్తాయి. మాసెస్ తర్వాత ఫర్న్స్ అండ్ allies, దాని తర్వాత లైకెన్స్. లైకెన్స్ అన్నిటికన్నా తక్కువ. లైకెన్స్ అన్నిటికన్నా తక్కువ. ఓకే, సో ఇది వచ్చేసి 4, ఇది 5, ఇది 6. ఓకే, పదండి ఇది కూడా రాసేసుకుందాం. ఓకేనా, పదండి. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఓకే, సో అన్నిటికన్నా మనకి ఫస్ట్ ఏం వచ్చింది నాన్న? ఫంజై వచ్చింది. ఫంజై తర్వాత మనకి ఏ వచ్చింది? యాంజియోస్పర్మ్స్ వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ సేమే అనిపిస్తుంది నాకు వాటి రెండింటిది అయితే. ఓకే, అది అన్నమాట. దీని తర్వాత మనకి ఆల్గే వస్తుంది. ఆల్గే తర్వాత మాసెస్ వచ్చాయి. మాసెస్ తర్వాత ఫార్న్స్ అండ్ allies వచ్చాయి. దాని తర్వాత లైకెన్స్ వచ్చాయి. కానీ లైకెన్స్ మన ప్లాంట్స్ కింద కన్సిడర్ చేయము, అవునా కదా? కదా, లైకెన్స్ మన ప్లాంట్స్ లో కన్సిడర్ చేస్తామో చేయము. ఫంజైన్ మన ప్లాంట్ లో కన్సిడర్ చేస్తామో చేయము. సో దేర్ ఆర్ టూ మెయిన్ రీజన్స్ ఫర్ దిస్. ఓకే, నేను అనుకుందాక వాళ్ళు ఎందుకు యాక్చువల్గా ఇలా చేశారు అంటే, సో యాజ్ ప్లాంట్స్ యాజ్ అ గ్రూప్ అని స్టడీ చేయడానికి మనం యాక్చువల్ గా ఫంజైన్ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం అని అనుకున్నారేమో. అది అన్నమాట. సో దట్ మైట్ బి ద రీజన్ దట్ దే ఇంక్లూడెడ్ ఫంజైన్ దట్. సో బయోడైవర్సిటీ లెవెల్లో, అంటే బయోడైవర్సిటీ గురించి చదువుతున్నాం కదా, సో మనం పూర్తిగా కింగ్డమ్ లెవెల్లో ఉన్న ఏదైతే డెప్త్ ఉందో అది అక్కర్లేదు. సో బయోడైవర్సిటీ చదువుతున్నాం కాబట్టి మీద ప్లాంట్స్ లోని ఫంగైన్ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం అని చేస్తుంటారు వాళ్ళు. సో దట్ మైట్ బి ద రీజన్. మేబీ బయోడైవర్సిటీతో సంబంధించిన ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, లేదంటే ఏదైతే అవైలబుల్ మెటీరియల్స్ ఉన్నాయో అందులోని ప్లాంట్స్ లో ఫంజైన్ ఇంక్లూడ్ చేసేసారేమో. సో అలా అయి ఉండొచ్చు, అందుకే మనకి ఇలా ఉండొచ్చు. సో వీళ్ళు ఇచ్చిన కంపారిజన్ టేబుల్ ని మనం ఫాలో అయిపోదాం. పదండి, డన్ అయ్యింది. ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయింది, రైట్? సో ఇప్పుడు నాన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పటి వరకు మనం అన్ని చదివేసుకున్నాం. మనం మేబీ ప్రొటిస్టా ఇంకా మొనీరా గురించి చదువుకోలేదు, బట్ ఫైన్, ప్రొటిస్టా పర్వాలేదు, పక్కన పెట్టేస్తే మనకి మొనీరా గురించి ప్రాబ్లం ఏంటి? మనం ఎందుకు యాక్చువల్ గా ప్రోకెరియాట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బయోడైవర్సిటీలో? ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోకెరియాట్స్ ఉన్నాయి. మనకి ఆర్కీ బ్యాక్టీరియా ఇంకా యూ బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు, అవునా కాదా? కానీ ఎందుకు మనకి ఎస్టిమేట్స్ అలాంటి ప్రోకెరియాట్స్ ది నంబర్ గురించి లేదంటే వాటి వెరైటీ గురించి ఎందుకు మనకి ఇవ్వవో మనం తెలుసుకోవాలి. అండ్ దట్ ఈస్ రిగార్డింగ్ దిస్. వినండి, it should be noted that these estimates do not give any figures for prokaryotes. Prokaryotes తో సంబంధించి ఎలాంటి ఫిగర్స్ ఇవ్వవు. Biologists are not sure about how many prokaryotic species there might be. The problem is that అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏమిటి?
ఎందుకు మనకి ప్రోకెరియాట్స్ లో ఉన్న డైవర్సిటీ మనకి తెలియట్లేదు సరిగా. మనం ఎందుకు దాని మీద బెటర్ గా రీసెర్చ్ చేయలేకపోతున్నాం? అన్నిటికన్నా ఫస్ట్, కన్వెన్షనల్ టాక్సానమిక్ మెథడ్స్ ఆర్ నాట్ suitable for identifying microbial species, and many species are simply not culturable under laboratory conditions. మనం ఏదైతే టాక్సానమిక్ మెథడ్స్ వాడుతున్నామో ఆ టాక్సానమిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా లేదంటే ప్రోకెరియాట్స్ ని ఐడెంటిఫై చేయడానికి సరిపోవట్లేదు, అది లేదంటే సూటబుల్ అవ్వట్లేదు. మనం ఎలాగైతే యూకెరియాట్, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఆర్గనిజమ్స్ అన్ని యూకెరియాట్స్ మనకి, కానీ ప్రోకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధించిన టాక్సానమిక్ అండర్స్టాండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రెండోది, మెనీ స్పీషీస్ ఆర్ నాట్ కల్చరబుల్ అండర్ ల్యాబ్ కండిషన్స్. ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్. మనం ఏదైనా పర్టికులర్ స్పీషీస్ ది ప్రాపర్టీస్ గురించి అర్థం చేసుకోవాలి అంటే బ్యాక్టీరియాలోని, దాన్ని తెచ్చి మనం ల్యాబ్ లో గ్రో చేసుకోవాలి. ల్యాబ్ లో అన్ని ఆర్గనిజమ్స్ గ్రో అవ్వాలని రూల్ లేదు. కొన్ని కొన్ని బ్యాక్టీరియా లేదంటే కొన్ని కొన్ని మైక్రోబ్స్ పర్టికులర్ ఏ పర్టికులర్ ఏరియాలో లేదంటే హ్యాబిటాట్ లో గ్రో అవుతున్నాయి, అక్కడ మాత్రమే గ్రో అవుతాయి అవి. వాటి తప్ప మన ల్యాబ్ లో అలాంటి కండిషన్స్ క్రియేట్ చేయలేకపోవచ్చు. సో దట్ మైట్ బి ద రీజన్. ఇఫ్ యూ ఎక్సెప్ట్ బయోకెమికల్ or molecular criteria for designating species for this group, okay, then their diversity alone might run into millions. సో వీటిల్లోని మనం బయోకెమికల్ లేదంటే మాలిక్యులర్ క్రైటీరియా అంటే ఏమంటున్నా వీళ్ళు అంటుంది, మన సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చదువుకున్నాం లేదా? సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో మన వేరే వేరే కాంపోనెంట్స్ ఏంటంటే చదువుకున్నాం. వాటికి ఉన్న సెల్ ఎన్వెలోప్ ఉంటుంది. ఆ సెల్ ఎన్వెలోప్ లో 3 లేయర్స్ వస్తాయి. అన్నిటికన్నా బయట ఒక క్యాప్సూల్ లేదంటే స్లైమ్ లేయర్, గ్లైకోకాలిక్స్ వస్తుంది. దాని తర్వాత మనకి ఏం వస్తుంది, సెల్ వాల్ వస్తుంది. దాని తర్వాత సెల్ మెంబ్రెయిన్ వస్తుంది. లోపల ఆర్గనల్స్ చాలా డిఫరెంట్. ఆర్గనల్స్ అనేవి ఆర్గనైజ్డ్ గా లేవు. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ లేదు. సో ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటూ వేరే వేరే ఆర్గనిజమ్స్ లో వేరే వేరే టైప్స్ ఏవైతే ఉన్నాయో చదవడం మొదలెడితే, ప్రోకెరియాట్స్ మాత్రమే మనకి మిలియన్స్ లో వెళ్ళిపోవచ్చు, వాటికి లక్షల లక్షల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఓకే, అర్థమైందా? అది అది వాళ్ళు అంటే ట్రై చేస్తున్నారు అంతే, దీని తప్ప ఇంకేమీ లేదు. డన్, అయింది. ఆల్దో ఇండియా హ్యాస్ ఓన్లీ 2% ఆఫ్ వన్స్ ల్యాండ్ ఏరియా. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లెటెస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇండియాస్ స్టాండ్ ఇన్ ద గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్లో ఇండియాది పరిస్థితి ఏంటి, ఇండియాది లెవెల్ ఏంటి అన్నది మనం మాట్లాడుకోవాలి. సో రిగార్డింగ్ దట్ లెట్ us హ్యావ్ అ స్మాల్ డిస్కషన్. కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ ఆర్గనిజం సార్? ఓకే, మీరు బ్యాక్టీరియా గురించి అడుగుతున్నారు కదా, ఆలోచించండి అన్న. మనకి గ్రామ్ పాజిటివ్ ఇంకా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఓకే, గ్రామ్ పాజిటివ్ లో మనకి టెక్విక్ యాసిడ్ ఉంటుంది సెల్ వాల్ లో. గ్రామ్ నెగిటివ్ లో మనకి లిపోపాలిసాకరైడ్స్ ఎక్కువ ఉంటాయి లేయర్ లోని. ఓకే, అదొక క్రైటీరియా అవ్వచ్చు. దాని తర్వాత మనకి కాంజుగేషన్ కొన్ని బ్యాక్టీరియా పర్ఫామ్ చేస్తాయి, అన్ని చేయవు. కొన్ని బ్యాక్టీరియా బైనరీ ఫిషన్ పర్ఫామ్ చేస్తాయి, అన్ని చేయవు. కొన్ని బ్యాక్టీరియాలోని ఫ్లాజెల్లో ఉంటాయి, అన్నిట్లో ఉండవు. కొన్ని బ్యాక్టీరియాలోని పిల్ల ఇంకా ఫింబ్రియన్ ఉంటాయి, అన్నిట్లోనే ఉండవు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రైటీరియా మీరు తీసుకుంటూ వెళ్తే, అది కాకుండా ఆ, వాటిది ఏదైతే యాక్చువల్ గా ప్లాస్మిడ్ ఉన్నది, బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ ఉంటుంది కదా. సో ప్లాస్మిడ్ ది నేచర్ ఏమిటి, ప్లాస్మిడ్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంటీబయోటిక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తున్నది, ఎలాంటి టైప్ ఆఫ్ క్యాప్సూల్ క్రియేట్ చేస్తున్నది, ఇవన్నీ నంబర్ ఆఫ్ మన క్రైటీరియా తీసుకుంటే, అన్ని నంబర్ ఆఫ్ క్రైటీరియాని బట్టి మన ఆర్గనిజమ్స్ ని టాక్సానమిక్ గ్రూప్స్ లో పెట్టడం మొదలెట్టినట్లయితే మనకి నంబర్స్ మిలియన్స్ లో వెళ్ళొచ్చు. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనా నాన్న, నందిని, అర్థమైందా? ఓకే, పదండి. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ఇండియా స్టాండ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద గ్లోబల్ స్పేస్. పూర్తి గ్లోబల్ లెవెల్లో ఇండియా బయోడైవర్సిటీతో సంబంధించి ఏ స్టాండ్ లో ఉన్నది, ఇండియాది లెవెల్ ఏంటి, అది మనం అర్థం చేసుకుందాం రండి. నాన్న, మొత్తం వరల్డ్ లో ఉన్న భూమి అంతట్లో చూసుకున్నట్లయితే ఇండియా హ్యాస్ ఓన్లీ 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్. మనకి మొత్తం అర్త్ అంతటి మీద ఏదైతే భూమి ఉన్నదో, ల్యాండ్ ఎంతైతే ఉందో దాంట్లో ఇండియాకి ఓన్లీ 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఇండియాది. సో 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఇండియాది అయినప్పుడు దాని డైవర్సిటీ కూడా దాదాపు అంతలోనే ఉండాలి, ఒక 5% లోపు ఉండాలి. కానీ ఎంత, వాట్ ఈస్ ద డైవర్సిటీ ఇన్ ఇండియా? మనకి యాక్చువల్ గా బయోడైవర్సిటీ ఎంత ఉన్నది గ్లోబల్ బయోడైవర్సిటీతో కంపేర్ చేసుకుంటే, మనకి 8.1% ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తున్నది. గ్లోబల్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో, మొత్తం గ్లోబల్ బయోడైవర్సిటీకి ఇండియా మనకి 8.1% కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అర్థమైందా? ఓకే, సో దిస్ ఇస్ ద 4x, అవునా కాదా? 4x ఏంటంటే 4 టైమ్స్ అన్నమాట. ఇక్కడ 2.4% ల్యాండ్, కానీ మనం 8.1% ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. నంబర్ 1. ఓకే, అందుకే మనకి మొత్తం వరల్డ్ అంతట్లోని నాన్న 12 మెగా బయోడైవర్సిటీ లేదంటే మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి.
మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనకి ఇండియా ఏదైతే ఉందో 8th ర్యాంక్ లో ఉంది. ఇండియా ఉంది 12 కంట్రీస్ లోని, అందులో నుంచి వచ్చేసి ఇండియా 8th ర్యాంక్ లో ఉంది అనమాట. ఈ మెగా డైవర్సిటీ కంట్రీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్, ది ప్లాంట్స్, యానిమల్స్ లో వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిది డైవర్సిటీతో సంబంధించి ఒక మెజర్మెంట్ చేసి ఈ పర్టికులర్ యాక్చువల్ గా బిరుదిస్తారు అనమాట. ఓకే, ఇండియాలోనే చూసుకున్నట్లయితే మనకి మనకి మనం చూసుకున్నట్లయితే మనకి 45,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 45,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, 90,000, దానికి డబల్ 90,000 వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇండియాలోనే వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందా? డన్. ఓకే, అది అన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఇండియాది స్టాండ్ ఏదైతే ఉందో అన్నమాట. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మనం ఏదైతే ఉందో మనకి ఒక క్లియర్ గా ఒక విషయం అర్థమైంది. నౌ రాబర్ట్ మే ఎవరైతే ఉన్నారో అతను అన్నారు. ఓకే, మనకి గ్లోబల్ లెవెల్లో స్పీషీస్ ది డైవర్సిటీ ఏదైతే ఉందో ఏదైతే నెంబర్ ఆఫ్ స్పీషీస్ మనం డిస్కవర్ చేసామో, ఓకే, ఆ లెక్క బట్టి చూసుకున్నట్లయితే ఎన్ని డిస్కవర్ అయ్యాయి, ఎన్ని డిస్కవర్ అవ్వలేదు అనేది ఒక లెక్క ఇచ్చారనమాట. అతను ఫస్ట్ ఇచ్చిన లెక్క ఏంటి? 7 మిలియన్ స్పీషీస్ ఉండొచ్చు మొత్తం అర్త్ అంతటి మీద. అతను ఒక లెక్క ఇచ్చారు, ఫస్ట్ లెక్క. సెకండ్ లెక్కలో అతను ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మనకి అవుట్ ఆఫ్ 100% స్పీషీస్, అవుట్ ఆఫ్ 100% స్పీషీస్, ఓకే, ఆన్ ఎర్త్ ఆన్ ఎర్త్ ఓకే, ప్లాంట్స్, యానిమల్స్ అన్ని వస్తాయి దీంట్లోని అతను అంటున్నారు 22% మాత్రమే ఇప్పటి వరకు మనం డిస్కవర్ చేయగలిచాము. అది అతను అంటున్నాడు. ఓన్లీ 22% ఆఫ్ స్పీషీస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్. అతను అంటారు ఇంకొక 78% ఏదైతే ఉందో, 78% ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్టిల్ అన్డిస్కవర్డ్. వీటిని ఇంకా మనం డిస్కవర్ చేయవలసి ఉన్నది, చెయ్యలేదు మనం. అన్డిస్కవర్డ్, 1 మినిట్. అన్డిస్కవర్డ్, అర్థమైందా? డన్. ఓకేనా? అది అన్నమాట. అది అతను అనడానికి ట్రై చేశాడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అదే మనం చూసుకున్నట్లయితే, ఓకే, ఇంకా అంటారు ఇక్కడ మనకి చదువుకోబోతున్నారండి. ఓకే, మనకి ఇండియాలోనే చూసుకున్నట్లయితే, ఇఫ్ యు సీ ఇన్ ఇండియా ఓన్లీ, ఇండియాలోనే మనం చూసుకున్నట్లయితే ఇండియాలో మనకు అంటారు దాదాపు ఇండియాలోనే మనం మాట్లాడుకుంటే ఇంకా 1 lakh ప్లాంట్ స్పీషీస్ మనకి యట్ టు బి డిస్కవర్డ్. 1 lakh ప్లాంట్ స్పీషీస్. ఓకే, ఇంకా 3 lakh యానిమల్ స్పీషీస్. ఇండియాలోనే, వరల్డ్ లో కాదు, ఇండియాలోనే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ దే ఆర్ యట్ టు బి డిస్కవర్డ్. ఇంకా మనం డిస్కవర్ చేయవలసి ఉంది, మనం చేయలేదు ఇంకా ఇంత. మనకు ఓన్లీ 45,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, 90,000 వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ మనకి ఇంకా తెలుసు. ఓకే, కానీ ఇంకొక 1 lakh ప్లాంట్ స్పీషీస్, ఇంకా 3 lakh యానిమల్ స్పీషీస్ ఆర్ యట్ టు బి డిస్కవర్డ్. ఇది ఒక ఎస్టిమేట్ అన్నమాట. ఇది ఒక ఎస్టిమేట్ అన్నమాట. ఈ ఎస్టిమేట్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, డన్. సరేనా? అది అన్నమాట. సో పదండి, హైలైటర్ తీసుకుందాం. సో 2.4% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ ఏరియా, ఇంప్రెసివ్ 8.1% ఉన్నది గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో. ఓకే, మనకి 12 మెగా డైవర్సిటీ కంట్రీలో ఒకటి మన కంట్రీ ఉంది. నియర్లీ 45,000 ప్లాంట్ స్పీషీస్ అండ్ ట్వైస్ యాజ్ మెనీ యాజ్ యానిమల్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఫ్రమ్ ఇండియా. హౌ మెనీ లివింగ్ స్పీషీస్ ఆర్ యాక్చువల్లీ దేర్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్? మేస్ గ్లోబల్ ఎస్టిమేట్ తీసుకున్నట్లయితే 22% మాత్రమే ఇప్పటి వరకు రికార్డ్ చేయడం జరిగింది. అని అప్లైయింగ్ దిస్ ప్రపోర్షన్ వీ కెన్ ఎస్టిమేట్ దట్ మనకి 1 lakh ప్లాంట్ స్పీషీస్, 3 lakh యానిమల్ స్పీషీస్ ఇంకా మనకి ఇండియాలో డిస్కవర్ చేయాల్సి ఉంది. కన్సిడర్ ద ట్రైన్ మ్యాన్ పవర్ అండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద జాబ్. ఎంత మంది నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ మనం ఇంకా డిస్కవర్ చేయాల్సి ఉంది. పదండి, రైట్. సో అకార్డింగ్ టు రాబర్ట్ మే, మనం క్వశ్చన్స్ చేసుకుందాం అని అన్నారండి. ఓకే, అకార్డింగ్ టు రాబర్ట్ మే ద గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఈస్ అబౌట్. చాలా మంచి క్వశ్చన్, నీట్ 2020 క్వశ్చన్. ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ టు ఆన్సర్ ఇట్. పదండి అన్న, ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ టు ఆన్సర్ ఇట్. పదండి.
నాన్న మనం వన్ షాట్ లో కంప్లీట్ చేస్తున్నాము. సో మీరు నన్ను అడగండి ఎంతవరకు ఉండొచ్చు అని. నేను త్వరగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. బట్ ఎస్టిమేట్లు అడగండి ఇంతలోపు అయిపోవాలి చాప్టర్ అనేసి మీరు రూల్స్ పెట్టకండి. అలా పెట్టేవంటే మనకి చాప్టర్ ప్రశాంతంగా కంప్లీట్ అవుతుంది, తొందరలో కంప్లీట్ చేస్తాము, అది మంచిది కాదు. ఒకసారి కూర్చొని ఒకేసారిలో ఆ చాప్టర్ మనం క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి నేను అనుకుందాకైతే. అప్పుడు మనకి ఇంకొకసారి ఈ పర్టికులర్ ఈ చాప్టర్ తలనొప్పి చాప్టర్ పట్టుకోకూడదు. మనం ఈవెన్చువల్ గా అదే కదా మన గోల్ అయ్యి ఉండాలి, రైట్? పదండి. సో అకార్డింగ్ టు రాబర్ట్ మే ద గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఇస్ అబౌట్ ఎంత నాన్న? 7 మిలియన్. 7 మిలియన్, ఆప్షన్ బి, 7 మిలియన్ కదా. అది, దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ, రెడ్ లిస్ట్ కంటైన్స్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్. ఓ, ఇది రెడ్ లిస్ట్ గురించి మనకి ఇక్కడ వచ్చిందంటే కొన్ని క్వశ్చన్స్ మనకి రాంగ్ గా ప్లేస్ అయ్యి అనుకుంటా. ఇది చేద్దాం. సో, given below is the representation of extent of global diversity of invertebrates. What groups do the four portions represent effectively? అన్నిటికన్నా ఎక్కువ ఏమున్నాయి? సో చూడండి అన్న, ఇది మనకు వచ్చేసి నేను అనుకున్నాక అయితే వీళ్ళు ఇన్వర్టిబ్రేట్స్ గురించి చూపిస్తున్నారు కదా. ఇన్వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ లో మనం ఇందాక వేసుకున్నాం లేదా? అన్నిటికన్నా ఎక్కువ ఏ అంట, ఏ తర్వాత బి, బి తర్వాత సి, ఇంకా డి ఆల్మోస్ట్ సేమ్. సో మీరు చెప్పండి అన్న, మనకి ఏమవుతుంది? అన్నిటికన్నా ఫస్ట్ మనకి హైయెస్ట్ ఏమున్నది? ఇన్సెక్ట్స్. ఏ ఎప్పుడు ఇన్సెక్టే అవ్వాలి కదా. సో ఇది రెండు మనం తీసేద్దాం, హైయెస్ట్ ఇన్సెక్ట్స్ ఉండాలి మనకి, రైట్? ఓ నా వెనకాతలో ఉన్నది కదా, సారీ నాన్న, సారీ, నా వెనకాతలో ఉన్నది కదా. 1 మినిట్, చింట పాకు దమ్తాం. ఓకే. ఇప్పుడు చూసుకోండి, మనకి ఏ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నట్టున్నాం నాన్న. లెట్ మీ రిమూవ్ ఆల్ ద ఇంక్, అంతా ఇంక్ రిమూవ్ చేసేస్తున్నాను. చూసుకోండి ఇప్పుడు మీరు, ఏ వచ్చేసి హైయెస్ట్, ఓకే. దాని తర్వాత బి వచ్చేసి సెకండ్ హైయెస్ట్, సి థర్డ్, డి ఫోర్త్ హైయెస్ట్. సో హైయెస్ట్ మనకి తెలిసి ఇన్సెక్ట్స్ కదా. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఏ ఇంకా బి రిమూవ్ చేస్తున్నాను. సో ఏ ఇన్సెక్ట్స్ కరెక్టే, మనకి బి తెలుసు మొలస్స్ అనేసి. ఇన్సెక్ట్స్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయి? మొలస్స్ వస్తాయి కదా. సో బి మొలస్స్, దాని తర్వాత క్రస్టేషన్స్, దాని తర్వాత అదర్ యానిమల్ గ్రూప్స్, రైట్? సో ఆప్షన్ సి అయిపోతుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా అందరికి? తొందర పడుతున్నారు అందరికి, అందరూ. అన్నిటికన్నా ఎక్కువ మనకి ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదరా నాన్న. ఇదిగో ఈ పర్టికులర్ ఆర్డర్ గుర్తెచ్చుకోండి, నేను ఏదైతే రాశాను ఇక్కడ మీకు స్టార్టింగ్ లోని. మీకు గుర్తుందా? ఇందాక నేను స్టార్టింగ్ లో ఈ ఆర్డర్ రాశాను చూడండి. ఇన్సెక్ట్స్ తర్వాత మొలస్స్, క్రస్టేషన్స్, అదర్ యానిమల్ గ్రూప్స్ చెప్పానా లేదా? మరి అదే నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ కూడా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఓకే. చింట పాకుదాం, పదండి. అయింది, డన్. ఓకే, ఇది అయిపోయింది. సో వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓహో, ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్సే కాదు, ఇవి ఇక్కడికి వచ్చాయి. ఇవన్నీ క్వశ్చన్స్ ఇక్కడివి కావు, ఇక్కడివి కావు. హా, ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ స్పీషీస్ అమంగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ? మనకి ప్లాంట్స్ లో కంపేర్ చేస్తున్నారు వీళ్ళు. మనకి ప్లాంట్స్ లో కంపేర్ చేస్తున్నారు. ప్లాంట్స్ లోని వీళ్ళు యాక్చువల్గా ఈ చాప్టర్ లోని ఎవరెవరిని ఇంక్లూడ్ చేశారో మీకు తెలుసు. దాన్ని బట్టి మనకు చూసుకున్నట్లయితే హైయెస్ట్ దేంట్లో ఉంది? ఈ క్వశ్చన్ మీరు అందరూ చెప్పండి. నేను ఇందాక మనం ఏదైతే రాసుకున్నామో ఆర్డర్, దాన్ని బట్టి అనమాట. ఇది హైయెస్ట్ దేంట్లో ఉందని అడుగుతున్నారు. ఇన్సెక్ట్ చూసుకోలేదా? చూసుకోపోతే ఎలానన్నా? చూసుకోవాలి కదా మరి. పదండి, చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ స్పీషీస్ అమంగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ? చెప్పండి. 1 మినిట్ నాన్న, లైట్ కోల్డ్ అవుతున్నది. 1 మినిట్. ఓకే, పదండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ అకార్డింగ్ ఏమవుతుంది? ఆల్గీనా? ఏదవుతుంది? పంజే కదా అవుతుంది. పంజే కదరా నాన్న, పంజే కదరా. వీళ్ళు ప్లాంట్స్ లో ఫంజైని ఇంక్లూడ్ చేసి పడేశారు కదా ఈ చాప్టర్ లో. మనకి ఫంజై అవుతుంది హైయెస్ట్. ఫంజై, ఫంజై తర్వాత ఏం వస్తాయి? యాంజియోస్పామ్స్. గుర్తుందా టేబుల్ ఇందాక మనం రాసుకుంది? మళ్ళీ చూపిస్తా. ఫంజై, యాంజియోస్పామ్స్, ఆల్గే, మోసస్, ఫాన్స్ అండ్ allies, లైకెన్స్. కరెక్ట్. అదే మరి అడిగాను, అదే అడిగాను రా నాన్న, మరేం అడగలేదురా నేను. మీరేమో చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఐ థింక్ మనకి తర్వాత వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఇన్ నేచర్?
గుడ్ క్వశ్చన్ అగైన్. గుడ్ క్వశ్చన్ అగైన్. పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఇన్ నేచర్? నీట్ 2011 క్వశ్చన్. నీట్ 2011 క్వశ్చన్ ఇది. అండ్ ఐ లైక్ దిస్ క్వశ్చన్ అలాట్. బాగున్నది క్వశ్చన్. ఇది వీళ్ళు ఓన్లీ ఇన్వర్టిబ్రేట్స్ లేదంటే ఓన్లీ వర్టిబ్రేట్స్ లో ఇవ్వలేదు. సో ఇది చెప్పండి నాన్న, చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ లేదంటే ప్లాంట్స్ అలా అన్ని కలిపేశారు. యాంజోసమ్స్ అంట, ఫంజై అంట, ఇన్సెక్ట్స్ అంట, బర్డ్స్ అంట, మొత్తం కలిపారు. ఆ, కలిపి కిచిడి చేశారు. ఈ కిచిడి క్వశ్చన్ లో మనం ఏం తీసి ఇవ్వాలి? కరెక్ట్ ఆన్సర్ తీసి ఇవ్వాలి. పదండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ అందరి తరఫు నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీట్ 2011 లో అడిగిన క్వశ్చన్ ఏది? ఇన్సెక్ట్సా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ మనకి ఇన్సెక్ట్స్ లోనే ఉన్నాయి. మనం ఎంత కంపేర్ చేసుకున్నా ఇన్సెక్ట్స్ అంతా ఏదీ లేదు. ఓకేనా? అది అన్నమాట. మనం ఇది ఓన్లీ మనం ఏంటది అన్నింటినీ కంపేర్ చేసుకొని కూడా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ పాయింట్. ఓకే, పదండి. Which one of the following expanded forms of following acronyms is correct? Okay, IUCN, International Union for Conservation and Nature and Natural Resources, IPCC, UNEP, EPA. నేను అనుకున్నదైతే మనకు తెలుసురా నన్ను ఒక విషయం. మనకి ఐయుసిఎన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చదువుకున్నాం, సో అది కరెక్టే. ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ అయిపోతుంది. రైట్, కరెక్ట్. 100 10 ఇన్సెక్ట్స్ లో 7 ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? పదండి. రైట్, కరెక్ట్. నైన్ నాన్న. ఇక దీంతో మనకి యాక్చువల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. నౌ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, పదండి. సో ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఎలాగ మనకి బయోడైవర్సిటీ ఏదైతే ఉందో భూమి అంతటి మీద ఈక్వల్ గా ఉందా అంటే, నేను మీకు ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో చెప్పాను. ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ ఇంకా నార్వేలో ఉన్న బయోడైవర్సిటీ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కువ ఉంది, నార్వేలో తక్కువ ఉంది అనుకున్నాం. ఎందుకంటే ఇండియాలోని వెదర్ ది ఫ్లక్చుయేషన్స్ కంపారిటివ్ గా తక్కువ ఉంటుంది. వెదర్ అనేది కొంచెం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ ఆ పర్టికులర్ కొంచెం వార్మ్ లేదంటే హాట్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిజమ్స్ కి ఫేవర్ చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అయినండి, అనిమల్స్ అవనండి. సో అందుకే మనకి ఇండియాలో బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి బయోడైవర్సిటీ అనేది ఎప్పుడు మొత్తం అర్త్ అంతటి మీద సేమ్ గా ఉండదు. ఒక్కొక్క రీజన్ లో ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రీజన్ లో తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ కంపారిటివ్లీ అన్ఈక్వల్. సో దీన్ని మనం రెండు పారామీటర్స్ చేసుకొని చదువుకుంటాం. ఒకటి లాటిట్యూడినల్ గ్రేడియంట్స్, రెండోది స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో పారామీటర్స్, ఈ పారామీటర్స్ వాడుకొని మన బయోడైవర్సిటీ అనేది ఒక్కొక్క ఏరియాలో ఎట్లా ఉన్నది ఎర్త్ మీద అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకు వస్తుంది లాటిట్యూడినల్ గ్రేడియన్స్. పదండి. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం? స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ గా లేదనుకున్నాం, అవునా కదా? మొత్తం అర్త్ అంతటి మీద ద స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ నాట్ యూనిఫామ్. నాట్ యూనిఫామ్. అది యూనిఫామ్ గా లేదు, ఒకేలాగా లేదు, వేరువేరుగా ఉన్నది. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ గురించి. నానా, నేను అనుకున్నాకైతే మన లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ తో సంబంధించిన ఒక చిన్న ఐడియా మనకు ఆల్రెడీ ఆర్గనిజం అండ్ పాపులేషన్స్ లో వచ్చింది. మీ అందరికి గుర్తున్నట్లయితే ఆర్గనిజం అండ్ పాపులేషన్ లో నేను అర్త్ది ఇలాగా ఒక రౌండ్ గా ఒక గుండ్రంగా ఒక డయాగ్రామ్ ఇలా వేసాను. వేసి నేనేమన్నాను? ఓకే, అర్త్ లో ఈ పర్టికులర్ ఎండ్ లో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేనేమన్నాను? పోలార్ రీజన్స్ అన్నాను. ఇక్కడ ఎండ్ లో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను పోలార్ రీజన్స్ అన్నాను. మధ్యలో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను టెంపరేట్ రీజన్స్ అన్నాను. ఓకే, టెంపరేట్ రీజన్స్ అన్నాను. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ వెళ్తూ మనకి మీదకి వెళ్తున్నట్లయితే ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఈక్వటోరియల్ రీజన్స్ లేదంటే ట్రాపికల్ రీజన్స్ అన్నాను. ఓకే, సరేనా? సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మనకి అర్త్ మీద మనం ఇలాగా లాటిట్యూడ్స్ వేస్తాం. ఓకే, మన జాగ్రఫీలో చదువుతూ ఉంటాం కదా, లాటిట్యూడ్స్ అంటే ఇలాగా హారిజాంటల్ లైన్స్. అర్త్ మీద ఉన్న హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయి, ఇమాజినరీ లైన్స్ ని లాటిట్యూడ్స్ అంటాం. అర్త్ మీద ఉన్న ఏదైతే వర్టికల్ లైన్స్ ఉన్నాయో ఇలా ఇలా వస్తాయి అనమాట. అవి ఇలా వస్తాయి, ఇలాగ వస్తాయి అనమాట, ఇలాగా. వాటిని మనం ఏమంటాం?
లాంగిట్యూడినల్స్ అంటాం, అవునా కదా? లాంగిట్యూడ్ 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి నాన్న, ఈ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు. ఓకే, అది అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇకాలజీ యూనిట్ నుంచి దాదాపు ఒక 9 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. దేంట్లో అయితే ఆర్గానిజం అండ్ పాపులేషన్ నుంచి 3 నుంచి 4, ఎకోసిస్టమ్ నుంచి 2 3, ఇంకా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ నుంచి 2 3. సో దాదాపు ఒక 8 నుంచి 10 క్వశ్చన్లు ఈ చాప్టర్, ఈ పర్టికులర్ యూనిట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అది అన్నమాట. పదండి. రైట్. ఓకే, సో ఈ పాయింట్ ఇక్కడ మనకి క్లియర్ అయింది, వీఆర్ డన్ హియర్. ఇప్పుడు చూడండి నాన్న, అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం పోలార్ రీజన్ అంటాం. ఇక్కడ ఈ రీజన్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకి టెంపరేట్ రీజన్. ఇక్కడ కంపారిటివ్ గా పోలార్ రీజన్ కన్నా చల్లదనం తక్కువ, కాకపోతే చల్లదనం అయితే ఉంటుంది. ఈ రీజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం చూస్తున్నాం, దీన్ని మనం ఈక్వటోరియల్ లేదంటే ట్రాపికల్ రీజన్స్ అని కూడా అంటాం, ఇట్లా ట్రాపికల్ ఏరియాస్ అని కూడా అంటాం ఇట్లా. ఓకే, అది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి కింద మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ట్రాపికల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతాయి, దానికి లాటిట్యూడినల్ నంబర్స్ ఉన్నాయి. సో 23 డిగ్రీ నార్త్ టు 23.5 డిగ్రీస్ నార్త్ టు 23.5 డిగ్రీస్ సౌత్ వరకు ఏదైతే ఏరియా ఉన్నదో దీన్ని మనం ట్రాపికల్ ఏరియా కింద కౌంట్ చేస్తాం అన్నమాట. ఈ ఏరియాలోని మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డైవర్సిటీ అనేది చూస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మెజర్మెంట్ ఇంపార్టెంట్, మీకు చెప్తారు నాన్న వాళ్ళు. నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈ 23.5 డిగ్రీ నార్త్ నుంచి 23.5 డిగ్రీ సౌత్ ఏదైతే ఏరియా ఉందో అది వచ్చేసి మనది ఈక్వటోరియల్ లేదంటే ట్రాపికల్ రీజన్. మధ్యలో ఉన్నది ఈక్వేటర్, ఇది మన ఈక్వేటర్, దిస్ ఇస్ ఆర్ ఈక్వేటర్, ఏదైతే మన అర్త్ ని 2 భాగాల్లో డివైడ్ చేస్తున్నదో నార్దర్న్ ఇంకా సదర్న్ హెమిస్ఫియర్ కింద. సో మీదన ఉన్నది నార్దర్న్ ఏరియా, కింద ఉన్నది సదరన్ ఏరియా, రైట్? ఇప్పుడు నార్దర్న్ ఏరియాలోని ఉన్న 23.5 డిగ్రీ లాటిట్యూడ్, కింద ఉన్నది 23.5 డిగ్రీ లాంగ్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో సౌత్ పక్క, దాని మధ్యలో ఉన్న ఏరియాని ట్రాపికల్ రీజన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ జియోగ్రఫీ మనకు క్లియర్ అయిపోయిందంటే మనకు ఒక విషయం తెలియాలి. మనకి పోలార్ రీజన్స్ ఇంకా టెంపరేట్ రీజన్ లో కోల్డర్ క్లైమేట్స్ చూస్తాం మనం. సో వి సీ కోల్డర్ క్లైమేట్స్, వి సీ కోల్డర్ క్లైమేట్స్ ఇన్ పోలార్ అండ్ టెంపరేట్ రీజన్స్. అక్కడ కోల్డర్ క్లైమేట్ చూడడం వల్ల ఏమవుతుందంటే బయోడైవర్సిటీ లేదంటే ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యి గ్రో అవడానికి కష్టంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి. కానీ ట్రాపికల్ లో ఏంటంటే మనకి ట్రాపికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి. ట్రాపికల్ ఏరియాస్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే నాన్న, ద మెయిన్ అడ్వాంటేజెస్ విల్ బి ట్రాపికల్ ఏరియాస్ లోని మనకి టెంపరేచర్ హాట్ గా ఉంటుంది, హాట్ అండ్ హ్యూమిడ్ గా ఉంటుంది. ఓకే, మనకి ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ లో చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. సడన్ గా చల్లగా అయిపోవడం, సడన్ గా వేడిగా అయిపోవడం అలా ఏం జరగదు. లేదంటే చల్లగానే అలా ఉండడం, లేదంటే వేడిగానే అలా ఉండడం అలా జరగదు అనమాట. రెండు ఉంటాయి, వేడి చల్ల రెండు ఉంటాయి. మనకు కూడా రెండు కావాలి. మనం ఓన్లీ చల్లగా ఉంటే కూడా ఉండలేం, ఓన్లీ వేడిగా కూడా ఉంటే ఉండలేం. మనకి అలా వెదర్ చేంజ్ అవుతుంటేనే మనకి బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట, రైట్? సో అదే ఆర్గనిజమ్స్ అందరికీ కావాలి. ఓకే, అది అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటుంది, మనకి ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే రెయిన్ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది కంపారేటివ్ గా, రెయిన్ఫాల్ కావాల్సినంత బాగా పడుతుంది. సో దీన్ని బట్టి మనకి ట్రాపికల్ ఏరియాస్ లో కంపారేటివ్ గా మనకి ఏముంటది అంటే స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్నే అంటారు వెన్ వి గో ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద పోలార్ రీజియన్స్, ఇది అంటారు, ఇలా రాస్తారు మీకు. మనం ఈక్వటోరియల్ రీజన్ నుంచి పోలార్ రీజన్ పక్క ఎప్పుడైతే మూవ్ అవడం స్టార్ట్ అవుతామో, when we start from equator and go towards the polar regions, స్పీషీస్ డైవర్సిటీ అనేది డ్రాప్ అవుతుంది. స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా డ్రాప్ అవుతుంది, డ్రాప్ పడుతుంది అనమాట అది. ఓకే, 1 మినిట్ నాన్న, మనకి నా ఫోన్ వస్తున్నది, ఒక్క నిమిషం ఆగండి నాన్న.
ఓకే. మైక్ ఆన్ చేయడం మర్చిపోలేదు నాన్న, అది కాల్ వచ్చింది నాకు అందుకు. నేను మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను కాల్, ఇంకేం లేదు. ఓకేనా? సరేనా, పదండి, రండి. సో ఇది వచ్చేసి మెయిన్ గా ఏదైతే ఇంపార్టెంట్ లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ గురించి మనం ఏదైతే తెలుసుకోవాలో. ఓకేనా? రండి నాన్న, లెట్ us స్టార్ట్. ఓకే. పదండి. సో టు అండర్స్టాండ్ రిగార్డింగ్ దిస్, మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇంకా కొన్ని రాయేస్తున్నాను. లెట్ మీ రైట్ దట్ డౌన్. చూడండి, మనకి ఎందుకు దీన్ని ప్రూవ్ చేయడానికి మనకి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక వైల్డ్ ఎస్టిమేట్ కాదు. ఇది ఏదైతే మనం చెప్తున్నామో లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ గురించి, ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో, ఇది ఒక వైల్డ్ ఎస్టిమేట్ ఏం కాదు. ఎవడో ఒకడు ఎస్టిమేట్ చేశాడు. ఎవడో ఒక వైల్డ్ ఎస్టిమేట్ చేశాడు. ఆ వైల్డ్ ఎస్టిమేట్ ని బట్టి మనం యాక్చువల్ గా ఇది గెస్ చేసి ఏదో చెప్పట్లేదు. అర్థమైందా? అది అన్నమాట. ఓకే, రండి. సో మనం ఇది యాక్చువల్ గా ఏ బేసిస్ మీద చెప్తున్నాము? ఇది యాక్చువల్ గా ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చెప్తున్నాం. చూడండి, మనకి ఇక్కడ కొలంబియా అని ఒక కంట్రీ ఉన్నది సౌత్ అమెరికాలో. కొలంబియా అనే ఒక కంట్రీ ఉంది సౌత్ అమెరికాలోని. ఓకే, ఈ కంట్రీ మీదే మనకు ఒక సిరీస్ కూడా వచ్చింది నెట్ఫ్లిక్స్ లో, నార్కోస్ అనేసి. ఓకే, అక్కడ ఎలాగో యాక్చువల్ గా డ్రగ్ కార్టెల్స్ ఎలాగ అక్కడ ఎక్స్పాండ్ అయ్యాయి ఏమిటి అన్న దాని గురించి వస్తున్నది. సో కొలంబియా కంట్రీ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది యాక్చువల్ గా ఈక్వెటోరియల్ రీజన్ లోనే పడుతుంది అనమాట మనకి. ఓకే, సో కొలంబియా కంట్రీ ఏదైతే ఉందో దాని యాక్చువల్ గా మనం డైమెన్షన్స్ మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ ఉన్నది అనేసి, లాటిట్యూడ్స్ మాట్లాడుకున్నట్లయితే, ఇట్ ఈస్ అ ట్రాపికల్ రీజన్. It is a tropical region, 23 degree north to 23 degree సౌత్ అని, సౌత్ వరకు. ఓకే, ఈ పర్టికులర్ లాటిట్యూడ్స్ మధ్య ఈ కంట్రీ ఉంది. సో ఇక్కడ మనకి దాదాపు చూసుకున్నట్లయితే 1400 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం ఒక నిమిషం. ఈ 1400 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఎందుకు గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నేను మీకు ఇండియా గురించి చెప్తాను. ఇండియా కూడా ఒక ట్రాపికల్ కంట్రీ నేను. సో కాకపోతే మనం ఎగ్జాక్ట్ గా ఈ పర్టికులర్ 23 డిగ్రీ నార్త్ 23 డిగ్రీ సౌత్ మధ్యలో లేము, కొంచెం ఎటు అటు ఉన్నాం. కాకపోతే మనం కూడా ఒక ట్రాపికల్ కంట్రీనే. ఇంకా మన కంట్రీలో దాదాపు 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. గుడ్, ఇట్స్ అ గుడ్ నంబర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను న్యూయార్క్ తో కంపేర్ చేస్తాను. న్యూయార్క్ ఎక్కడ ఉంది నాన్న? న్యూయార్క్ వచ్చేసి అమెరికాలో ఉంది, యుఎస్ లో ఉంది. యుఎస్ది, యుఎస్ లోని మనకి న్యూయార్క్ ఉంది. న్యూయార్క్ ఏదైతే సిటీ ఉన్నదో, న్యూయార్క్ లో చూసుకున్నట్లయితే మనకి ఇట్ ఈస్ అ టెంపరేట్ రీజన్, కొంచెం చల్లగా ఉంటుంది. సో చల్లగా ఉండడం వలన ఏమవుతున్నది అక్కడ? ఇది 41 డిగ్రీస్ నార్త్ పక్క ఉన్నది. ఆలోచించుకోండి, 41 అంటే ఇంకా మీదకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఈ పర్టికులర్ మెజర్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే, ఆ ఈ మెజర్మెంట్ లో చూసుకున్నట్లయితే మనం మీద పక్క వెళ్ళిపోతున్నాం. ఇంకా వీఆర్ గోయింగ్ అప్ టువర్డ్స్ నార్త్ వెళ్ళిపోతున్నాం. సో నార్త్ పక్క వెళ్ళిపోతున్నాం అంటే దట్ వుడ్ మీన్ మనకి ఇక్కడ చల్లగా ఉంటుంది, రైట్? సో మనకి చల్లగా ఉంటుంది, 41 డిగ్రీస్ నార్త్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి? 105 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, అంతే. సో డిఫరెన్స్ చూస్తున్నామా లేదా మనం ఇక్కడ? ట్రాపికల్ ఇంకా టెంపరేట్ రీజన్ కి డిఫరెన్స్ నిజంగా తెలుస్తున్నదా లేదా? ఇది నిజం, ఇది ఒక ఫ్యాక్ట్ ఇది. ఓకే, అది అన్నమాట. ఓకే, డన్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, మనకి గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అనేది ఒక పోలార్ రీజన్ అన్న. గ్రీన్లాండ్ అంటే ఒక పోలార్, అంటే పోల్ దగ్గర ఉంటుంది. గ్రీన్లాండ్ ఒక పోలార్ రీజన్. గ్రీన్లాండ్ అనేది ఒక పోలార్ రీజన్ కాబట్టి మనకి ఇది యాక్చువల్ గా ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నా? 56 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, అంతే. చూస్తున్నారా? సో ఇది అన్నమాట లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ ది అండర్స్టాండ్ చేసుకునే ఇంపార్టెన్స్. ఓకే, అది అన్నమాట. ఇంకొక మనకి యాక్చువల్గా ఇంకొక కంపారిజన్ కూడా ఉంది. దర్ ఇస్ అనదర్ కంపారిజన్. మనకు ఒక కంట్రీ ఉంది ఏదైతే ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ రీజన్ లో ఉందో. దెర్ ఇస్ అ కంట్రీ నోన్ ఎస్ ఎక్వేటర్. ఎక్వేడోర్ అనేసి ఒక కంట్రీ ఉంది. దీని మీనింగ్ యాక్చువల్లీ ఈక్వేటరే. అది ఈక్వేటర్ లో ఉంది కాబట్టి దాని పేరు ఎక్వేడర్ అని పడింది. సో ఎక్వేడర్ అనే కంట్రీ ఏదైతే ఉన్నదో, ఓకే, దిస్ ఇస్ ప్రెసెంట్ నియర్ ఈక్వేటర్. ఇక్కడ ఇక్కడ యాక్చువల్ గా ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఒక రీజన్ ఉన్నది, ఇక్కడ యాక్చువల్ గా వెళ్ళి ఒక రీజన్ ఉన్నది ఈక్వేడర్ లోని. మీరు యాక్చువల్ గా కావాలంటే గూగుల్ చేసి చూసుకోవచ్చు. అక్కడ ఏముంటుందంటే ఒక లోయలా ఉంటుంది అన్నమాట. అంటే ఇలాగ పల్లెమే ఉంటుంది, అలా కిందకి వెళ్ళినట్టే ఉంటుంది. కానీ కిందకి వెళ్తున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి. మీరు ఎప్పుడైతే కిందకి దిగుతారో మీదకి ఎక్కుతున్నట్టు ఉంటుంది. మీదకి ఎక్కుతున్నప్పుడు ఈజీగా ఎక్కిపోతారు, కానీ కిందకి దిగుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది. అక్కడ రీజన్ ఉన్నదన్నమాట. ఆ రీజన్ పేరు నేను కరెక్ట్ గా మర్చిపోయాను, ఈక్వేడర్ లాంటిది. సో బికాస్ అది ఆల్మోస్ట్ ఈక్వేటర్ దగ్గర ఉంది కదా, సో గ్రావిటీ ఏదో ఉన్నది అక్కడ, ఫిజిక్స్ వల్ల ఏదో అన్నమాట అది. మీరు మీదకి ఎక్కుతున్నప్పుడు ఈజీగా ఎక్కుతారు. అక్కడ ఒక చిన్న ఎలివేషన్ ఉన్నది అక్కడ. ఓకే,
అక్కడ ఎక్కుతున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కానీ దిగుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. నేను ఆ పర్టికులర్ ఏదైతే ఇది ఉందో మర్చిపోయాను. ఓకే, ఆ ఏరియా పేరు మర్చిపోయాను, బట్ ఇట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే, అది అన్నమాట. సో ఇదొక ట్రాపికల్ రీజన్ అన్న, ఇదొక ట్రాపికల్ రీజన్. ఇప్పుడు ఈ ట్రాపికల్ రీజన్ లోని కంపారేటివ్ గా మీరు చూసుకున్నట్లయితే ఎక్కువే ఉంటుంది బయోడైవర్సిటీ. దేంతో కంపేర్ చేసుకుంటే మనకి మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ లో ఉన్న మిడ్ వెస్ట్ మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ లో ఏదైనా పర్టికులర్ ఏరియా మనం తీసుకుంటే దాంతో కంపేర్ చేసుకుంటే మనకి యాక్చువల్గా అదొక టెంపరేట్ రీజనే అవుతుంది కాబట్టి అది అన్నమాట. ఓకే, సో ఈ రెండు రీజన్స్ లో కంపేర్ చేసుకుంటే ఏవైతే వాస్కులర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటికి యాక్చువల్ గాను వాస్కులర్ ప్లాంట్స్ ఈక్వేటర్ జాగాలో 10x ఉంటాయి అన్నమాట కంపేర్ టు మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ. అది అన్నమాట. ఏమో అని సెర్చ్ చేయాలి సార్, అదే సెర్చ్ చేయండి. అది ఏంటో అని నాకు తెలియట్లేదు, నాకు జాగా గుర్తు రావట్లేదు. ఓకే, నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను కానీ నాకు రావట్లేదు, ఆ జాగా పేరు గుర్తు రావట్లేదు. సో మీరు ఏమో అని సెర్చ్ చేయండి. ఓకేనా, మీరు అన్నట్టు. పదండి నెక్స్ట్. ఇప్పుడు నన్ను నాకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. ఎందుకు ట్రాపికల్ రీజన్స్ లోని వై ట్రాపికల్ రీజన్స్ హ్యావ్ హయ్యర్ బయోడైవర్సిటీ? మనకి ట్రాపికల్ రీజన్స్ లోని స్పీషీస్ డైవర్సిటీ ఎందుకు ఎక్కువ ఉంది? స్పీషీస్ డైవర్సిటీ వచ్చేసి ఎందుకు ఎక్కువ ఉన్నది? వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ ఇట్? ఓకే, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ ఇట్ అంటే దానికి అర్థమైందా? ఓకే, పదండి. సో ఎందుకు నాన్న అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్, ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ సన్లైట్. చూడండి అన్న, మనకి టెంపరేట్ రీజన్స్ లోని సన్లైట్ రిసెప్టివిటీ కంపారిటివ్ తక్కువ ఉంటుంది. సన్లైట్ లేదంటే ఏదైతే యాక్చువల్ గా మనం ఈకో సిస్టమ్ లో చదువుకున్నాం, ప్రొడ్యూసర్స్ ఏదైతే వాడతారో ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఈ పిఐఆర్ లేదంటే ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ఫోటోసింథసిస్ చేయడానికి యూస్ఫుల్ సన్లైట్ లో, మిగతాదంతా అనవసరం. సో ఆ ఫోటోసింథెటిక్ యాక్టివ్ రేడియేషన్ కోసం ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ ఇంపార్టెంట్. మనకి టెంపరేట్ రీజన్ లో అంత ఇంటెన్సిటీ రాదు. మనకి చూడండి మొహం మీదకి వచ్చి ఇలా ఎండ పడుతుంది, ఒళ్ళి కాలిపోతూ ఉంటుంది ఆ ఎండతోటి. అదే మనం టెంపరేట్ రీజన్స్ లో వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి అంత ఎండ రాదు. అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకి పిగ్మెంటేషన్స్ అవన్నీ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. ఓకే, వేరంగా ఎర్రగా అయిపోతుంది వాళ్ళ స్కిన్. వస్తారు కదా యూరోప్ నుంచిను అమెరికా నుంచి ఎవరైనా టూరిస్ట్ వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి ఎండలో తిరిగితే చూస్తారుగా, వాళ్ళ స్కిన్ ఎర్రగా అయిపోతుంది వాళ్ళది. ఎందుకు? వాళ్ళకి అలవాట్లేదు అంత ఎక్కువ సన్లైట్ రావడం అన్నమాట. సో ప్రొడక్టివిటీ మ్యాటర్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో ప్రైమరీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో మనం చదువుకున్నాం కదా, ప్రైమరీ ప్రొడక్టివిటీ మనకి కంపారిటివ్ గా ట్రాపికల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సన్లైట్ లేదంటే ఫోటోసింథటికల్ యాక్టివ్ రేడియేషన్ కంపారిటివ్ గా ఎక్కువ వస్తుంది మనకి. సో దిస్ ఇన్ టర్న్ కాన్స్ట్రిబ్యూట్స్ టు హయ్యర్ బయోడైవర్సిటీ. దీనివల్ల మన బయోడైవర్సిటీ కూడా పెరుగుతుంది. దిస్ ఇస్ నంబర్ వన్. ఓకే, అది అన్నమాట. డన్. రెండోది మనకి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్. చూడండి అన్న, మనకి టెంపరేచర్ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే, దాంట్లోని చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ అయితే పర్వాలేదు కానీ కంపారిటివ్ గా చాలా ఎక్కువ చాలా చల్లగా అయిపోవడం సడన్ గాను అలాంటివి అయినప్పుడు ఏమవుతుందంటే టెంపరేట్ రీజన్స్ లోని ప్లాంట్స్ ఇంకా అనిమల్ స్పీషీస్ సర్వైవ్ అవ్వడం కష్టం అయిపోతుంది. సో అందుకే మనకి టెంపరేట్ రీజన్స్ లోని అలా కాకుండా, సారీ, ట్రాపికల్ రీజన్స్ లోని మనకు ఒక కాన్స్టెంట్ క్లైమేట్ కండిషన్స్ అనేది మెయింటైన్ అయి ఉంటుంది. సో క్లైమేట్ అనేది కాన్స్టెంట్ క్లైమాటిక్ కండిషన్స్ మెయింటైన్ అయి ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి బయోడైవర్సిటీ అనేది కంపారిటివ్ గా బెటర్ గా ఉంటుంది. సో చాలా రోజుల వరకు ఇట్ ఈస్ అన్డిస్టర్బ్డ్ అన్నమాట. ద క్లైమేట్ ఈస్ అన్డిస్టర్బ్డ్ ఫర్ క్వైట్ సమ్ ఇయర్స్, లాంగ్, చాలా ఏళ్ల వరకు. ఏదైనా స్పీషీస్ సర్వైవ్ అవ్వాలన్నా, దాంట్లో ఎవాల్వ్ అవ్వాలన్నా, దానికోసం అన్డిస్టర్బ్డ్ క్లైమేట్ కండిషన్స్ ఉంటే, కాన్స్టెంట్ గా ఉంటే చాలా బాగా థ్రైవ్ అవుతాయి. ఎంత మీరు హోమియోథర్మ్స్ తీసుకోండి, హోమియోథర్మ్స్ లేదంటే పాయిక్లోథర్మ్స్ తీసుకోండి, ఎవరికైనా అంతే అది. మీరు అనుకుంటారు సార్ హోమియోథర్మ్స్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తారు కదా సార్, సో అలాంటప్పుడు అలాగా ఎందుకు జరగాలి అని మీరు అనుకుంటారు. కానీ మనం హోమియోథర్మ్స్ అయినా ఏదైనా కూడా నాన్న, మీకు సడన్ గా చాలా చల్లని ప్రదేశంలో నేను తీసుకెళ్లి పడేసిన, లేదంటే చాలా వేడిగా సడన్ గా అయిపోతూ ఉంటే మీకు పిచ్చెక్కదా కాదా? సో సర్వైవ్ అవ్వడం కష్టం, సర్వైవల్ మ్యాటర్స్ కూడా అది అన్నమాట. పదండి, పదండి నెక్స్ట్ ముందుకు వెళ్దాం. మనకి టెంపరేట్ రీజన్స్ లో ప్రాబ్లం ఏంటి? ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్ అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే మనకి టెంపరేట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరేట్ రీజన్స్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గ్లేషియేషన్. గ్లేషియేషన్ గ్లేషియేషన్ అంటే ఏంటి? నీళ్లు గడ్డకట్టడం అన్నమాట, ఐస్ కట్టేస్తూ ఉండడం అన్నమాట. సో ఆ గ్లేషియేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, గ్లేషియేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది, అది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది.
సో చాలా ఫ్రీక్వెంట్ గా జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాటర్ సోర్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. ఉన్న వాటర్ అంతా ఐస్ అయిపోతూ ఉంటే పరిస్థితి ఏంటి నాన్న? ఉన్న వాటర్ అంతా ఐస్ అయిపోతూ ఉంటే పరిస్థితి ఏమిటి కదా? అది అన్నమాట. ఓకే, డన్. పదండి. రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి లాటిట్యూడనల్ గ్రేడియంట్స్. సో మనకి గ్రీన్లాండ్ గురించి నేను రాశాను రైట్. గ్రీన్లాండ్ వచ్చేసి 71 లాటిట్యూడ్స్ లో ఉంది, 71 డిగ్రీ నార్త్ లో ఉంది. ఓకే, ఇది రాద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే, డన్. ఐ థింక్ ఏదైతే ఇందులో ఉండేదో అదే నేను చెప్పాను. ఓకే, పదండి. కానీ కొన్ని కొన్ని పాయింట్స్ మనం మిస్ అయినా కూడా దీంట్లో మనం కవర్ చేసుకోవాలి అందుకు. ఇన్ జనరల్ స్పీషీస్ డైవర్సిటీ డిక్రీజ్. ఈ పర్టికులర్ ఏదైతే పాయింట్ ఉందో దీని మీద మీకు అసర్షన్ రీజన్ లేదంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు. ఇన్ జనరల్ స్పీషీస్ డైవర్సిటీ డిక్రీజెస్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్, అది అన్నమాట. నెక్స్ట్, కొలంబియాలో ఎంత ఉన్నది? 1400 స్పీషీస్ ఆఫ్ పక్షులు. న్యూయార్క్ లో 41 డిగ్రీస్ నార్త్ లో ఉన్నది. నూట వంద ఆ? 105 స్పీషీస్. గ్రీన్లాండ్ అంటే ఆకుపచ్చ ప్రదేశంలో, ఆ, ఆకుపచ్చ భూమిలో ఏదైతే 71 డిగ్రీస్ నార్త్ పక్క తూర్పు పక్క ఉందో, ఓకే, తూర్పా నార్త్ అంటే ఏంటి, 56 స్పీషీస్ అనమాట. ఓకే, అక్కడ 56 ఉంది. ఇప్పుడు ఇండియా విత్ మచ్ ఆఫ్ ఇట్స్ ల్యాండ్ ఏరియా హ్యాస్ మోర్ దాన్ 1200 స్పీషీస్. ఓకే, ఆ ఫారెస్ట్ ఇన్ ఈక్వేటర్ హ్యాస్ అప్ టు Equator has up to 10 times as many species of vascular plants as a forest of equal area in temperate region like Midwest of USA. The largely tropical Amazonian rainforest in South. సార్ మైక్ ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా అవుతున్నదా? ఇప్పుడు అవుతున్నదా ఆఫ్? నా హెయిర్ స్టైల్ బాగుందంటారా? అది బానే ఉంది. ఎందుకు బాగుండదు నాన్న? హెయిరే లేదు కదా ఇంకా. హెయిర్ ఎంత చిన్నగా ఉంది, అందుకే స్టైలే లేదు. సో నేను జుట్టు దూవకుండా మానేశాను, అదే అనమాట. జుట్టు ఇలాగే ఉంటున్నది కంపారిటివ్ గా, ఏమీ లేదు ఇంకా దూకోవడానికి, ఏమీ లేదు. ఇంత ఇంత చిన్న చిన్న ఎంట్రుకలతో ఏం దూకుంటాం, అలాగే ఆటోమేటిక్ గా అదే హెయిర్ స్టైల్ అన్నమాట. పదండి. సో ఓకే, మ్మ్, మీకు ఎక్కడే ప్రాబ్లం ఏంటంటే చెప్తాను. మనకి ఏదైతే నేను ఇప్పుడు వాడుతున్నానో మైక్, దాంట్లో కొంచెం బ్యాటరీ తక్కువ అయిపోయింది. నేను ఇంకొక మైక్ ఆన్ చేయొచ్చు కానీ చుట్టూ మనకి ఇక్కడ దీపావళితో సంబంధించిన, ఓకే, పటాకాలు పేలుస్తున్నారు. ఓకే, దీపావళి పటాకాలు పేలుస్తున్నారు, టపా 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 పేలుస్తున్నారు. మామూలుగా కాదనమాట, చెవులు కన్నాలు లేపేలా పేలుస్తున్నారు. అది మీకు ఎందుకు రావట్లేదు? నాయిస్ ప్రొటెక్షన్ ఉంది దీనికి కానీ. సో నేను ఇంకొక మైక్ ఆన్ చేస్తే మీకు నాయిస్ ప్రొటెక్షన్ ఉండదు, చెవులు కన్నాలు పడతాయి మీకు కూడా అలాగా. అందుకు అనమాట. అర్థమైందా? ఓకే, పదండి. రండి. రాయన్ స్టైల్ అంట, అమ్మో. రండి, పదండి. హ్మ్, అయింది. Okay, రండి. So largely tropical Amazonian rainforest in South America has the greatest biodiversity on Earth. It is home to more than 40,000 species of plants, 3,000 of fishes, 1,300 of birds, 427 of mammals, 427 of amphibians, 378 of reptiles, and of more than 1,25,000 invertebrates. ఇది చూస్తున్నారా? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని, ఓకే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎంత ఉన్నది బయోడైవర్సిటీ దాన్ని బట్టి చూసుకున్నట్లయితే, ఓకే, మనకి 40,000 ప్లాంట్ స్పీషీస్, 3,000 ఫిషెస్. ఇది మళ్ళీ పోయిందేంటి మైకు? పోలేదు కదా? ఆ, ఎక్కడైనా మైక్ సడన్ గా పోయింది అనుకోండి అన్న, మీరు నాకు చాట్ సెక్షన్ లో చెప్పండి ప్లీజ్. ఓకే, పదండి. 3,000 ఫిషెస్, 1,300 బర్డ్స్, 427 మ్యామల్స్, 427 ఆంఫిబియన్స్, 378 రెప్టైల్స్, ఇంకా మోర్ దాన్ 1,25,000 ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, ఇవి వచ్చేసి మనకి యాక్చువల్ ఎస్టిమేట్ అన్నమాట, ఎంతైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్నాయో. ఓకే, ఇంకా బోల్డ్ అన్ని 2 మిలియన్. సైంటిస్ట్ ఏమనుకుంటున్నారంటే దాదాపు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే అట్లీస్ట్ 2 మిలియన్ ఇన్సెక్ట్ స్పీషీస్ ఆర్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్ అండ్ నేమ్డ్ అనమాట. ఇంకా 2 మిలియన్ ఇన్సెక్ట్ స్పీషీస్ మనం ఇంకా ఈజీగా వాటిని డిస్కవర్ చేసి వాటి పేర్లు కూడా పెట్టచ్చు అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అంతవరకు ఇంకా బోల్డ్ డిస్కవర్ చేయవలసింది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంది. ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ. సో హైయెస్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ దేంట్లో ఉంటుంది అని ఒక క్వశ్చన్ వస్తుంది, మనం చేసుకుంటాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, స్పీషీస్ ఏరియా. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామో తెలుసా? లాటిట్యూడల్ గ్రేడియంట్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం నాన్న? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం? ఇప్పుడు మనం స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ మాట్లాడుకుంటాం. ఓకే, చూడండి. దీంట్లో మనం మాట్లాడుకుంటాం రిగార్డింగ్ అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్.
ఎవరినైతే మనం ఫాదర్ ఆఫ్ ఇకాలజీ అని అంటాం అనమాట. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. ఫాదర్ ఆఫ్ ఇకాలజీ చదువుకున్నాము, ఆర్గనిజం పాపులేషన్ లో చెప్పాను అతని గురించి. సో ఇతని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే పదండి. సో అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ అనేసి ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఓకే. అతనికి ఒక క్యూరియాసిటీ అన్నమాట. ఓకే. అతను ఏం చేశాడు? ఓకే. ఇంట్లో ఊరికే కూర్చోవడం ఏమిటి? ఓకే. పదండి బయటికి వెళ్దాం అని బయటికి బయలుదేరాడు. బయటికి బయలుదేరి, ఓకే, బయటికి బయలుదేరి ఏం చేశాడు? దగ్గరున్న దగ్గరున్న గార్డెన్ లోనో పార్కుల్లో తిరగచ్చు కదా మూసుకొని. అలా కాకుండా దగ్గరున్న అడవిలోకి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అడవిలో నడుస్తున్నాడు నడుస్తున్నాడు నడుస్తున్నాడు. అప్పుడు అడవిలో నడుస్తున్నప్పుడు, అది కూడా ఎక్కడ? సౌత్ అమెరికన్ జంగల్స్, ఏదో నార్మల్ జంగల్స్ కాదు. సౌత్ అమెరికన్ జంగల్స్ చాలా డెన్స్ గా ఉంటాయి, చాలా థిక్ గా ఉంటాయి, దూరం దూరం వరకు అన్ఎక్స్ప్లోర్డ్ అనమాట అవి. ఓకే. దూరం దూరం వరకు మీరు చెప్పలేరు ఎంత దూరం వరకు ఆ చెట్లు ఉండొచ్చు, ఎంత దూరం వరకు ఆ ఫారెస్ట్ ఉండొచ్చు, జంగల్స్ ఉండొచ్చు, మీరు చెప్పలేరు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాడు అతను అనమాట. భయం లేదు, ఏమీ లేదు. ఏదైనా ఒక ఒక పెద్ద పులో ఏదో వచ్చి తినిందంటే అయిపోయింది అతని సంగతి. సో డేరింగ్ అన్నమాట. ఇది బేసిక్ గా మనకి బయోడైవర్సిటీలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అన్నమాట. ఓకే. మన నార్మల్ గా మ్యాన్ వర్సెస్ వైల్డ్ మీరు చూస్తారు కదా, బేర్ గ్రిల్స్ ది ఒక షో ఉంటది. ఓకే. సొంతంగా ఛాలెంజ్లు చేసేసుకుంటుంటాడు. నేను అడవిలో ఉన్నదే తినేసి బతుకుతాను, ఇక్కడ ఉన్న నీళ్లే తాగేసి బతుకుతాను, నేను నాతోటి ఒక కెమెరా మ్యాన్ మాత్రమే తీసుకెళ్తున్నాను, నాతో ఎవరూ లేరు అనేసి ఒక షో వస్తుంది కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని. సో దాందే ఓల్డ్ వర్జన్ అన్నమాట, సైంటిస్ట్ వర్జన్ అన్నమాట ఇది. ఇతను యాక్చువల్ గా ఎలాగోలాగా సర్వైవ్ అవడానికి వెళ్ళలేదు, ఇతను రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు అనమాట, స్పీషీస్ డైవర్సిటీ గురించి. అది ఓకే, అది అన్నమాట. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే గోయింగ్ ఫర్దర్ ఏమవుతున్నది? ఓకే. పదండి. ఓకే. వినిపిస్తున్నారు కదా? రైట్. సో దాన్ని బట్టి ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఓకే. హీ అబ్జర్వ్డ్ దట్ విత్ ఇన్ అ రీజన్ స్పీషీస్ రిచ్నెస్ ఇంక్రీజ్డ్ విత్ ఇంక్రీజ్డ్ ఎక్స్పోజ్డ్ ఏరియా, బట్ ఓన్లీ అప్ టు అ లిమిట్. అంటే అతను ఏం చేశాడు? ఫస్ట్ ఒక కిలోమీటర్ చదివాడు. ఓకే. ఫస్ట్ ఒక కిలోమీటర్ నడిచాడు. ఆ కిలోమీటర్, ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక 10 రకాల పక్షులను చూశాడు. ఇంకో కిలోమీటర్ వెళ్ళాడు. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 15 రకాల బర్డ్స్ ని చూశాడు. 10 కిలోమీటర్లు వెళ్ళాడు లోపలికి. వెళ్ళిన తర్వాత ఆ, మనకి 20 రకాల బర్డ్స్ చూశాడు. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాడు. 25 కిలోమీటర్ల లోపలికి అలా 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 వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన తర్వాత చూస్తే మనకి 25 బర్డ్స్ వరకే ఉన్నాయి. ఇంకా ఎక్కువ కొత్త బర్డ్స్ కనిపించట్లేదు. మీకు అర్థమైందా నేను ఏమంటున్నాను? మనకి బేసిక్ గా లెక్క ఎలా ఉన్నదంటే, మీకు లెక్క సరిపోవాలంటే నేను మీకు చెప్తాను చూడండి. ఓకే. చూడండి. లెటస్తే మనకి జంగల్ ఇంత పెద్దది ఉంది నాన్న, ఇంత పెద్ద ఏరియాలో జంగల్ ఉన్నది. ఓకే. ఇక్కడ నుంచి మనోడు నడవడం మొదలెట్టాడు. అలెగ్జాండర్ వాన్ హంబల్ట్ ఇక్కడ నుంచి నడవడం మొదలెట్టాడు. లెట్ స్టార్ట్ ది ఎక్స్ప్లోరేషన్ బ్రో అని స్టార్ట్ చేశాడు. ఓకే. ఫస్ట్ ఇంత ఏరియా వరకు కవర్ చేశాడు. కొంత ఈ ఏరియా అంతా చెక్ చేశాడు అనమాట, ఈ రేడియస్ అంతా చెక్ చేశాడు. చెక్ చేసినప్పుడు అతనికి 5 బర్డ్స్ కనిపించాయి. ఓకే. దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక 10 బర్డ్స్ కనిపించాయి. దాని తర్వాత ఈ ఏరియాకి కూడా వచ్చాడు. ఒక 15 కనిపించాయి. దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చాడు. ఒక 20 కనిపించాయి. ఇలా 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 ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ 20 కన్నా పెరగట్లేదు. అతను ఏమన్నాడు? నేను ఎంతైతే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నానో నాకు అంత కొత్త టైప్స్ ఆఫ్ స్పీషీస్, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ కనిపిస్తున్నాయి. కానీ ఒక లిమిట్ వరకే అంతే. దాని తర్వాత వెళ్తే ఇంకా సాచురేట్ అయిపోతుంది. ఎంత ముందుకు వెళ్ళిపోతుంటే కొత్త కొత్త స్పీషీస్ వచ్చేస్తూ ఉంటాయి ఏమంటే రావు కదా. అది అన్నమాట వాళ్ళు అందరినీ ట్రై చేసింది. ఓకే. ఇప్పుడు ఇదే అతను ఏమన్నాడంటే, ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్ బిట్వీన్ స్పీషీస్ రిచ్నెస్, ఓకే, ద రిలేషన్ బిట్వీన్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఏరియా ఫర్ అ వైడ్ వెరైటీ ఆఫ్ టైప్స్, యాంజియోస్పర్మ్ ప్లాంట్స్, బర్డ్స్ కి, బ్యాట్స్ కి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కి, వీటన్నిటికి టర్న్స్ అవుట్ టు బి అ రెక్టాంగులర్ హైపర్బోలా. సో స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ తో సంబంధించి మనకి ఏదైతే గ్రాఫ్ వస్తుందో, ఆ గ్రాఫ్ ఏ షేప్ లో ఉంటుందన్న రెక్టాంగులర్ హైపర్బోలా లా ఉంటుంది. It's a rectangular hyperbola. Okay, right. Now, on a log scale, the relationship is a straight line described by the equation log s is equal to log c plus z log a. దీంట్లో s అంటే స్పీషీస్ రిచ్నెస్, a అంటే ఏరియా. ఓకే. ఎంత స్పీషీస్ రిచ్నెస్ ఉంది s, a అంటే ఏరియా, z అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ అన్నమాట, రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటాం దీన్ని, c ఇస్ y ఇంటర్సెప్ట్ అన్నమాట. సో ఈ z c ఏమిటున్నాయో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎస్ ఇంకా ఏ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. లాగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. ఓకే. ఇది వచ్చేసి గ్రాఫ్ అన్నమాట. ఇది వచ్చేసి గ్రాఫ్. ఇది మెయిన్ రెక్టాంగులర్ హైపర్ ఇది లాగ్ లాగ్ స్కేల్ ది గ్రాఫ్. ఇది ఇప్పుడు ఇంకోటి మీరు ఇలా చూస్తున్నారా, ఇలాగా దాని గురించి కూడా మాట్లాడుకుంటామండి. ఓకే.
Ecologists have discovered that the value of Z lies in the range of zero point 0.1 to zero point 0.2, regardless of the taxonomic group or the region, whether it is plants in Britain, birds in California, or mollusks in New York State. The slopes of the regression line are amazingly similar. అంతే ఏంటి? దీన్ని బట్టి వాళ్ళు ఏమన్నా ట్రై చేస్తున్నారు, మనకి ఏదైనా రీజన్ తీసుకున్నా ఒక పర్టికులర్ లిమిట్ తర్వాత మనకి ఏదైతే వాల్యూ జెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది 0.1 నుంచి 0.2 మధ్యనే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, దాని అర్థం ఏంటి అంటే బేసిక్ గా మనకి ఈ పర్టికులర్ స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఏరియాతో దాని రిలేషన్ మనం చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ ఏరియాలోని స్పీషీస్ ఆ ఏరియాలోని కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. మనం ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటే అంత ఎక్కువ వచ్చేస్తుందని కాదనమాట. ఇట్ బికమ్స్ కాన్స్టెంట్ అండ్ లైస్ బిట్వీన్ 0.1 to 0.2. Z is value. Okay. But if you analyze the species area relationships among very large areas, like entire continents, you will find that the slope of the line is much steeper. Z values in the range of 0.6 to 0.1.2. For example, for frugivorous or fruit-eating birds and mammals in tropical forests, the slope is found to be 1.15. చూడండి, మనకి ఏమంటున్నారంటే నేను ఇప్పుడు చిన్న చిన్న ఏరియా తీసుకున్నాను. నేను అన్నాను అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఒక చిన్న జంగల్లోకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేశారని. కానీ ఇక్కడ మనం ఒక ఒక జంగల్ ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. ఓకే, కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే లెటస్ సే మొత్తం సౌత్ అమెరికా కాంటినెంట్ అంతాను, లేదంటే నార్త్ అమెరికా కాంటినెంట్ అంతా, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా, ఏషియా అంతా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే, లేదు అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే అప్పుడు అప్పుడు మాత్రం నాకు యాక్చువల్ గా కంపారిటివ్ గా మనకి వాల్యూస్ పెరుగుతాయి జెడ్వి. ఓకే, జెడ్ వాల్యూ పెరిగి మనకి 1.15 వరకు కూడా వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అది 0.6 నుంచి 1.2. సో దీనికి సంబంధించి నేను మీకు రాస్తున్నాను. ఒకటి ఎస్ ఇస్ ఈక్వల్ టు సిఎస్ స్క్వేర్, దీన్ని రెక్టాంగులర్ హైపర్బోలా కోసం ఇదే పర్టికులర్ గా వాడతారు. ఎస్ ఇస్ ఈక్వల్ టు సిఏజెడ్ ఏదైతే ఉందో ఇది జెడ్ అన్న. ఓకే, ఎస్ ఇస్ ఈక్వల్ టు సిఏజెడ్, సిఏజెడ్, సిఏ టు ది పవర్ జెడ్ అనమాట. ఓకే, అది ఇది వచ్చేసి రెక్టాంగులర్ హైపర్బోలా కోసం. ఓకే, పదండి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారు. నా నా ఇక్కడ మనకి అదే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కంట్రీ లెవెల్ ఇంకా కాంటినెంట్ లెవెల్లో ఎలా మారుతాయో వాల్యూస్, కంట్రీ ఇంకా కాంటినెంట్ లెవెల్లో ఎలా మారుతాయో. ఓకే, సో జెడ్ వాల్యూ కంట్రీ లెవెల్లో చూసుకున్నట్లయితే, కంట్రీ లేదంటే ఏరియా లెవెల్లో చూసుకున్నట్లయితే, ఏరియా లెవెల్లో చూసుకున్న చిన్న ఏరియా లెవెల్లో చూసుకున్నామంటే ఇట్ విల్ రేంజ్ బిట్వీన్ 0.1 టు 0.2. ఓకే, 0.1 టు 0.2 దాని మధ్యలో ఉంటుంది. అదే నేనేం చేస్తున్నాను, నేను అంటాను నేను కాంటినెంట్ లెవెల్లో చేద్దాం అనుకున్నాను. ఆఫ్రికా, ఏషియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలోనా, ఓకే, యూరప్ లోనా. సో కాంటినెంట్ లెవెల్లో నేను చూస్తున్నాను అంటే ఓకే, నాకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.6 టు 1.2 వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట వాల్యూస్. ఓకే, మిగతా ఏదైతే ఉందో నేను చెప్పాను ఫ్రూగివోరస్ బర్డ్స్ ది మ్యామల్స్ ది 1.15 వరకు ఉంటుందని నేను మీకు చెప్పాను, అది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నో రండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ టు ది ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ కి స్పీషీస్ డైవర్సిటీతో ఇంపార్టెన్స్ ఏముంది? ఓకే, అది అది మనం మాట్లాడుకోబోతున్నాం, పదండి. సో దీంతో సంబంధించి మనం ఇద్దరు సైంటిస్ట్ ది ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్ట్ ది రీసెర్చ్ గురించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట, పదండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ, దీని తర్వాత మనకు క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఆ క్వశ్చన్స్ చేసిన తర్వాత నేను మీకు బ్రేక్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ అయిన తర్వాత నేను మీకు బ్రేక్ అనేది ఇస్తాను. ఓకే, డన్, పదండి. ఓకే, పదండి. రైట్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ టు అన్ ఈకోసిస్టమ్. ఒక ఈకోసిస్టమ్ లో స్పీషీస్ డైవర్సిటీ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నది అన్న దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి నన్ను, ఒక సైంటిస్ట్ ఉన్నారు, అతని పేరు డేవిడ్ టెల్మన్. డేవిడ్ టెల్మన్ అనేసి ఒక సైంటిస్ట్ ఉన్నారు. డేవిడ్ టెల్మన్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఓకే, ఇతను ఏం చేశారంటే ఒక పని చేశారనమాట. రెండు ప్లాట్స్ తీసుకున్నాడు అతను. రెండు ల్యాండ్ అంటే ల్యాండ్ తీసుకున్నాడు అతను. ప్లాట్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్ 2 అని రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. ప్లాట్ నెంబర్ 1
అండ్ ప్లాట్ నెంబర్ 2. ఓకే, సరేనా? ఇప్పుడు ఒకటి ఏం చేశాడంటే, ఓకే, మరి ఒక ఫస్ట్ ప్లాట్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఏం చేశాడు అతను, దాంట్లో అతను స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ పెట్టాడు. దాంట్లో అతనికి స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంచాడు. అతను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ప్లాట్ 2 లో స్పీషీస్ డైవర్సిటీ తక్కువ ఉంచాడు. ఇప్పుడు ఏం జరిగిందో క్లియర్ గా చూడండి. ఏదైతే ప్లాట్ 1 ఉందో ఆ ప్లాట్ 1 లోని ఎలాంటి న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఓకే, ఎలాంటి న్యాచురల్ కెలామిటీ వచ్చి వెళ్ళిపోయింది, ఫ్లడ్స్ వచ్చి వెళ్ళిపోయినా, లేదు అంటే లెటర్స్తే వర్షాలు వచ్చి వర్షాలు ఫ్లడ్స్ వచ్చాయి, లేదంటే ఎలాంటి ఏదైనా డ్రాట్ ఫ్లడ్ కండిషన్ వచ్చినా ఆ పర్టికులర్ ఏదైతే ప్లాట్ ఉందో దట్ ఈస్ కంపారిటివ్లీ మచ్ స్టేబుల్. స్టెబిలిటీ ఎక్కువ ఉన్నది దాంట్లోని. ఓకే, వేరియేషన్ తక్కువ ఉండొచ్చు, వెదర్ లో ఉన్న వేరియేషన్స్ తక్కువ ఉండొచ్చు. ఓకే, అంటే సడన్ గా మార్పులు వచ్చేవి, ఎక్కువ కూడా మార్పులు వచ్చేవి. ఓకే, సడన్ వేరియేషన్ అంటే ఎన్వైరన్మెంట్ లో అనమాట, ఎన్వైరన్మెంటల్ వేరియేషన్ అన్నమాట. అది కాకుండా ప్రొడక్టివిటీ చాలా హైగా ఉన్నదని చూసాడు అతను. ఓకే, ప్రొడక్టివిటీ చాలా హైగా ఉంది, హై ప్రొడక్టివిటీ, హై ప్రొడక్టివిటీ అనేది చూసాడు అతను. ఓకే, సో ఇవన్నీ అతను కంపారేటివ్ గా చాలా ఎక్కువ చూసాడు ఇన్ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడ ఇవన్నీ తక్కువ ఉండేది, ఇక్కడ ఇవన్నీ తక్కువ ఉండేది అనమాట. సో ఇదొక ఎక్స్పెరిమెంట్ అతను చేశాడు, దేని గురించి అయితే మనం చదువుకుంటామండి. Okay. Does the number of species really matter? This is the question. For many decades, ecologists believe that communities with more species, okay, generally tend to be more stable than those with less species. What exactly is stability for a biological community? Okay, it should not show too much variation in productivity from year to year. It must be either resistant or resilient to occasional disturbances, natural and man-made disturbances, and it must also be resistant to invasions by alien species. Chala important. We don't know how these attributes are linked to species richness, but David Tillman's long-term ecosystem experiments, అతను చేసింది ఏంటి, లాంగ్ టర్మ్, డేవిడ్ టెల్మన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ పేరు ఏంటంటారు, లాంగ్ టర్మ్ ecosystem experiment using outdoor plots provide some tentative answers. Tillman found that plots with more species, okay, showed less year-to-year variation in total biomass. సో టోటల్ బయోమాస్ ఏదైతే ఉన్నదో ఆ టోటల్ బయోమాస్ లోని మనకి టోటల్ బయోమాస్ లో ఏదైతే ఉందో మనకి వేరియేషన్ తక్కువ ఉన్నది అనమాట. అంటే ఏదైతే మొత్తం కవర్ ఏదైతే ఉందో, ఓకే, వెజిటేషన్ కవరు, నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ లో ఉన్న డ్రై రేటు, బయోమాస్ ఏదైతే ఉందో, ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది కొంచెం కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ వెళ్ళింది. He also showed that in his experiments, increased diversity contributed to higher productivity. అది అన్నమాట, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. There are no direct answer to such naive questions, but we can develop proper perspective through an analogy known as the Rivet-Popper hypothesis. సో రివర్ట్ పాపర్ హైపోథెసిస్ అనే ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా ఎవరు ఇచ్చారు, పాల్ ఎల్రిచ్ ఇచ్చారు. సో లెట్ us try to understand the రివర్ట్ పాపర్ హైపోథెసిస్. పదండి, దీని తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. రివర్ట్ పాపర్ హైపోథీసిస్, రివర్ట్ పాపర్ హైపోథీసిస్. ఓకే, రివర్ట్ పాపర్ హైపోథెసిస్ ఏం చెప్తుంది నన్ను, రివర్ట్ పాపర్ హైపోథెసిస్ ఎవరు ఇచ్చారు అంటే పాల్ ఎల్రిచ్ అనే ఒక సైంటిస్ట్ ఇచ్చారు. పాల్ ఎల్రిచ్ అనే ఒక అతను ఇచ్చారు అనమాట. అతని లెక్క ఏంటంటే మనం ఫర్ సపోజ్ లెటర్స్ సే నేను ఒక ఏరోప్లేన్ తీసుకుంటున్నానంటే, ఒక ఈకో సిస్టమ్ ని నేను ఏరోప్లేన్ అంటున్నానంటే, ఇఫ్ ఐ కంపేర్ అన్ ఏరోప్లేన్ విత్ అన్ ecosystem, okay, then the rivets will be the species in the ecosystem. అర్థమవుతున్నదా? ఓకే, నేను ఒక ఈకో సిస్టమ్ ని ఏరోప్లేన్ తో కంపేర్ చేస్తున్నాను. ఒక ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏరోప్లేన్ తో కంపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఆ ఏరోప్లేన్ ని కలిపి ఉంచడానికి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వింగ్స్ దగ్గర రివెట్స్ అంటే బేసిక్ గా చిన్న చిన్న భాగాలు, లేదంటే నట్స్ అండ్ బోల్ట్స్, ఏవైతే యాక్చువల్ గాను వాటిని టైట్ గా ఉంచుతున్నాయో, ఏవైతే మనం ఏదైనా ఫిక్స్ చేసి ఉంచాలంటే నట్లు బోల్ట్లు పెడతామా లేదా, ఆ నట్స్ అండ్ బోల్ట్సే పూర్తిగా స్ట్రక్చర్ ని కలిపి ఉంచుతాయి. రైట్, వేరే వేరే మనకి ఏరోప్లేన్ అంతా ఒకే స్ట్రక్చర్ లో ఇలా ఫామ్ అయ్యి రాదు, దాని వేరే వేరే భాగాలు వేరు వేరుగా అతికిస్తారు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్ గా అవ్వాలంటే, మనకి ఈ లిమిట్స్ ఫర్ సపోజ్ పోతున్నప్పుడు అందులో అందులో ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటారు. ఈ రెవెన్యూ ఉంచుకొని అయితే పట్టుకుపోతున్నాం అనమాట. 19 ఉంటారు కదా per employed. సో ఆ లెక్క మనం పట్టుకుంటున్నాం అనమాట. సో దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాము, ఆ స్పీషీస్ ఆ పర్టికులర్ ఎకో సిస్టమ్ నుంచి ఎక్స్టెండ్ అయిపోవడం అనమాట, మాయమైపోవడం, డైవర్సిటీ తగ్గిపోతుంది. సో మనం నెంబర్ ఆఫ్ రివర్స్ తగ్గిపోవడాన్ని డైవర్సిటీ తగ్గిపోవడంతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ రివర్స్ తగ్గిపోతున్నాయో అంత తక్కువ
వాయిస్ రావట్లేదా? ఎందుకంటే నాకు కాల్ వచ్చింది నాన్న, అందుకు వాయిస్ రావట్లేదు. ఉమ్. అది కాల్ వచ్చింది నాన్న, నేనే పెట్టాను రా మ్యూట్ లో. నేను మ్యూట్ లో పెట్టాను రా, మ్యూట్ లో పెట్టాను. మ్యూట్ లో పెట్టాను అందుకు. ఓకేనా? పదండి. ఓకే. ఇప్పుడు వినిపిస్తున్నది కదా? ఇప్పుడు వినిపిస్తున్నది కదా? డన్. ఇప్పుడు కూడా వినిపించట్లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు వినిపిస్తున్నది కదా? పదండి. ఓహో, మీకు చెప్పాను నాన్న, మీకు వినిపించలేదేమో. నాకు కాల్ వస్తున్నాను, నన్ను ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నాను అన్న. మీకు అర్థం కాలేదనుకుంటాను. ఓకే. పదండి. మళ్ళీ మళ్ళీ కాల్ వస్తున్నది, మళ్ళీ వస్తున్నది కాల్. నేను మ్యూట్ చేస్తున్నాను, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సరే అయితే ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేద్దాం రండి. లెటస్ కంటిన్యూ. ఓకే. సో ఇది బేసిక్ గా పాల్ ఎల్రిచ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన హైపోథెసిస్ అన్నమాట. ఇది ఒక హైపోథెసిస్ లో అతను ఏమన్నారంటే, స్పీషీస్ అనేది ఒక ఈకోసిస్టమ్ కి, లేదంటే స్పీషీస్ డైవర్సిటీ అనేది ఒక ఈకోసిస్టమ్ కి ఎంత ఇంపార్టెంట్ అది. ఓకే. చూడండి. సో లెటస్ సే మనకి ఇదొక ఏరోప్లేన్ అనుకోండి. ఈ ఏరోప్లేన్ లో ఏవైతే ఈ చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్స్ చూస్తున్నారో, ఏదైతే ఏరోప్లేన్ ని కలిపి పెడుతున్నాయో, ఓకే, దాన్ని మనం దాన్ని మనం ఏమంటాము, రివెట్స్ అంటాం అనమాట. ఇవి వచ్చేసి వింగ్స్ ఏరోప్లేన్. ఓకేనా? ఓకే. సైన్. సరే. పదండి. ఓకే. వినండి. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, లెటస్ సే నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చూపిస్తాను. ఓకే. నేను ఫర్ సపోజ్ అనుకోండి, ఇక్కడ ఉన్నదేనా, లేదంటే ఇల్లు ఇక్కడది ఉన్నదేనా, లేదంటే ఇది తీసాను అనుకోండి, పర్వాలేదు. సో ఆ పర్టికులర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఈ పర్టికులర్ రివెట్స్ ఏవైతే ఉన్నాయో, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అవి. అవి తీసేసిన పెద్దగా మ్యాటర్ చేయదు. సో ఆ స్పీషీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇకోసిస్టమ్ తో కంపేర్ చేస్తే. ఆ పర్టికులర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద డైవర్సిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్. బట్ అవి అంత కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయట్లేదు ఎంతైతే ఈ పర్టికులర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ స్పీషీస్ ఏవైతే వింగ్స్ లో ఉన్నాయో, వాటిని మనం కీ స్టోన్ స్పీషీస్ అనొచ్చు. కీ స్టోన్ స్పీషీస్ అనొచ్చు. కీ స్టోన్ స్పీషీస్ అంటే ఏ స్పీషీస్ అయితే చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి లెటస్ సే ప్లాంట్స్. ప్లాంట్స్ ప్రొడక్టివిటీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. ఆర్ లేదంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ లేకపోతే ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ సర్వైవ్ అవ్వగలుగుతుందా? మేబీ నాట్. అవునా కదా? సో అట్లానే మనకి వింగ్స్ లో ఉన్న రివెట్స్ ఎంతైతే ఇంపార్టెంటో, కీ స్టోన్ స్పీషీస్ ఒక ఎకోసిస్టమ్ లో అంతే ఇంపార్టెంట్. లెటస్ సే ఒక పర్టికులర్ పర్సన్ గాల్లో ఎగురుతున్నప్పుడు ఇక్కడ ఉన్న బోల్ట్స్ రిమూవ్ చేసేస్తారు అనుకోండి, ఇక్కడ ఉన్న రివెట్స్ రిమూవ్ చేస్తారు అనుకోండి, ప్లేన్ కూలిపోతుందా? కూలిపోదా? అట్లానే ఒక పర్టికులర్ ఈకో సిస్టమ్ లోని మనం వెళ్ళి డిఫారెస్టేషన్ చేసినప్పుడు, చెట్లు కట్ చేసి పడేసినప్పుడు, ఆ ఈకో సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయి పూర్తిగా కూలిపోతుంది. అందుకే డిఫారెస్టేషన్ మంచిది కాదు, మనకి చాలా హార్మ్ చేస్తుంది మన ఎర్త్ కి అనేసి చెప్తారు. అర్థమైందా మీ అందరికి? ఇస్ దిస్ క్లియర్? ఓకే. అది మనకు చెప్పడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. చూడండి. Okay, used by Stanford ecologist Paul Ehrlich. In an airplane or ecosystem, all the parts are joined together using thousands of rivets or species. If every passenger traveling in starts popping a rivet to take home, causing a species to become extinct. అంటే మనకు ఒక రివెట్ వాళ్ళు లాగేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోతున్నది అన్నట్టు మనం యాక్చువల్ గా దాన్ని చెప్తాం. ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ఫ్లైట్ సేఫ్టీ, ప్రాపర్ ఫంక్షనింగ్ ఇనిషియలీ, బట్ యాజ్ మోర్ అండ్ మోర్ రివోట్స్ ఆర్ రిమూవ్డ్, ద ప్లేన్ బికమ్స్ dangerously weak over a period of time. Furthermore, which rivet is removed may also be క్రిటికల్. ఓకే. ఏ పర్టికులర్ రివెట్ అనేది యాక్చువల్గా రిమూవ్ చేస్తున్నాం అన్నది మనకి ఇంకా మ్యాటర్ చేస్తుంది. లాస్ ఆఫ్ రివెట్స్ ఆన్ ద వింగ్స్ అంటే కీ స్పీసీస్ ద డ్రైవ్ మేజర్ ఇకోసిస్టమ్ ఫంక్షన్స్ ఈస్ ఆబ్వియస్లీ అ మోర్ సీరియస్ థ్రెట్ టు ఫ్లైట్ సేఫ్టీ దెన్ లాస్ ఆఫ్ ఫ్యూ రివెట్స్ ఆన్ ద సీట్స్ ఆర్ ద విండోస్ ఇన్సైడ్ ద ప్లేన్. అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? అది అది రివెట్ పాపర్ హైపోథెసిస్ అంటే. ఓకే. పదండి. సో కొన్ని రెండు మూడు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ మనం స్టార్ట్ చేయబోతున్నాను అన్న. ఓకే. సో ఐ థింక్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్నా ముందే నేను కొన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేసినట్టున్నాను.
లేదు, దీని తర్వాత లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండి. ఎస్, ఓకే. సరే అయితే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాన్న, మనకి ఇక్కడ మీ అందరూ కావాలంటే ఒక కొంచెంసేపు బ్రేక్ తీసుకుంటారా? ఆల్ ఆఫ్ యూ కెన్ టేక్ అ బ్రేక్. ఆల్మోస్ట్ ఒక 8 o'clock కి మళ్ళీ మన క్లాస్ రెజ్యూమ్ చేద్దాం. ఓకే, వాట్ డూ యూ సే? ఓకేనా? సో లెట్ అస్ ఆల్ టేక్ అ బ్రేక్. ఓకే, లెట్ అస్ టేక్ అ బ్రేక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, క్లాస్ విల్ రెజ్యూమ్ అట్ ఎంత అవుతుంది? 7:47 అవుతున్నది. 8 p.m. కి రెజ్యూమ్ చేసేద్దాం, దానికన్నా ఎక్కువ లేట్ వద్దు. 8 p.m. క్లాస్ విల్ రెజ్యూమ్ అట్ 8 p.m. ఎగ్జాక్ట్ గా 8 కల్లా వచ్చేసేయండి. వద్దా? వచ్చేసేయండి అన్న, ఎందుకంటే అందరికీ కొంచెం కావాలి. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా కూర్చున్నాం చాలాసేపు కదా, ఒక 2 hours అవుతుంది, మనం 6 గంటల నుంచి కూర్చున్నాం కదా. సో అందుకే కొంచెం బ్రేక్ తీసుకొని రండి. బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత మనకు బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్ క్వశ్చన్స్ స్టార్ట్ అవ్వలేదు, నేను మీకు అందరికి ఇప్పుడే చెప్తున్నాను. మనకి యాక్చువల్ క్వశ్చన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఓకే, పదండి. ఓకే, సో మనం దీని తర్వాత మనకి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అయిన తర్వాత నేను మీకు క్వశ్చన్స్ చేపిస్తాను. ఓకేనా? పదండి, రండి నన్ను. లెట్ us టేక్ దిస్ 10 minute బ్రేక్. పదండి.
ఛాంపియన్స్ పదండి మనం కంటిన్యూ చేద్దాం ఇంకా క్లాసు. ఓకే, సో లెట్ us కంటిన్యూ సెషన్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి. ఓకే, పదండి. రైట్, ఇక్కడ మనకి ఐయుసిఎన్ ది రెడ్ లిస్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, వాటన్నిటి గురించి తెలుస్తుంది అనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ దట్. పదండి. ఓకే, చూడండి, మనకి యాక్చువల్ గాను ఇప్పటి వరకు మనకి బయోడైవర్సిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, ఏమిటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్, ఏమిటి ఏ రీజియన్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, ఎలాంటి స్పీషీస్ డైవర్సిటీ ఎలా ఈకో సిస్టమ్ కి ఇంపార్టెంట్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, 1 minute. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ కొంచెం మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం అంటే యాక్చువల్ గా బయోడైవర్సిటీ లాస్ ఎలా జరుగుతున్నది అన్నది మనం మాట్లాడుకుంటాం. యాక్చువల్ గా ఏదైతే డైవర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ డైవర్సిటీ అనేది ఆల్రెడీ పోతున్నది అనమాట, బికాస్ ఆఫ్ మ్యాన్ మేడ్ యాక్టివిటీస్. ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటాం. పదండి. సో రండి. While it is doubtful if any new species are being added into the Earth's treasury of species, there is no doubt about their continuing losses. The biological wealth of our planet has been declining rapidly, and the accusing finger is clearly pointing to human activities. హ్యూమన్ యాక్టివిటీస్, డిఫారెస్టేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మైనింగ్, వీటన్నిటి వల్ల మన బయోడైవర్సిటీ లాస్ అనేది చాలా ఎక్కువగా, చాలా ఫాస్ట్ గా జరుగుతున్నది. ద కొలనైజేషన్ ఆఫ్ ట్రాపికల్ పాసిఫిక్ ఐలాండ్స్ బై హ్యూమన్స్ is said to have led to the extinction of more than 2,000 species of native birds. ఓకే, అక్కడ పెసిఫిక్ ఐలాండ్స్, ఓకే, ట్రాపికల్ పెసిఫిక్ ఐలాండ్స్ అని ఒక ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ బయోడైవర్సిటీ చాలా బాగుండేది అనమాట, అంటిల్ హ్యూమన్స్ ఇన్హాబిటెడ్. మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఇన్హాబిటేషన్ స్టార్ట్ చేసామో, ఎక్కడైతే హ్యూమన్ కాలనీస్ అక్కడ స్టార్ట్ అయ్యో, అప్పుడు అక్కడ స్పీషీస్ ది ఏదైతే 2,000 స్పీషీస్ ఆఫ్ నేటివ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎగిరిపోయాయి ఇంకా పూర్తిగా. ఆ స్పీషీసే లేదు ఇంకా మనకి, మనం చూడట్లేదు ఆ స్పీషీస్ ఇప్పుడు. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఫర్దర్ ముందుకు వెళ్దాం. ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్, దీని గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం. ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ 2004 లోని ఐయుసిఎన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ ఒక రెడ్ లిస్ట్ అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అది చాలా పెద్ద డాక్యుమెంట్ అన్నమాట. 2004 లోని అందులో వాళ్ళు ఏం రాశారంటే, దే డాక్యుమెంట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ 784 స్పీషీస్ ఇంక్లూడింగ్ 338 వర్టిబ్రేట్స్, 359 ఇన్వర్టిబ్రేట్స్ అండ్ 87 ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ 500 years. గత 500 సంవత్సరాలలో, గత 500 సంవత్సరాల్లోని గత 500 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 784 స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అది 2004 లో చేశారు. ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్ని ఎక్స్టెంట్ అయిపోయాయో. ఓకే, అది అన్నమాట. సో గత 500 ఏళ్లలోని 784 స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యాయి. అందులో ఏది ఎంత ఎక్స్టెంట్ అయింది అన్నది కూడా ఇంపార్టెంటే. మనకి 338 వర్టిబ్రేట్ స్పీషీస్, 359 ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్, మరి 87 ప్లాంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెంట్ అయిపోయి, అంటే దే ఆర్ లాస్ట్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. ఇంకా మనం చూడలేము వాటిని. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రీసెంట్ ఎక్స్టెన్షన్స్ ఇంక్లూడ్ ద డోడో. మొరీషియస్ ఉన్న చిన్న కంట్రీ ఉంది మనకి, ఇండియాకి దగ్గరలోనే ఉంది నాన్న. మనకి అరేబియన్ సీ ఉంది కదా, అరేబియన్ సైడ్ లో పడుతుంది అనమాట. మనకి అంటే హైదరాబాద్ అంత సిటీ కూడా, హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ కదా, ఆ సిటీ సైజ్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్నమాట. ఓకే, మొరీషియస్ ఒక పూర్తి ఐలాండ్, అదొక ఐలాండ్ కంట్రీ అన్నమాట. అక్కడ ఒక బర్డ్ ఉంటుంది డోడో బర్డ్ అనేసి. ఆ డోడో బర్డ్ ఆ మొరీషియస్ ఐలాండ్ లో చాలా, అంటే ఆ అక్కడిది ఎండమిక్ స్పీషీస్ అన్నమాట. ఎండమిక్ అంటే ఆ పర్టికులర్ జాగాలోనే లోకల్ అనేసి అర్థం. సో అక్కడ ఆ స్పీషీస్ ఎక్స్టెండ్ అయిపోయింది బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇన్హాబిటేషన్. దాని తర్వాత క్వాగా, ఆఫ్రికాలో క్వాగా అనేసి ఒక పర్టికులర్ ఆర్గనిజం. దాని తర్వాత థైలిసీన్ అనే ఒక ఆర్గనిజం ఆస్ట్రేలియాలోని, స్టెలార్ సీకాన్ రష్యాలోని. అలాగే మనకి 3 టైగర్వి సబ్ స్పీషీస్ ఉండేవి. ఎక్కడ? ఇది బాలి, జావన్, కాస్పియన్, ఈ 3 టైగర్వి సబ్ స్పీషీస్ అన్నమాట. ఓకే, ఈ బాలి టైగర్, జావన్ టైగర్, ఇంకా కాస్పియన్ టైగర్ కూడా ఎక్స్టెంట్ అయిపోయాయి. ఓకే, ద లాస్ట్ 20 years అలోన్ have witnessed the disappearance of 27 species. 20 ఏళ్లలో 27 స్పీషీస్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కంబైన్డ్, ఎక్స్టెంట్ అయిపోయాయి. సో కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ రికార్డ్స్ షోస్ దట్ ఎక్స్టెన్షన్స్ అక్రాస్ ట్యాగ్స్ ఆర్ నాట్ ర్యాండమ్. అదేం ర్యాండమ్ గా ఏదో జరగట్లేదు. సమ్ గ్రూప్స్ లైక్ ఆంఫిబియన్స్ అపియర్ టు బి మోర్ వనరబుల్ టు ఎక్స్టెన్షన్. చూడండి, మనకి ఆంఫిబియన్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, మీ అందరికీ తెలుసు, ఆంఫిబియన్స్ ఆర్ ద స్పీషీస్ ఏవైతే పూర్తిగా నీళ్లలో కూడా ఉండవు, భూమి మీద కూడా ఉండవు. రెండు కావాలి వాటికి, రీప్రొడక్షన్ కోసం నీళ్ళలో వెళ్తాయి, ఓకే, ఉండడానికి భూమి మీదకి వస్తాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాటికి రెండు కరెక్ట్ గా కావాలి. అలా రెండు కరెక్ట్ గా ఉన్న జాగాలు చాలా తక్కువ ఉన్నాయి.
అంటే అది కూడా ఫ్రెష్ వాటర్ ఉండాలి. ఆంఫిబియన్స్ మనకి సాల్ట్ వాటర్ అంటే సముద్రాల దగ్గర ఉండవు. ఎక్కువగా మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్, రివర్స్ దగ్గరే ఉంటాయి అన్నమాట. ఆ రివర్స్, లేక్స్ పొల్యూట్ అయిపోవడం వలన, ఓకే, అది కాకుండా ఫారెస్ట్ కవర్ రిమూవ్ అయిపోవడం వలన, ఫ్లడ్స్ లాంటి సిచ్యువేషన్ వచ్చడం వలన ఆంఫిబియన్స్ సర్వైవ్ అవ్వలేకపోతాయి అనమాట. దానివల్ల ఆంఫిబియన్ స్పీషీస్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అది ఓకే. నెక్స్ట్, adding to the grim scenario of extinction is the fact that more than 15,500 species worldwide are facing the threat of extinction. వీటిని మనం endangered species అంటాం అనమాట. ఓకే, critically endangered species అంటాం. Presently, 12% of all bird species, 23% of all mammal species, 32% of all amphibian species, and 31% of all gymnosperm species in the world face the threat of extinction. వీటిని మనం critically endangered species అంటాం. ఇప్పుడు ఈ IUCN రెడ్ లిస్ట్ లోని, ఓకే, 4 మెయిన్ కాలమ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. ఆ కాలమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం రండి. ఓకే, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. ఈ లిస్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. 2004లో వచ్చింది లిస్ట్. రిలీజ్ చేస్తారు ఐయుసిఎన్ వాళ్ళు. ఈ లిస్ట్ లో వాళ్ళు 4 కేటగిరీస్ చేశారు నాన్న. ఓకే, ద ఫస్ట్ కేటగిరీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, 1 మినిట్ సార్, అడుగుతారా వాల్యూస్ అని అంటున్నారు కదా సార్, వీ నీడ్ టు మెమరైజ్ ఆల్ దీస్ అని అడుగుతున్నారు కదా. నేను చెప్తాను ఏది మెమరైజ్ చేయాలో, నేను చెప్తాను. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, రండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకు వస్తాయి ఎక్స్టెంట్ స్పీషీస్. ఎక్స్టెంట్ స్పీషీస్ అంటే ఇవి ఇంకా మనకి లేవన్నమాట. దే హ్యావ్ వానిష్డ్ ఫ్రమ్ అర్త్. దే హ్యావ్ వానిష్డ్ ఫ్రమ్ అర్త్. ఇంకా లేవు భూమి మీద, ఇవి లేవు పాపం. ఇంక ఈ ఆర్గానిజమ్స్ లేవు మనకి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో వచ్చేసి మనకి ఇమీడియట్ ఫ్యూచర్ లో, ఓకే, ఓకే, మే ఫేస్ ఎక్స్టింక్షన్ ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్. అంటే చాలా త్వరగా ఎక్స్టెంట్ అయిపోవచ్చు. దే ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఓకే, ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్. ఓకే, అది అన్నమాట. రైట్. నెక్స్ట్, ఎండేంజర్డ్ లో వద్దాం. ఎండేంజర్డ్ అంటే ఏమిటి? ఎండేంజర్డ్ అంటే ఏమిటి? ఎండేంజర్డ్ అంటే ఫార్ ఫ్యూచర్ అన్నమాట. సో దే మే ఫేస్ ఎక్స్టెన్షన్ ఇన్ మీడియం టర్మ్ ఫ్యూచర్. ఓకే, మీడియం టర్మ్ ఫ్యూచర్ అన్నమాట. అంటే కొన్ని ఏళ్ల తర్వాత, కొన్ని ఒక 30-40 ఏళ్ల తర్వాత అలా లెక్కేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అదే క్రిటికల్ ఎండేంజర్డ్ అయితే రాబోయే 5-10 ఏళ్లలోనే ఎక్స్టెంట్ అయిపోవచ్చు. అంత త్వరగా ఎక్స్టెంట్ అయ్యి డేంజర్ లో ఉన్నాయి అవన్నీ. వల్నరబుల్ అంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ లో అన్నమాట. వల్నరబుల్. వల్నరబుల్ అంటే, ఓకే, దే మే ఫేస్ ఎక్స్టెన్షన్ ఇన్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? రండి. ఇక్కడ మనకి చూడండి నాన్న, మనకి ఇక్కడ ఏది ఇంపార్టెంటో మీరు అడిగారు కదా, ఏ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ట్రాపికల్ పెసిఫిక్ ఐలాండ్స్ లో హ్యూమన్స్ రావడం వల్ల 2000 స్పీషీస్ ఆఫ్ నేటివ్ బర్డ్స్ ఎగిరిపోయాయి. ఆ, దాని తర్వాత మీకు కావాల్సింది చెప్తాను. నేను మీకు ఏం చెప్తానంటే, ఇందులో వచ్చేసి మనకి డోడో బర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మొరీషియస్ లో డోడో బర్డ్ ఎక్స్టెంట్ అయింది. ఎక్స్టెంట్ అయిన ఆర్గనిజమ్స్ ఇంపార్టెంట్. మొరీషియస్ లో డోడో బర్డ్, ఆఫ్రికాలో క్వాగా, థైలసీన్ ఆస్ట్రేలియాలోని, సెలాసికో రష్యాలోని, ఇంకా బాలి, జావన్, ఇంకా కాస్పియన్ టైగర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవి. అది అన్నమాట. ఇది 3 గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫర్దర్ వెళ్ళి 2004లోని, ఓకే, 784 స్పీషీస్ గత 500 ఏళ్లలో ఎక్స్టెంట్ అయ్యేది గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా గత 20 ఏళ్లలోనే 27 స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యేది గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇక్కడ మనకి యాంజియోస్పామ్స్, సారీ, ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ మీరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారన్న పర్వాలేదు, కానీ ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎగిరిపోయాయో, ఎక్స్టెంట్ అయిపోయాయో అవి గుర్తుపెట్టుకుంటారు. ఏ స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోయాయో, సచ్ యాజ్ క్వాగా, డోడో, థైలసీను, సెలార్సికౌ, బాలి, జావనిక, కాస్పియన్ టైగర్ వి సబ్ స్పీషీస్ గుర్తుపెట్టుకుంటారు. ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? అది అన్నమాట.
రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ కరెంట్లీ ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అన్నారు కదా. 15,500 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. నాకు తెలిసిన ఇప్పుడు మనకి బర్డ్ లో ఉన్న 12%, 23% మ్యామల్ స్పీషీస్, ఇంకా 32% ఆంఫిబియన్స్, 31% జిమ్నోస్పర్మ్స్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం. సో నేనేమంటానంటే మనకి ఆ, చూడండి, మనకి బర్డ్ స్పీషీస్ 12% గుర్తున్నా లేకపోయినా మ్యామల్స్ ఇంకా ఆంఫిబియన్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్ గా ఆంఫిబియన్స్ గుర్తుపెట్టుకోండి. 32% ఆఫ్ ఆంఫిబియన్ స్పీషీస్. ఎందుకంటే ఆంఫిబియన్స్ చాలా ఎక్కువ వనరబుల్. అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏది ఆంఫిబియన్సే కదా. సో అది గుర్తుపెట్టుకోండి. ఆంఫిబియన్స్ కి హైయెస్ట్ ఉన్నది యానిమల్స్ లో. ప్లాంట్స్ లో వచ్చేసి జిమ్నోస్పర్మ్స్ ది హైయెస్ట్. ఓకే. సో ప్లాంట్ లో ఒకటి, యానిమల్ లో ఒకటి కనీసం గుర్తుపెట్టేసుకోండి. 32% ఆఫ్ ఆంఫిబియన్ స్పీషీస్, 31% ఆఫ్ ఆల్ జిమ్నోస్పర్మ్ స్పీషీస్ ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? దే ఆర్ ఇన్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్. ఇవి ఎందులో ఉన్న ఏ కేటగిరీలో వస్తాయనన్నా ఇవి రెండును, ఇవన్నీ మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లోకి వస్తాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ లోకి వస్తాయి. అర్థమైందా? ఈ కేటగిరీ కింద వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది అన్నమాట. నాకు తెలుసు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, నేనే గుర్తుపెట్టుకోలేను. సో ఇది కొంచెం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే. జిమ్నోస్పర్మ్ 31, ఆంఫిబియన్ 32. ఇది ఈజీ ఉంటుంది మీకు, నేను అనుకున్నాను కదా. అది. పదండి. సో ఫ్రమ్ అ స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ త్రూ ఫాసిల్ రికార్డ్స్ we learn that large scale loss of species like this one we currently witnessing also happened earlier. ఓకే. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, స్పీషీస్ లాస్ అయిపోతున్నాయి, బోల్డ్ అని స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి అని మనం బాధపడుతున్నాం. కానీ ఇది ఫస్ట్ టైం జరగట్లేదు, ఇది ఆల్రెడీ జరిగింది. మీరు అనుకున్నట్లయితే మనం చదువుకున్నాము, మనకి జురాసిక్ పీరియడ్ లోని డైనోసార్స్ రూల్ చేసే అర్థని. కానీ దాని తర్వాత మనకి యాక్చువల్ గా జురాసిక్ జురాసిక్ పీరియడ్ తర్వాత మనకి ఎప్పుడైతే డైనోసార్స్ ఎక్స్టెంట్ అయిపోయో మ్యామల్స్ టేక్ ఓవర్ చేసేసాయి అర్త్ ని. ఓకే. సో మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి జరిగాయి. ఇప్పటి వరకు అర్త్ లోని దాదాపు చూసుకున్నట్లయితే 5 ఎపిసోడ్స్ ఆఫ్ మాస్ ఎక్స్టింక్షన్ జరిగాయి. 5 ఎపిసోడ్స్ ఆఫ్ మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది. చూడండి ఇక్కడ మీకు రాస్తారు వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద లాంగ్ పీరియడ్ సిన్స్ ద ఒరిజిన్ అండ్ డైవర్సిఫికేషన్ దేర్ హ్యావ్ బీన్ 5 ఎపిసోడ్స్ ఆఫ్ మాస్ ఎక్స్టింక్షన్. అంటే ఏంటి? 5 సార్లు లెక్కలు వేసుకున్నట్లయితే ఈ 3 బిలియన్ ఇయర్స్ ఏదైతే అర్త్ ది లైఫ్ ఉందో దాంట్లో మనం లెక్క వేసుకున్నట్లయితే 5 సార్లు మాస్ ఎక్స్టెన్షన్స్, అంటే బోల్డ్ ఆర్గనిజం ఒకేసారి ఎక్స్టెంట్ అయిపోవడం అనమాట. అలా జరిగింది. ఇది కొత్త కాదు, జరిగింది ఇది. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో దానికి ఈ 5 ఎపిసోడ్స్ ఏవైతే జరిగాయో వాటికి డిఫరెన్స్ ఏంటి? దీన్ని మనం 6th ఎక్స్టెన్షన్ అని లేబుల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఎక్స్టెన్షన్ జరుగుతున్నదో ఎట్ ప్రెసెంట్, అంటే గత 500 ఏళ్ల నుంచి ఏదైతే లెక్క ఉన్నదో దాన్ని మనం 6th ఎక్స్టెన్షన్ అంటున్నాం. సో మనకి గత గత 400-500లో ఉన్న ఎక్స్టెన్షన్స్ కి ముందు జరిగిన ఎక్స్టెన్షన్ కి డిఫరెన్స్ ఏంటి? ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద రేట్స్. ఎంత ఫాస్ట్ గా ఎక్స్టెంట్ అవుతున్నాయి స్పీషీస్ అనేది. సో ద కరెంట్ రేట్ of species extinction are estimated to be 100 to 1000 times faster than the pre-human times, and our activities are responsible for the faster rates. అది అన్నమాట. మనం చేస్తున్న యాక్టివిటీస్, డిఫారెస్టేషన్, మైనింగ్, ఓకే, ఇండస్ట్రియలైజేషన్ వల్ల పొల్యూషన్, ఎయిర్ వాటర్ పొల్యూషన్ అన్ని చేస్తున్నాం కదా మనం. దీని వల్ల ఏమవుతున్నది అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం హంటింగ్ చేస్తున్నాం, పోచింగ్ చేస్తున్నాం. ఓకే కదా. వేరే వేరే ఆర్గనిజమ్స్ మనకి నచ్చినట్టు ఎక్స్ప్లోయిట్ చేసుకుంటున్నాము. దీని వల్ల ఏదైతే నార్మల్ గా జరగాల్సిన ఎక్స్టెన్షన్ స్లోగా జరగకుండా ఏదైతే నార్మల్ స్పీడ్ లో జరగాలో అలా కాకుండా 100 to 1000 టైమ్స్, అంటే 100 నుంచి 1000 రెట్లు ఫాస్ట్ గా ఎక్స్టెన్షన్ అనేది జరుగుతున్నది. ఓకే. ఎకాలజిస్ట్ వాంట్ దట్ ఇఫ్ ప్రెసెంట్ ట్రెండ్స్ కంటిన్యూ నియర్లీ హాఫ్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ ఆన్ ఎర్త్ మైట్ బి వైప్డ్ అవుట్ విత్ ఇన్ 100 years అంట. రాబోయే 100 ఏళ్లలోని సగం స్పీషీస్, అంటే దాదాపు ఒక 3 నుంచి 3.5 మిలియన్ స్పీషీస్, అంటే ఆలోచించుకోండి ఎంత నాన్న. 3.5 అంటే 350, 35 lakh స్పీషీస్ అన్నమాట. టోటల్ మనకి 70 lakh స్పీషీస్ ఉన్నాయంటే 35 lakh స్పీషీస్, 7 మిలియన్ అంటే 70 lakh అన్నమాట. సో 35 lakh స్పీషీస్ అంటే 3.5 మిలియన్ స్పీషీస్ వరకు వైపౌట్ అయిపోవచ్చు రాబోయే 100 ఏళ్లలో. ఆ లెక్క అన్నమాట ఇక్కడ. ఓకే. అది దీన్నే మనం 6th ఎక్స్టెన్షన్ అంటున్నాం. ఓకే. పదండి. నా ఇప్పుడు మనం బయోడైవర్సిటీ లాసెస్ గురించి మాట్లాడుకుంటాం. ఇన్ జనరల్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ రీజన్ మే లీడ్ టు ఏంటేంటి జరుగుతున్నది అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. బయోడైవర్సిటీ లాస్ జరిగితే ఏం జరుగుతుంది? డిక్లైన్ ఇన్ ప్లాంట్ ప్రొడక్షన్. బయోడైవర్సిటీ తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. లోవర్డ్ రెసిస్టెంట్ టు ఎన్వైరన్మెంటల్ పర్టుబేషన్ సచ్ as డ్రాట్. ఓకే. ఫర్ సపోజ్ సడన్ గా ఫ్లడ్ వచ్చింది, చెట్లు ఎక్కువ లేవు, సాయిల్ ఎరోజన్ అయిపోయి మొత్తం పోతుంది, ఫర్టైల్ సాయిల్ అంతా పోతుంది, ల్యాండ్ అనేది అన్ఫర్టైల్ అయిపోతుంది, చెట్లు రాలేవు ఇంక దాని మీద మళ్ళీ. ఓకే. లేదు అంటే మనకి డ్రాట్ వచ్చేసింది. ఓకే.
సో ఫర్ సపోజ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, డైవర్సిటీ ఉందనుకోండి, ఒక ప్లాంట్ డ్రాట్ లో గ్రో అయిపోయినా ఇంకొక టైప్ ఆఫ్ ప్లాంట్ డ్రాట్ లో గ్రో అయ్యి వాటర్ ని రీటైన్ చేయడానికి ట్రై చేస్తుంది సాయిల్ లోని. హయ్యర్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, హయ్యర్ విల్ బి ద ఎబిలిటీ టు రెసిస్ట్ దిస్ డ్రాట్ కండిషన్. అది నెక్స్ట్. ఇంక్రీజ్డ్ వేరియబిలిటీ ఇన్ సర్టెన్ ఈకోసిస్టమ్ ప్రాసెస్ సచ్ as ప్లాంట్ ప్రొడక్టివిటీ. వేరియబిలిటీ ఇంక్రీజ్ అయితే వాటర్ యూజ్, పెస్ట్ అండ్ డిసీజ్ సైకిల్స్, ఇవన్నీ ప్రాపర్ గా సైకిల్ ఏదైతే ఉందో మెయింటైన్ అయ్యి ఉంటుంది అనమాట. మనం ఒకే టైప్ ఆఫ్ క్రాప్ గ్రో చేస్తాం, రైస్ ఒక్కటే, వీట్ ఒక్కటే, షుగర్ కేన్ ఒక్కటే, బనానా ఒక్కటే, అలా చేయడం వల్ల డైవర్సిటీ తగ్గిపోతుంది. డైవర్సిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, సడన్ గా ఏదైనా డ్రాట్ లైన్ కండిషన్స్ రావడం వల్ల మొత్తం అదంతా పోతుంది అనమాట, పంట అంతా పోతుంది. ఎందుకంటే మనం డైవర్సిటీ మెయింటైన్ చేయలేదు అక్కడ. అది అన్నమాట. ఓకే, రైట్. పదండి. కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాసెస్. నౌ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీన్నే మనం ఈవిల్ క్వార్టెట్ అని అంటాం అనమాట. ఈ ఈవిల్ క్వార్టెట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దీన్ని మనం కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాసెస్ అని చదువుకుంటాం. కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్. ఇప్పుడు నాన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనకి 4 ఉన్నాయి. దీన్నే మనం ఈవిల్ క్వార్టెట్ అంటాం. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ గా కూడా వస్తుంది. మీరు ఎవరైనా ఐపీ రాస్తున్నారు అంటే మీకు ఇది 2 మార్క్స్ క్వశ్చన్ గా కూడా వస్తుంది. బయోడైవర్సిటీ లాస్ ది కాజెస్, ఈవిల్ క్వార్టెట్ అంటే ఏమిటి అని అడుగుతారు మిమ్మల్ని. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. సో దాన్ని బట్టి మనకు చూసుకున్నట్లయితే 4 వస్తాయి నాన్న మనకి. ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. రెండోది వస్తుంది రెండోది వస్తుంది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక్కదాని గురించి ఎలాగో డీటెయిల్ గా చదువుతానండి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. మూడోది వస్తుంది మూడోది వస్తుంది ఏలియన్ స్పీషీస్ సారీ ఏలియన్ స్పీషీస్ ఇన్వేజన్. నాలుగోది వస్తుంది కో ఎక్స్టెన్షన్. అర్థమైందా? ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అన్న. జస్ట్ 1 మినిట్ ఆగండి అన్న. 1 మినిట్. ఓకే, పదండి. ఇది ఇవి 4 మనకి వస్తాయి. ఇందులోని హ్యాబిటాట్ లాస్ మరియు ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో, ఇట్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ బయోడైవర్సిటీ లాస్. సో మనకి ఎక్కడైనా బయోడైవర్సిటీ లాస్ జరుగుతున్నది అంటే దానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ లేదంటే హైలీ వ్యాలిడ్ రీజన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అనమాట. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో దీనివల్ల మోస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది జరుగుతున్నది, డిఫారెస్టేషన్ వల్ల అన్నిటి వల్ల. ఓకేనా? సో మేజర్ కాస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేజర్ కాస్ అన్నమాట. దాని తర్వాత మిగతా అన్ని వస్తాయి. సెకండ్ లోని మనకి ఓవర్ ఎక్స్ప్లోటేషన్, థర్డ్ లో ఏలియన్ స్పీషీస్, లాస్ట్ లో కో ఎక్స్టెన్షన్. అన్ని మాట్లాడుకుంటాం. కానీ నాన్న, మనం ఇప్పుడు ఏదైతే చదివామో ఈ స్పీషీస్ గురించి, రెడ్ లిస్ట్ గురించి, దీని మీద ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దామా? ఆ క్వశ్చన్ మిస్ అయిపోయేమో నాకు అనిపిస్తుంది, మనం చేయలేదు ఆ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ వస్తే అది చేద్దామా అందరం? షుడ్ వి డూ ఆల్ దట్? షుడ్ వి డూ దట్ క్వశ్చన్స్? ఆ క్వశ్చన్స్ చేద్దామా రండి? పదండి ఆ క్వశ్చన్స్ చేద్దాం రండి. నేను మీకు ఆ క్వశ్చన్స్ చేపిద్దాం అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయా క్వశ్చన్స్ తెలియట్లేదు నాకు. ఒక్క నిమిషం ఆగండి. మ్మ్, హా, ఇది ఎస్. ఓకే, రండి. రండి. సో రెడ్ లిస్ట్ కంటైన్స్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్ నీట్ 2016 లో అడిగిన క్వశ్చన్. ప్లాంట్స్ హూస్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, థ్రెటెండ్ స్పీషీస్, మరీన్ వర్టిబ్రేట్స్ ఓన్లీ, ఆల్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్. సో రెడ్ లిస్ట్ లో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాన్న? రెడ్ లిస్ట్ లో మనకి దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? రెడ్ లిస్ట్ లో వచ్చేసి మనకి థ్రెటెండ్ స్పీషీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైతే స్పీషీస్ ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోవడానికి థ్రెటెండ్ అయి ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్, కరెక్ట్. ఆప్షన్ బి అవుతుంది. ఇదో క్వశ్చన్ నేను మీకు చెప్పిద్దాం అనుకున్నాను. ఇంకోటి, ద ఆర్గనైజేషన్ విచ్ పబ్లిషెస్ ద రెడ్ లిస్ట్ ఆఫ్ స్పీషీస్ ఇస్ నీట్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ద ఆర్గనైజేషన్, ఓకే,
విచ్ పబ్లిషెస్ ద రెడ్ లిస్ట్. ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ కాదు నాన్న. మోహన్, మోహన్, ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ కాదమ్మా. ఓకే, మనకి ఏదైతే థ్రెటెండ్ స్పీషీస్ ఉన్నాయో వాటి గురించే రాస్తారు. ఓకే, పదండి. గుడ్ ఈవినింగ్ అమ్మా భాగ్య, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. పదండి. సో ఏది నాన్న, ఏది పబ్లిష్ చేసింది? ఐఓసిఎన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో 2004 లో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఓకేనా, పదండి. డన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. A species facing extremely high risk of extinction in the immediate future is called. దీన్ని ఏమంటాం మనం? నేను మీకు చెప్పాను ఇప్పుడు, అందుకే అది రాయిపించాను, సో దట్ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి. అడుగుతారు ఇలాగ మీకు. దీన్నే మనం బార్డర్ లైన్ క్వశ్చన్స్ అంటారు. వాళ్ళు మీకు రాయలేదు ఎన్సీఆర్టీ లో, కానీ మీకు వాళ్ళు అడుగుతారు. సో నీట్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. పదండి, చెప్పండి. ఓకేనా, ఓకేనా. ఆ స్పీషీస్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్. మూడు ఉన్నాయి మనకి: క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఇమీడియట్ ఫ్యూచర్ లో అని అర్థం. ఎండేంజర్డ్ అంటే మీడియం టర్మ్ ఫ్యూచర్. వల్నరబుల్ అంటే ఫార్ ఫ్యూచర్ అన్నమాట. సో ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి, ఆప్షన్ బి నాన్న. ఏ అని ఎవరు చెప్తున్నారు? ఎవరబ్బా ఏ అని చెప్తున్నారు? ఎండమిక్. వాట్ డూ యూ మీన్ బై ఎండమిక్ నాన్న? ఎండమిక్ అంటే ఏంటి? ఎండమిక్ అంటే ఏంటి? లోకల్ టు, లోకల్ టు అన్ ఏరియా. లెటస్ సే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను అండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ హార్న్డ్ రైనోసొరస్ అనేసి ఒక ఆర్గనిజం ఉంది. వన్ హార్న్డ్ రైనోసిరాస్ అనేసి ఒక ఆర్గనిజం ఉంది, ఒక రైనోసిరాస్ అనమాట అది. ఈ వన్ హార్న్ రైనోసిరాస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఓన్లీ ఒకే జాగాలో ఉంటుంది. అంటే వరల్డ్ అంతట్లో అది అక్కడే ఉంటుంది. ఇట్ ఈస్ ఎండమిక్ టు కాజీరంగా నేషనల్ పార్క్. అస్సాంలో ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది అది. సో దాన్ని మనం ఎండమిక్ అంటాం. ఎండమిక్ అంటే లోకల్ టు అన్ ఏరియా, అక్కడ మాత్రమే ఉంది. అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ దట్ ఏరియా. ఓన్లీ ఫౌండ్ ఇన్ దట్ ఏరియా. ఓన్లీ ఫౌండ్ ఇన్ దట్ ఏరియా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? మార్సుపియల్స్. మార్సుపియల్స్ తెలుసు కదా, ఆస్ట్రేలియాలోనే ఉంటాయి మార్సుపియల్స్. ఎస్పెషల్గా క్యాంగరూ, మార్సుపియల్ తో వేరే వేరే ఏవైతే ఉన్నాయి కదా, బ్యాండీటర్స్ అవన్నీ, అవి మనకి ఆస్ట్రేలియాలోనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరుకుతాయి. సో దే ఆర్ ఎండమిక్ టు ఆస్ట్రేలియా. సో ఏదైనా పర్టికులర్ ఆర్గనిజం ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ ఉండదు వరల్డ్ అంతట్లో, అంటే దాన్ని మనం ఎండమిక్ అంటాం. ఓకే, అది. డన్, ఓకేనా, పదండి. డన్. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అన్న. విఆర్ స్టడింగ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. పదండి. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బయోడైవర్సిటీ. ఐ థింక్ ఇది తర్వాత వస్తుందేమో. ఐ థింక్ ఇది తర్వాత వస్తుంది, లాస్ట్ లో వస్తుందేమో కదా. ఏంటి? లార్జ్ స్కేల్ ప్లాంటింగ్ ఆఫ్ బీటీ కాటన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ బయోడైవర్సిటీ. ఇది నేను అనుకున్నాక లాస్ట్ లో వస్తుంది క్వశ్చన్. ఇది మనం తర్వాత చేసుకోవచ్చు కదా. ఇది అయింది, ఇది అయింది, ఇది అయిపోయింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్ అయింది. ఇంకో క్వశ్చన్ నాకు స్టార్టింగ్ లో ఉండేదబ్బా, నేను మీకు అది చేద్దాం అనుకున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ద గ్లోబ్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ స్పీషీస్ డైవర్సిటీ? నీట్ 2022 లో అడిగిన క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఓకే, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ గ్లోబ్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ అంటే హైయెస్ట్ గ్లోబల్ డైవర్సిటీ కావాలి నాకు. హైయెస్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ. హైయెస్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ కావాలి. ఎందులో ఉన్నది? ఎక్కడ ఉంది నాన్న? ఎక్కడ ఉంటుంది నాన్న? హైయెస్ట్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? వెస్టర్న్ ఘాట్సా? వెస్టర్న్ ఘాట్సా? అమెజాన్ ఫారెస్ట్ చదువుకున్నాం. సౌత్ అమెరికన్ అమెజాన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ హైయెస్ట్ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ కాదు నాన్న. గ్లోబల్ బయోడైవర్సిటీ మనం చదువుకున్నాం. ఇప్పుడే చూపిస్తానండి మీకు. మీరు ఇగో ఇగో ఇలాంటి తప్పులే చేస్తారు మీరు. అందుకే చూపించడం ఇంపార్టెంట్ మీ అందరికి. సో ఐ షుడ్ షో యూ ఆల్. చూడండి ఇక్కడ ఏం రాశారు? ద లార్జ్లీ ట్రాపికల్ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్. ఏముంది ఇక్కడ చూస్తున్నారా? ద లార్జ్లీ ట్రాపికల్ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా హ్యాస్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ అర్త్. చూస్తున్నారా? ఇది ఇది మర్చిపోకూడదు మీరు. చూస్తున్నారా? ఇది మీరు చూడలేదు. ఆ? ఇది మర్చిపోయారు మీరు. నేను చెప్పాను 40,000 ప్లాంట్ స్పీషీస్, 3,000 ఫిషెస్, 1,300 బర్డ్స్, 427 మ్యామల్స్, 427 ఆంఫిబియన్స్, 378 రెప్టైల్స్,
ఇంకా 1,25,000 ఇన్వర్టిబ్రేట్స్. ఇన్ని ఉన్నాయని చెప్పాను. అయినా కూడా మీరు ఏమన్నారు? మీరు అన్నారు వెస్టర్న్ ఘాట్స్ అన్నారు. ఆప్షన్ సి పెట్టారు మీరు అందరూ. ఆ? ఏంటది అసలు? పదండి. అయింది నాన్న. ఇప్పుడు మనం మన ఏంటది హ్యాబిట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి వెళ్ళిపోదాం రండి. లెట్ us గో బ్యాక్ టు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, అది అయింది. సో ఇప్పుడు మనం ఈవిల్ క్వార్టెట్ గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ మనం ఈవిల్ క్వార్టెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఈవిల్ క్వార్టెట్ ని క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. దీంట్లో మనం ఏంటంటే రీడింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ లాస్ లో ఈ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మీకు ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా డైరెక్ట్ క్వశ్చన్లు ఇస్తారు. ఆ డైరెక్ట్ క్వశ్చన్లే మనకు తెలియాలి కాబట్టి నేను మీకు దీన్ని క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ పదండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ డ్రైవింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు ఎక్స్టెన్షన్. నాన్న హ్యాబిటాట్ లో ఈ 4 ఏవైతే ఉన్నాయి ఈవిల్ క్వార్టెట్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసినప్పుడే శ్రద్ధగా వినండి. ద మోస్ట్ డ్రమాటిక్ ఎగ్జాంపుల్స్ కమ్ ఫ్రమ్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వన్స్ కవరింగ్ మోర్ దాన్ 14%. ఇది అడిగారు నాన్న, ఇది మీకు ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ లో అడిగారు. Once covering more than 14% of Earth's land surface, these rainforests now cover no more than 6%. They are being destroyed fast. By the time you finish reading this chapter, ఈ చాప్టర్ మనం చదవడం ఆపినంత లోపు 1,000 మోర్ హెక్టార్స్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ వుడ్ హావ్ బీన్ లాస్ట్. 1000 హెక్టార్లు ఆల్రెడీ కట్ చేసి పడేసి ఉంటారు. చాలా ఫాస్ట్ కట్ చేస్తున్నారు. మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటారు నాన్న, చాలా ఇంపార్టెంట్. దేని మనం లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటాం? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఎందుకు? అమెజాన్ ఫారెస్ట్ ఏం చేస్తున్నది అంటే మన భూమి మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బోల్డ్ అని చెట్లు ఉన్నాయి అక్కడ. బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి, చాలా పెద్ద ఏరియాలో ఉంది. సో మనకి కంటిన్యూస్ గా అవి ఏం చేస్తున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి. మనకి అసలు భూమి మీద ఇంత ఆక్సిజన్ ఉండడానికి కారణం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. ఓకే, హార్బరింగ్ ప్రాబబ్లీ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఈస్ బీయింగ్ కట్ అండ్ క్లియర్ ఫర్ కల్టివేటింగ్ సోయాబీన్స్ ఆర్ ఫర్ కన్వర్షన్ టు గ్రాస్ ల్యాండ్స్ ఫర్ రేసింగ్ బీఫ్ క్యాటల్. ఓకే, సోయాబీన్స్ గ్రో చేయడానికి, లేదు అంటే ఏంటది గ్రాస్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు, గడ్డి కింద. సో దట్ బీఫ్ సంబంధించిన క్యాటల్ ఏదైతే ఉందో, బీఫ్ తింటారు కదా చాలా మంది, వెస్టర్న్ కంట్రీస్ లో బీఫ్ చాలా ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు. ఓకే, సో ఆ బీఫ్ కన్సంప్షన్ కోసం ఆ బీఫ్ క్యాటల్ ని రేర్ చేయడానికి గడ్డి గ్రాస్ ల్యాండ్ కింద మార్చేస్తున్నారు అనమాట. Besides total loss, the degradation of many habitats, the pollution also threatens అన్నమాట. పొల్యూషన్ వలన when large habitats are broken up into small fragments due to various human activities, mammals and birds requiring large territories and certain animals with migratory habitats are badly affected, leading to population declines. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఒక పాయింట్ మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. చూడండి అన్న, లెట్ us సే మనకి మీకు ఏమనిపిస్తుంది అన్న? మీరు అంటారు మనం ఇల్లు కట్టుకొని హాయిగా ఉంటున్నాం కదా, వాటికి కూడా చిన్న చిన్న ఏరియాలో ఉండొచ్చు కదా, వాటికి ఏంటి ప్రాబ్లం అని మీరు అనుకుంటారు. ప్రాబ్లం అక్కడే ఉన్నది. మనలాగే అవి ఉండాలని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? అయితే వాళ్ళు అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, మనం కూడా వెళ్ళి జంగల్లోని లేదంటే ఏంటది ఆంఫిబియన్స్ లో నీళ్లలో కొంత, ల్యాండ్ మీద కొంత మనం ఉండొచ్చు కదా వాళ్ళు ఉంటున్నట్టు. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మన లివింగ్, మనం ఎలాగైతే బతుకుతున్నాం ఎప్పుడు అది మనం డిజైన్ చేసుకున్నాం ఇలాగా. అవి అలా ఉండడం వాటికి అలవాటు అప్పటి నుంచి. అవి ఎందుకు మన కోసం మారాలి? నెంబర్ వన్, వాటికి చాలా పెద్ద ఏరియా కావాలి. వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఆర్గానిజం, ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్, ఓకే, ఇవన్నీ ఏవైతే బోల్డ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయో వీటికి స్పేస్ ఎక్కువ కావాలి. ఓకే, సో చాలా పెద్ద ఏరియాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు మనకి నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీ రిజర్వ్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ సెంచురీస్, నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఆర్గనిజమ్స్ ఉన్నాయో వాటిని అక్కడే ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఆ ఏరియా అంతటిని డిఫారెస్టేషన్, పోచింగ్, కటింగ్ ఏమీ చేయకూడదు అనమాట, స్ట్రిక్ట్ గా ప్రొహిబిటెడ్ అన్నమాట. అది. సో మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే మనం ఏం చేస్తున్నాం? లెటస్ సే ఒక 100 acres ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ 100 acres లోని నాకు కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే కోర్ ఏరియా ఉందో అక్కడ నేను మొదలెట్టాను అనమాట కట్ చేయడం. లెటస్ సే ఇంత పెద్ద ఏరియా నా దగ్గర ఉంది. లెటస్ సే నా దగ్గర ఇంత పెద్ద ఏరియా ఉన్నది ఫారెస్ట్ ది. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న ట్రీస్ కట్ చేయడం మొదలెట్టాను. ఓకే, సో ఏరియా తగ్గింది. దాని తర్వాత నేను ఏం చేశాను? ఇక్కడ కొన్ని కట్ చేశాను, దాని తర్వాత ఇక్కడ కట్ చేస్తాను, దాని తర్వాత ఇక్కడ ఇక్కడ అలా కట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏదైతే ఇంత పెద్ద హ్యాబిట్ ఉండేదో కొన్ని రీజన్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఈ రీజన్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఇంత ఇంత చిన్న చిన్న రీజన్స్ లో ఆర్గనిజం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, చాలా బర్డ్స్ ఎక్కడి నుంచో మైగ్రేట్ అవుతూ, ఎక్కడి నుంచో మనకి బర్డ్స్ అన్ని మైగ్రేట్ అవుతూ ఇక్కడికి వస్తున్నాయి ఈ ఏరియాకి. ఇంత పెద్ద ఏరియా హాయిగా సమ్మర్ సీజన్ కి ఇక్కడే వద్దాం, ఎందుకంటే వింటర్ లో మనం ఉండలేమని. ఇప్పుడు సైబీరియన్ క్రేన్స్ ఉన్నాయి, మీకు తెలుసు, మనం చదువుకున్నాం. సైబీరియా నుంచి ఇండియాకి వస్తాయి అనమాట మైగ్రేషన్ చేసుకొని.
అవునా కాదా? ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది వింటర్ లో. సో ఇక్కడ మనకి కేలాడో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో రాజస్థాన్ లో, అక్కడ వస్తాయి అనమాట అవి. ఓకే, ఇది మనం చదువుకున్నాం ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. ఓకే, అది. సో ఈ ఇప్పుడు ఈ లెక్క బట్టి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏమంటాం? ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ చిన్న చిన్న ముక్కల్లో మనం బ్రేక్ డౌన్ చేయడం ఏమంటాం? ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇలా డిఫారెస్టేషన్ చేయడం వలన వాటిది ఏదైతే హ్యాబిటాట్ ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాం మనం. అవి ఉంటుంది జాగాని, వాటి ఇంటిని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాము. దాన్ని మనం హ్యాబిటాట్ లాస్ అంటాం. సో దిస్ ఈస్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్న. నెక్స్ట్ ఇస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ నేచర్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. ఓకే, మనకి మనం ఎప్పుడు నేచర్ మీద డిపెండ్ అయ్యాం. మనకు ఫుడ్ కావనండి, షెల్టర్ కావనండి, నీళ్ళ కావనండి, అన్నిటి మీద మనకి నేచర్ మీద డిపెండెన్సీ ఉంది. మన ఓన్ గా అంత మన సెల్ఫ్ డిపెండెంట్ ఏం కాదు మనందరం. ఆల్ వి ఆల్ డిపెండ్ ఆన్ నేచర్. కానీ దెర్ ఇస్ మనకి గాంధీజీ, ఆ, మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, అతను ఒక కోట్ చెప్పారు అండ్ వీ కెన్ రిలేట్ ఇట్ టు హియర్. ఓకే, the earth has earth has resources for everyone's need but not for everyone's greed. మీరు అందరూ వినే ఉంటారు ఇది. ఓకే, మీరు అందరూ వినే ఉంటారు. ఎర్త్ హ్యాస్ రీసోర్సెస్. ఓకే, మన భూమి మీద రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్. మనందరి అవసరాలకి సరిపోతాయి, కానీ మనందరి లోభానికి సరిపోదు. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్ అనమాట. ఓకే, సో బట్ వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీడ్ ఇట్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మనకి ఎప్పుడైతే అవసరం యాక్చువల్ గా లోభంగా కింద మారుతుందో అప్పుడు మనకి యాక్చువల్ గా రిసోర్సెస్ ఓవర్ ఎక్స్ప్లోయిట్ చేయబడతాయి అనమాట. ఓకే, అది అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. మెనీ స్పీషీస్ ఎక్స్టెన్షన్స్ ఇన్ ద లాస్ట్ 500 years, ఎస్పెషల్ గా స్టెల్లర్ సీకౌ, ప్యాసింజర్ పిజన్. చూసారా, ఇందాక ప్యాసింజర్ పిజన్ వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ ఎక్స్ప్లోయిటేషన్ కోసం. ప్యాసింజర్ పిజన్ ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు. వర్ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ బై హ్యూమన్స్. ఇవి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్లనే యాక్చువల్ గా మాయమైపోయాయి అనమాట. ప్రెసెంట్లీ మెనీ మెరైన్ ఫిష్ పాపులేషన్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఓవర్ హార్వెస్టెడ్. ఫిషెస్ ని యాక్చువల్ గా చెప్తారు నాన్న, మీ అందరికీ తెలుసు. యాక్చువల్ గా వర్షాకాలం వస్తుందా, మనకి వర్షాకాలం అది వచ్చినప్పుడు కొంచెం దాదాపు ఒక జూన్ జూలై నుంచి, ఆ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, ఈ ఈ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ ఈ నెలలు ఏవైతే ఉంటాయో, 2 3 నెలలు ఉంటాయి ప్రతి ఏడాదిలోని. అప్పుడు వెళ్ళి యాక్చువల్ గా ఫిషింగ్ చేయకూడదని చెప్పేస్తారు సముద్రాల్లోని. మీరు ఎప్పుడైనా వినే ఉంటారన్నమాట. దాన్ని ఏంటంటారు? ఫిషింగ్ బ్యాన్ ఏదో అంటారన్నమాట. బ్రేక్ కొట్టేయాలి, ఫిషింగ్ చేయకూడదు. ఎప్పుడైనా విన్నారా మీరు అది? ఎవరైతే యాక్చువల్ గాను ఈ మచిలీపట్నం, ఓకే, ఇంకా ఏవైతే వేరే వేరే కోస్టల్ ఏరియాస్ లో ఉంటున్నారో, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, ఏవైతే కోస్టల్ ఏరియాస్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది, నెల్లూరు అటు సైడ్ అందరూ. ఓకే, మీరందరూ దాని గురించి వినే ఉంటారు. అందులో ఏం చేస్తారు అంటే నార్మల్ గా సీ ఫుడ్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తారు కదా, కానీ ఎస్పెషల్ గా ఈ సీజన్స్ లో వెళ్ళి సముద్రాల్లో చేయొద్దనేస్తారు. ఎందుకు? ఆ టైంలో యాక్చువల్ గా ఫిషెస్ వాటి పాపులేషన్స్ పెంచుకుంటామండి. మనం ఇష్టం వచ్చినట్టు వాటిని ఏడాదంతా మనం ఎరేసేసి చక్కగా చేపల్ని పట్టేసుకొని మింగేస్తూ ఉంటున్నాం, తినేస్తున్నాం మనం వాటిని. ఓకే, కాకపోతే వాటి పాపులేషన్ ఎప్పుడు పెరుగుతుంది? వాటిని మనం రిప్రొడ్యూస్ చేయడానికి టైం ఇవ్వాలి కదా, వాటి పాపులేషన్ మళ్ళీ పెంచుకొని మళ్ళీ బ్యాలెన్స్ రావాలి కదా వాటిలో కూడా. లేదంటే మనం ఇంబ్యాలెన్స్ అనేది తెచ్చేస్తాం, ఇంకా మనకి యాక్చువల్ ఫిషెస్ పట్టుకోవడానికి ఫిషెస్ ఉండవు ఇంకా. అది అర్థమైందా? రైట్. సో అది అన్నమాట దాన్నే మనం ఏదో అంటారు, ఫిషింగ్ బ్యాన్ అని ఏదో అంటారు దాన్ని. అది ఒక 2 3 నెలల వరకు ఆపేస్తారు అనమాట. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అనుకుంటాను, 2 3 నెలలు ఆపేస్తారు అనమాట మెరైన్ ఫిషెస్ మీద ఫిషింగ్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అది. సో మనకి ప్యాసింజర్ పిజన్ ఏదైతే ఉందో ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల, ఇంకా స్టెల్లర్ సీకో ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల ఎక్స్టెంట్ అయింది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. మనకు ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల ఏ రెండు స్పీషీస్ పోయాయని. ఓకే, ఎండేంజరింగ్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కమర్షియలీ ఇంపార్టెంట్, ఎండేంజరింగ్ ద కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్ కమర్షియలీ ఇంపార్టెంట్ స్పీషీస్, అది అన్నమాట. పదండి. ఓకే, డన్ అయింది. డన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏలియన్ స్పీషీస్ ఇన్వేజన్. ఏలియన్ స్పీషీస్ ఇన్వేజన్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. చూడండి, మనకి లెటర్స్ సే మనం ఏం చేసామంటే, ఆ, నాకు ఈ క్యాక్టస్ ఏదైతే ఉందో, నేను ఒక దగ్గరికి వెళ్ళాను. ఓకే, నేను ఒక వేరే కంట్రీకి వెళ్ళాను. అక్కడ నాకు క్యాక్టస్ చాలా సో బ్యూటిఫుల్ మ్యాన్ అనేసి నేను తీసుకొని వచ్చాను దాన్ని. వావ్, వాట్ మిరాకిల్ అనేసి, ఇంత బాగుంది కదా, ఒక చెట్టు మీద ముళ్ళు ఉన్నావా, అలాంటి చెట్టు నేను జీవితంలో చూడలేదే అనేసి కొన్నేళ్ల క్రితం ఎవడో తలమాసిన వేదో ఏదో కంట్రీకి వెళ్ళి చూసుంటాడు. వాడికి తెలియదు ఆ కంట్రీ మీకు అక్కడ బాగా గ్రో అవుతున్నది పర్వాలేదు,
దాన్ని ఇక్కడికి తీసుకొని వస్తే ప్రాబ్లం వస్తుంది. మనం అది ఆర్గానిజం అండ్ పాపులేషన్ లో చదువుకున్నాం. ఓకే, ఆర్గానిజం అండ్ పాపులేషన్ లో మనం ఏం చదువుకున్నాం అంటే ఆ ఆర్గానిజం ని మనం తీసుకొని రావడం వలన ఓకే మనకి ప్రెడేటర్ ప్రేది మధ్యన ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది పోతుంది. ఒక పర్టికులర్ ఇన్సెక్ట్ స్పీషీస్ ఆ క్యాక్టస్ ని యాక్చువల్ గా తింటుంది, లేదు అంటే ఆ క్యాక్టస్ ది గ్రోత్ ని ఆపుతుంది. ఓకే, సో ఆ ఆ ఇన్సెక్ట్ ని కూడా తీసుకొని రావాల్సి వచ్చిన తర్వాత అది మనం ఆర్గనిజం పాపులేషన్స్ లో చదువుకున్నాం. ఓకే, డన్. ఓకేనా, పదండి. రైట్, చూడండి నాన్న, మోహన్ చూడండి నాన్న, ఎవరు ఏది మాట్లాడుకున్నా మీరు ఇంట్రెస్ట్ గా చదివారంటే మీరు అవన్నీ పట్టించుకోకండి, వదిలేండి. ఎవరు ఏదైనా మాట్లాడుకోండి, మనకి ఎందుకు చెప్పండి. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫోను, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు, అంతే. ఇదేమి కొత్త కాదు నాకు. నా గత 5-6 ఏళ్ల ఏదైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉందో 6 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లోని నేను ఇది నాకు అలవాటు అయిపోయింది. ఓకే, సో మీరు కూడా అలవాటు చేసేసుకోవాలి. మీరు కాన్సన్ట్రేటెడ్ గా నేను చెప్తుంది విన్నారంటే అవన్నీ మీకు మ్యాటర్ చేయవు. యూ వోంట్ బి డిస్ట్రాక్టెడ్ బై దట్. ఓకే, పదండి, రండి. ఓకేనా, నా మాటల్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా? అవునా, డన్, పదండి, రండి. Okay, so when alien species are introduced unintentionally or deliberately for whatever purpose, some of them turn invasive and cause decline or extinction of indigenous species. దీనిది ఇంకొక ఎగ్జాంపుల్, దీనిది వన్ బై వన్ అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ద నైల్ పర్చ్ introduced into Lake Victoria in East Africa led eventually to the extinction of an ecologically unique assemblage of more than 200 species of cichlid fish in the lake. చూడండి, ఇక్కడ ఏం జరిగిందో కేర్ఫుల్ గా వినండి. నైల్ పర్చ్ అనేది ఏదైతే ఉందో ఒక బర్డ్, అది నైల్ పర్చ్ ఏదైతే ఉందో, పర్చ్ అనేది ఒక బర్డ్. ఈ బర్డ్ ఏదైతే ఉందో ఏం చేస్తున్నదంటే లేక్ విక్టోరియా అనేది ఒక పెద్ద లేక్ ఉన్నది అనమాట, చాలా పెద్ద లేక్ విక్టోరియా. దాంట్లోకి ఓ అంటే అక్కడ బర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది కదా, వాట్ సీనరీ బ్రో అనేసి అనుకుంటారు కదా అనేసి తెచ్చి పడేశారు అనమాట ఈస్ట్ ఆఫ్రికాలో. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, అక్కడ ఆ నైల్ పర్చ్ కి ఒక న్యాచురల్ ప్రెడేటర్ లేరు, దాని పాపులేషన్ కంట్రోల్లో పెట్టిన వాడు ఎవడు లేడు. సో అది విచ్చలవిడిగా రీప్రొడ్యూస్ చేసుకుని గ్రో అవ్వచ్చు. ఇంకా అది కాకుండా అక్కడ ఉన్న ఏవైతే ఫిషెస్ ఉన్నాయో ఆ ఫిషెస్ దాని వల్ల ఎక్స్టెంట్ అయిపోయి ఆ ఫిషెస్ ఇష్టం వచ్చినట్టు అది తినడం మొదలెట్టింది, వాటి నంబర్స్ పెరిగాయి. సో బోల్డ్ అని దాదాపు 200 స్పీషీస్ ఆఫ్ చిచ్లెట్ ఫిషెస్ చనిపోయి పాపం, అంటే ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. ఇకలాజికల్ గా అవి సర్వైవ్ అవ్వలేకపోయి, బికాస్ వాటిని ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు, సారీ కంట్రోల్ చేయలేకపోతున్నారు నైన్ పర్చ్ ని, దాని ప్రెడిటర్ నేచురల్ ప్రెడిటర్ లేకపోవడం వల్ల. You must be familiar with the environmental damage caused and the threat posed by to our native species by invasive weed species like carrot grass, parthenium, lantana and water hyacinth. ఈ మూడు స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఆర్నమెంటల్ ప్లాంట్స్ లా తీసుకొని వచ్చారు వీటిని. ఓకే, వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా, ఓకే, చూడడానికి చాలా బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి ఇవి, ఓకే, మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటాయి, మన కంట్రీలో గ్రో అవుతుంటే రోడ్డు నుంచి ఇలా పక్క నుంచి వెళ్తూ ఉంటే చూడడానికి అందంగా ఉంటాయి కదా అనేసి ఎవరో తలమాసిన కదా ఆలోచించకుండా చేయకుండా తెచ్చి ఇక్కడ గ్రో చేయడం మొదలెట్టారు. దాంట్లోనే మనకి మెయిన్ గా వస్తుంది క్యారెట్ గ్రాసు, పార్థీనియము, లాంటానా, ఇంకా వాటర్ హైసింత్ ఎకార్నియా. ఇవి మూడు స్పీషీస్ కి న్యాచురల్ ప్రెడేటర్స్ లేకపోవడం వల్ల ఏమైంది ఈ స్పీషీస్ విచ్చలవిడిగా గ్రో అయ్యాయి. ఇంకా అక్కడ ఉన్న నేటివ్ స్పీషీస్, మనం ఏవైతే నేటివ్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయో వాటికి యాక్చువల్ గా వీడ్స్ లా తయారు, ఇవి వీడ్స్ అయిపోయాయి అనమాట. దే బికెమ్ వీడ్ అంటే ఏంటి, ఇంకొక ప్లాంట్ మీద పడిపోయి దాని న్యూట్రిషన్ లాగేసుకొని బతికేసుకోవడం అనమాట. సో దానివల్ల మనకి నేటివ్ స్పీషీస్ కి ప్రాబ్లం వచ్చింది. సో ఏలియన్ స్పీషీస్ అంటే ఇక్కడివి కావు, బయట స్పీషీస్ ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ తేవడం వలన ఇక్కడ ఉన్న స్పీషీస్ కి ఎఫెక్ట్ అవడం అనమాట. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి ద రీసెంట్ ఇల్లీగల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ క్లారియాస్ గ్యారిపైనస్ ఫర్ అక్వాకల్చర్ పర్పసెస్ ఇస్ పోజింగ్ అ థ్రెట్ టు ఇండిజినస్ క్యాట్ ఫిషెస్ ఇన్ ఆర్ రివర్స్. చూడండి, ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ క్లారియాస్ గ్యారిపైనస్ అనేసి ఆక్వాకల్చర్ అంటే ఏమిటి, యాక్చువల్ గా ఫిషింగ్ కోసం లేదంటే వాటిని నార్మల్ గా గ్రో చేయడం కోసం తెస్తారనమాట. వాటిని తేవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న ఇండిజినస్ క్యాట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో మన రివర్స్ లోని మన నదుల్లోని వాటి పాపులేషన్స్ పడిపోవడం స్టార్ట్ అయింది. అది అన్నమాట. బికాస్ న్యాచురల్ ప్రెడిటర్ లేకపోవడం వలన ఏలియన్ స్పీసీస్ ది పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది, బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ అ న్యాచురల్ ప్రెడిటర్. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, పదండి. లాస్ట్ వచ్చేసి కో ఎక్స్టెన్షన్ గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే మనం మన ఏదైతే ఆర్గనిజం అండ్ పాపులేషన్ లోని ఇప్పుడు ఎలాగ ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ అర్థం చేసుకోవడానికి పాపులేషన్ ఇంటరాక్షన్స్ లో మనం ప్రెడిటర్ ప్రేడ్ ఏదైతే ఉన్నదో రిలేషన్షిప్ అర్థం చేసుకున్నాం. అక్కడ డిస్టర్బెన్స్ రావడం వల్లనే ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ అవుతుంది. అలాగే మనకి మ్యూచువలిజం లేదంటే సింబయోటిక్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం గుర్తెచ్చుకోవాలి వైల్ స్టడింగ్ కో ఎక్స్టెన్షన్స్. ఎందుకో చెప్తాను వినండి.
When a species becomes extinct, the plant and animal species associated with it in an obligatory way also become extinct. ఎప్పుడైనా ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిగ్ అండ్ వాస్ప్ చదువుకున్నాం, యుక్క ఇంకా ఆగండి ఆగండి 1 minute. మనకి దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఓకే, కో ఎక్స్టెన్షన్ కి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను మీకు. కో ఎక్స్టెన్షన్స్ కి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిగ్ అండ్ ద వాస్ప్. ఫిగ్ అండ్ ద వాస్ప్. ఫిగ్ ప్లాంట్, వాస్ప్ అనేది ఇన్సెక్ట్. ఓకే, ఇవి ఫిగ్ ఏదైతే ఉన్నదో, ఫిగ్ కోసం వాస్ప్ ఏం చేస్తున్నది, పాలినేషన్ చేస్తున్నది. వాస్ప్ కోసం ఫిగ్ ఏం చేస్తున్నది, అక్కడ ఉండి దాని ప్లాంట్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్కడ గుడ్లు పెట్టుకోవడానికి ఇస్తుంది. ఓకే, బ్రీడింగ్ చేయనిస్తుంది అనమాట అక్కడ. సో ఇవి రెండు యాక్చువల్గా ఒక కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అనమాట. దే ఆర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్. నా ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఫిగ్ ని నేను మాయం చేసేసిన, లేదంటే ఫిగ్ ఎక్స్టెంట్ అయిపోయినా, లేదంటే వాస్ప్ ఎక్స్టెంట్ అయిపోయినా, ఇవి రెండు ఎక్స్టెంట్ అయిపోతాయి. ఎందుకంటే దే బోత్ ఆర్ సో మచ్ ఇంటర్ డిపెండెంట్. రెండు చాలా ఇంటర్ డిపెండెంట్. ఇలాగే మనకి యుక్క ఇంకా యుక్క ప్లాంట్ ఇంకా ఒక మౌత్ వస్తుంది, ప్రొనుబా మౌత్. ఓకే, యుక్క ఇంకొక మౌత్ వస్తుంది. ఇవి కూడా సేమ్ అలాగే కో ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట ఇవి రెండు. సో వీటి రెండిట్లో ఏదో ఒక్కటి పోయిన ఎక్స్టెంట్ అయినా రెండోది కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది. దాన్ని మనం ఓకే కో ఎక్స్టెన్షన్ అంటాం. ఓకే, యుక్క అండ్ ప్రొనుబా మౌత్. అర్థమైందా? ఓకే, యుక్క అనేది ప్లాంట్, ప్రోనుబా అనేది ఇన్సెక్ట్ అన్నమాట. అలాగా సేమ్ అలాగే రండి. సో చూడండి ఇక్కడ మనకి వేరే ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. వెన్ అ హోస్ట్ ఫిష్ స్పీషీస్ బికమ్ ఎక్స్టెంట్, ఇట్స్ యూనిక్ అసెంబ్లేజ్ ఆఫ్ పారాసైట్స్ ఆల్సో మీట్స్ ద సేమ్ ఫీల్డ్. అంటే ఏమిటి, ఆ హోస్ట్ ఫిష్ ఏదైతే ఫిష్ లోని ఒక పారాసైట్ గ్రో అవుతున్నది. సో ఆ ఫిష్ ఎక్స్టెంట్ అయిపోయిందంటే ఆ పారాసైట్ దాంట్లోనే గ్రో అవడానికి డెవలప్ అయింది. సో అది కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది. సేమ్ అట్లానే ఇప్పుడు ఫర్ సపోజ్ లెటర్స్ మనకి మస్కిటోస్ ఎక్స్టెంట్ అయిపోయాయి అనుకోండి, దోమలు ఎక్స్టెంట్ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మనకి మలేరియాతో వచ్చినవన్నీ ఏవైతే మన డిసీజెస్ ఉన్నాయో అన్ని రానే రావు అనమాట. అంటే మనకి డెంగ్యూ, చికెన్ గునియా, ఆ దాని తర్వాత మనకి బుకరేరియా బ్యాంక్రాప్టీ వల్ల వచ్చిన ఫైలేరియాసిస్, ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వచ్చిన మలేరియా, ఇవన్నీ ఈ 4 డిసీజెస్ ఏవైతే మోస్ట్ కామన్ డిసీజెస్ ఉన్నాయో మస్కిటో వల్ల వస్తాయో, మస్కిటోస్ ఎక్స్టెంట్ అయిపోయాయి అనుకోండి, వీటి త్రూగానే వస్తున్నాయి అవి. సో ఇవి కూడా పోతాయి అనమాట. ఈ పారాసైట్స్ కూడా సర్వైవ్ అవ్వలేవు, ఎందుకంటే వాటి త్రూగానే యాక్చువల్ గా అవి స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. ఓకే, డన్. డన్ ఓకేనా? డన్, పదండి. Now, another example is the case of co-evolved plant-pollinator mutualism, where extension of one invariably lead to extension of the another. అయింది, డన్. పదండి నాన్న. సో లెట్ us do some questions. కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. క్వశ్చన్స్ చేసుకొని మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్కి వెళ్దాం. మనకి మోస్ట్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ అయిపోయింది నాన్న. ఇంకా మనకి ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలింది చాప్టర్. ఓకే, పదండి రండి నాన్న. సో హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీషీస్ అండ్ కోఎక్స్టింక్షన్ ఆర్ కాజెస్ ఆఫ్, లేదంటే కాజెస్ ఫర్ నీట్ 2022 క్వశ్చన్. పదండి నాన్న ఫాస్ట్. అందరూ దీన్ని ఆన్సర్ చేస్తుండండి అన్న. అందరూ దీన్ని ఆన్సర్ చేస్తారు ఇంతట్లో. ఐ విల్ బి బ్యాక్. కొంచెం నీళ్ళు తాగేసి వస్తాను అన్న, జస్ట్ 1 minute ఇవ్వండి. అయిందా నాన్న? అందరూ ఆన్సర్ చేశారా? ఏంటి ఆన్సర్? బయోడైవర్సిటీ లాస్. దిస్ ఆర్ ఆల్ కాజెస్ ఫర్ బయోడైవర్సిటీ లాస్, ఆప్షన్ సి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బీయింగ్ డ్రివెన్ టు, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏది అని అడుగుతున్నాను అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏది, మనకి హైయెస్ట్ కాజ్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అంటున్నారు. ఏది నాన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అవుతుంది మనకి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ నాన్న, చెప్పండి. చెప్పండి నాన్న,
ఏంటిది? హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఆప్షన్ డి. నెక్స్ట్, Alexander von Humboldt described for the first time. Alexander von Humboldt described for the first time. ఏది నాన్న? ఏది నాన్న? ఏంటి అతను ఏమిచ్చాడు? అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఏమిచ్చాడు చెప్తారా? ఏది? స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్. స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ ఇచ్చాడా లేదా అతను? అదే అడుగుతున్నారు ఇక్కడ, ఇంకేమీ లేదు. పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్? నీ 2016 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్? ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేయడం జరిగింది? ఏజ్ పిరామిడ్ మన బయోమ్స్ కోసం చేస్తామా? లేదు. దేనికి చేస్తాం? ఇకో సిస్టమ్ చేస్తాము, లేదంటే మనం కంట్రీస్ కోసం చేస్తాం బేసిక్ గా. ఓకే, రైట్. సో ఇది రాంగ్. పార్థేనియం థ్రెట్ టు బయోడైవర్సిటీ కరెక్ట్. స్ట్రాటిఫికేషన్ పాపులేషన్ కి కాదు. స్ట్రాటిఫికేషన్ మనం చెట్లకి, యానిమల్, వేరే వేరే లెవెల్స్ చెక్ చేయడానికి చేస్తాం. మనకి ఒపెన్షియాలో ఎరంకైమా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒపెన్షియా జీరో ఫైట్. ఒపెన్షియా ఇస్ జీరో ఫైట్. మనకి ఎరంకైమా ఎవరిలో ఉంటుంది? హైడ్రోఫైట్స్ లో ఉంటుంది. ఎందుకు? అది మనకి బియాన్సీలో హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఓకే, బ్యాలెన్సింగ్ కోసం. రైట్. సో ఆప్షన్ బి. పదండి నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్? చూసారా, అలాంటి క్వశ్చన్లే అడుగుతారు నన్ను ఎక్కువగా. మనకి ఇదే క్వశ్చన్లు అడుగుతారు మళ్ళీ మనకి. చూస్తున్నారా, మళ్ళీ మనకి ఇదే క్వశ్చన్ అడుగుతారు. పదండి నన్ను చేద్దామా, కంటిన్యూ చేద్దామా? పదండి ఫాస్ట్. చెప్తారు అందరూను. ఎనీవన్? ఏంటి? ఇందాక చేసిన దానికి ఆన్సర్ చెప్తారు. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, అదే అవుతుంది, ఇంకేమీ లేదు. ఏంటంట? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంట మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అని చెప్పాను నేను. అయినా కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అని రాస్తున్నారు అఖిల్. ఏంటన్నా మీరు ఎలా చేస్తున్నారు? ఆ? పదండి నెక్స్ట్. ద స్పీషీస్ కన్ఫైన్ టు అ పర్టికులర్ రీజన్ అండ్ నాట్ ఫౌండ్ ఎల్స్వేర్ ఇస్ టర్మ్డ్ యాజ్. నేను ఇందాకలే చెప్పాను మీకు ఈ పాయింట్. నేను ఇందాకలే చెప్పాను నేను మీకు. ఆ స్పీషీస్ కన్ఫైన్ టు అ పర్టికులర్ రీజన్, ఒక పర్టికులర్ స్పీషీస్ అదే రీజన్ లో ఉంది, ఇంకెక్కడ దొరకదు. దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం? ఏమంటాం నాన్న దాన్ని మనం? ఏమంటాం నాన్న దాన్ని మనం? వాట్ వి కాల్ ఇట్? వాట్ వుడ్ వి కాల్ ఇట్ చెప్పండి. ఒకే పర్టికులర్ రీజన్ లో ఉంటే ఏమంటాం దాన్ని? ఎండమిక్ అంటాం. ఏమంటాం? ఎండమిక్ అంటాం. అదే పర్టికులర్ స్పీషీస్. నేను చెప్పాను దీనికి ఆన్సర్. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కాజీరంగా నేషనల్ పార్క్ లోని వన్ హార్న్ రైనోసరస్ దొరుకుతుందని. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ పేర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎగ్జాటిక్ స్పీషీస్ ఇంట్రడ్యూస్ టు ఇండియా? ఇండియాలోని ఎగ్జాటిక్ స్పీషీస్ గా వాటిని తెచ్చి పడేశారు. ఇండియాలోని వాటిని ఎగ్జాటిక్ స్పీషీస్ గా తెచ్చి పడేశారు. వావ్, బ్యూటిఫుల్ అని తెచ్చి వాటిని ఇండియాలో తెచ్చి పడేశారు. ఓకే. కానీ దానివల్ల ఏమైంది? ప్రాబ్లమే అయింది. దేనివల్ల అయింది నాన్న? రెండు రెండు ఇండియాలో అని కూడా రాశారు ఇక్కడ, అది చూసుకోండి. ఓకే, మనకి ఇండియాలో అని కూడా రాశారు, అది చూసుకోండి. పదండి. ఏది అవుతుందన్న? ఆప్షన్. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. లాంటానా కెమెరా వాటర్ హయాసింత్. ఆప్షన్ సి. ఓకే, పదండి నెక్స్ట్. అయ్యింది. సో ఇప్పుడు వరకు మనకి యాక్చువల్ గా బయోడైవర్సిటీ లాస్ అవన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి నేర్చుకుంటాం. మనం బయోడైవర్సిటీని ఎలా కన్జర్వ్ చేయొచ్చు, ఇది మనకి సెకండ్ సెకండ్ యూనిట్. ఈ పర్టికులర్ చాప్టర్ లో సెకండ్ యూనిట్ అన్నమాట. ఫస్ట్ యూనిట్ అంతట్లో మనకి బయోడైవర్సిటీ ఎలా లాస్ అవుతున్నది, ఏ విధాలుగా లాస్ అవుతున్నది, ఓకే, ఆ నంబర్స్, ఆ డేటా అంతా తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం బయోడైవర్సిటీ ఎందుకు కన్జర్వ్ చేయాలి, కన్జర్వ్ చేస్తే మనం ఏ పర్టికులర్ పాయింట్లు మైండ్ లో పెట్టుకుని కన్సిడర్ చేయాలి, మనకి కన్సర్వ్ చేస్తే దానివల్ల మనకున్న యూటిలిటీ ఏంటి, వాట్ ఈస్ ద యూటిలిటీ ఫర్ అస్ టు కన్సర్వ్ ద బయోడైవర్సిటీ, అది మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పటి వరకు మనకి 70% చాప్టర్ కంప్లీట్ అయిపోయిందన్న, ఇంకొక 30% ఉన్నది. ఈ 30% రాబోయే అరగంట నుంచి 40 నిమిషాలు మనకి కంప్లీట్ అయిపోతుంది క్వశ్చన్స్ తో పాటు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరు ఒక 9:30 వరకు మనకి క్లాస్ రన్ అయిపోతుంది. 8:50 అవుతున్నది, రైట్? ఓకే,
సో మనకి 9:30 వరకు క్లాస్ అయిపోతుంది అన్న. ఇంకొక అరగంట వెయిట్ చేయండి, మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద కూడా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను పెట్టాను లాస్ట్ లో, మనం చేద్దాం. ఓకే పదండి. Right. So there are many reasons, some obvious and others not so obvious, but all equally important. They can be grouped into categories: narrowly utilitarian, broadly utilitarian, and ethical. ఈ మూడు కేటగిరీస్ కింద మనం యాక్చువల్గా కేటగరైజ్ చేస్తాం అనమాట. ఈ మూడు కేటగిరీల కింద మనం అనుకుంటాం ఈ రీజన్స్ వలన మనం బయోడైవర్సిటీ యాక్చువల్గా కన్జర్వ్ చేయాలి, ఎందుకు మనకి బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. పదండి రండి. సార్ ఫ్యామిలీస్ చాలా కష్టంగా ఉన్నాయి గుర్తుంచుకోవడానికి అనేసి. ఓకే ఓకే సరే నాన్న. ఓకే పదండి పదండి రండి నాన్న. అన్నిటికన్నా ఫస్ట్, ద నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ కన్సర్వింగ్ బయోడైవర్సిటీ ఆర్ ఆబ్వియస్. నారోలీ యూటిలిటేరియన్ లో ఏమొస్తుందో చూడండి. ఓకే, హ్యూమన్స్ డిరైవ్ కౌంట్లెస్ డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ నేచర్. ఓకే, మనకి ఫుడ్ ఫామ్ లో సీరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్, ఫైర్ వుడ్, ఫైబర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్, టానిన్స్, లూబ్రికెంట్స్, డైస్, రెజిన్స్, పర్ఫ్యూమ్స్. ఓకే, అది కాకుండా మెడిసినల్ ఇంపార్టెన్స్. సో దాదాపు మన మెడికల్ అంటే మనకి ఏవైతే డ్రగ్స్ మనకు ఉన్నాయో, హర్బల్ బేస్డ్ డ్రగ్స్, ఆయుర్వేదిక్ డ్రగ్స్, ఇంకా బోల్డ్ అని అలోపతిక్ లో కూడా డ్రగ్స్ ప్లాంట్స్ నుంచి డిరైవ్ అవుతాయి. సో 25% ఆఫ్ ద డ్రగ్స్ currently sold in the market worldwide are derived from plants, and 25,000 species of plants contribute to the traditional medicines used by native people around the world. ఈ ఆయుర్వేదాలోని మనకి దాదాపు 25,000 ప్లాంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాదాపు 25,000 ప్లాంట్ స్పీషీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ మనం యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఇంపార్టెంట్ ఇవన్నీ మనకి ఎకనామిక్ బెనిఫిట్స్. సో మనకి నారోలీ యూటిలిటేరియన్ లోని డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి అనమాట. నారోలీ యూటిలిటేరియన్ లో మనకి ఏమొస్తాయి, డైరెక్ట్ ఎకనామికల్ బెనిఫిట్స్ లో వస్తాయి. ఓకే, అంటే ఫుడ్, ఫైర్ వుడ్, ఇవన్నీ మనకి మెడిసిన్స్. ఓకే, దీంట్లో 25% ఇవన్నీ ఏదైతే చెప్పుకున్నాం అదంతా. Nobody knows how many more medicinally useful plants are there in tropical waiting to be explored. With increasing resources put into bioprospecting, exploring molecular, genetic, and species level diversity for products of economic importance, nations endowed with rich biodiversity can expect to reap enormous benefits. ఓకే, దీన్నే మనం బయోప్రాస్పెక్టింగ్ అంటాం. బయోప్రాస్పెక్టింగ్ అనే వర్డ్ మీద మీకు క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈస్ బయోప్రాస్పెక్టింగ్, లేదంటే బయోప్రాస్పెక్టింగ్ మీద ఒక సెంటెన్స్ రావచ్చు, మీకు సెంటెన్స్ బేస్డ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో అలాంటి ఓకే కాదు సార్, ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్ ఫ్యామిలీ మెమరైజేషన్ కి అంట. సరే నాన్న నేను చెప్తాను, నాన్న చెప్తాను 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 ఫ్యామిలీ నేను మీకు చెప్పాలి కదా, ఫ్యామిలీ మీద ట్రిక్స్ కావాలి అంతే కదా. చేద్దాం చేద్దాం డెఫినెట్ గా చేద్దాం. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్. పదండి. ఓకే సరే అయితే కంటిన్యూ చేద్దాం రండి. బయోప్రాస్పెక్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. బయోప్రాస్పెక్టింగ్ అంటే మన మాలిక్యులర్ జెనెటిక్ ఇంకా స్పీషీస్ లెవెల్ డైవర్సిటీని ఎక్స్ప్లోర్ చేయడం ఫర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. అది రైట్. ముందుకెళ్దాం పదండి. Broadly utilitarian కి వెళ్దాం. So the broadly utilitarian argument says that biodiversity plays a major role in many ecosystem services that nature provides. So మనం broadly utilitarian లోని ecosystem services మీద ఫోకస్ చేస్తున్నాం. మన బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఏదైతే ఉందో దాంట్లో ఈకోసిస్టమ్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకుంటారు, నారోలీ యూటిలిటేరియన్ లో ఎకనామిక్ రిసోర్సెస్, బ్రాడ్లీ యూటిలిటేరియన్ లో ఈకోసిస్టమ్ సర్వీసెస్. సో ఈకోసిస్టమ్ సర్వీసెస్ లో ద ఫాస్ట్ dwindling అమెజాన్ ఫారెస్ట్ ఇస్ ఎస్టిమేటెడ్ టు ప్రొడ్యూస్ త్రూ ఫోటోసిస్ 20% ఆఫ్ టోటల్ ఆక్సిజన్ ఇన్ అర్త్ అట్మాస్ఫియర్. మనకి ఏదైతే అమెజాన్ ఉన్నదో దాని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉన్నదో, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మన వరల్డ్ లో ఉన్న ఆక్సిజన్ అంతా చూసుకున్నట్లయితే, అంటే ఎర్త్ మీద ఉన్న ఆక్సిజన్ అంతా చూసుకున్నట్లయితే దాంట్లో 20% ఆక్సిజన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, కెన్ యూ పుట్ అన్ ఎకనామిక్ వాల్యూ ఆన్ దిస్ సర్వీస్ బై నేచర్, అంటే ఎంత డబ్బులు దానికి ఖర్చు, అంటే దానికి ఒక మనకి ఇవన్నీ యాక్చువల్ గాను ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేస్తున్నాయి. మనకి ఆక్సిజన్ మనం ఖర్చు పెట్టట్లేదు, మనకు వచ్చేస్తున్నాయి. సో అందుకే దాన్ని మన వాల్యూ కట్టలేకపోతున్నాం అని అంటారు. యూ కెన్ గెట్ సమ్ ఐడియా బై ఫైండింగ్ అవుట్ హౌ మచ్ యువర్ నేబర్హుడ్ హాస్పిటల్ స్పెండ్స్ ఆన్ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్. చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక ఆక్సిజన్ సిలిండర్ కే పెంచుకుంటుంది ఉంటుంది రేటు. మీకు తెలుసు కోవిడ్ టైంలో అందరికందరూ ఆక్సిజన్ సిలిండర్ మీద వెళ్ళి పడ్డారు, చాలా మంది అది లేకపోవడం వల్ల కూడా చనిపోయారు, మీకు తెలుసు. ఓకే, మీరు అందరూ యాక్చువల్ గా జవాన్ మూవీ చూసుంటే, షారుఖ్ ఖాన్ ది జవాన్ మూవీ వచ్చింది కదా, అందులో కూడా మీరు చూస్తారు యాక్చువల్ గా అక్కడ పిల్లలందరికీ ఆక్సిజన్ కావాలి పాపం, కానీ ఆక్సిజన్ దొరకపోవడం వలన ఓకే కరప్షన్ చేస్తారు, కరప్షన్ వలన ఆక్సిజన్ దక్కదు, ఆక్సిజన్ దక్కకపోవడం వల్ల చాలా మంది పిల్లలు చనిపోతారు పాపం. ఓకే, అది అన్నమాట. సో ఆక్సిజన్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆక్సిజన్ ది వాల్యూ అది, కానీ మనకి ఏదైతే నేచర్ లో ఈజీగా దొరుకుతుందో దానికి మనం వెల కట్టమని అంటున్నారు. ఓకే, పాలినేషన్ వితౌట్ విచ్ ప్లాంట్స్ కెనాట్ గివ్ ఫ్రూట్స్ ఆర్ సీడ్స్ is another service
Ecosystems provide through pollinators, bees, bumblebees, birds and bats. Okay, అది అన్నమాట. There are other untangible benefits that we derive from nature. The aesthetic pleasures of walking through thick woods. మనం ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాము, ఓకే, ఏదైనా టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాము, వాటర్ ఫాల్స్ ని, నేచర్ ని, ఆ, ప్ల- దూరం దూరం వరకు ఏదైతే గ్రీన్ కవర్ ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. హిల్ స్టేషన్ కి ట్రెక్స్ కి వెళ్తున్నాము, ఎందుకు మనం ఎంజాయ్ అక్కడ ఏం ప్లాంట్స్, ఏమి అనిమల్స్ ఏమి లేకపోతే బాగుంటుందా? జస్ట్ డ్రైగా ఒక కొంచెం కొండ ఉందని మీరు ఎక్కుంటూ వెళ్తున్నారు, ఏమైనా ఉంటుందా? లేదు. అది అన్నమాట. సో అవన్నీ మనకి ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ కింద వస్తాయి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ పదండి. ఇది వచ్చేసి అయిపోయింది బ్రాడ్లీ యూటిలిటేరియన్. లాస్ట్ వచ్చేసి ఎథికల్లీ యూటిలిటేరియన్. ఎథికల్ యూటిలిటేరియన్ ఏం చెప్తుందంటే మనకి యాక్చువల్ గా మనం ఎలాగైతే ఒక లివింగ్ ఆర్గానిజం గా మనం ఎలాగైతే హాయిగా బతుకుతున్నామో అలాగే ప్రతి ఒక్క ఆర్గానిజం కి అది బతకడానికి దానికి రైట్ ఉంది. ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తాయంటే ఇప్పుడు మీరు ఇలాంటి ఆర్గనైజేషన్స్ వినుంటారు. పీటా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు అందరూ వినే ఉంటారు. ఓకే, పీటా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. పీటా పీటా కదా, పీటా ఆర్గనైజేషన్. పీటా ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ రైట్స్ అన్నమాట. యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు చాలా మెజర్స్ చేస్తారు. వాళ్ళు ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట, ఎన్జిఓ వాళ్ళు. ఇంకా యానిమల్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, అందుకే వాళ్ళు యాక్చువల్ గా మీట్ బ్యాను, బీఫ్ బ్యాను, అంటే మీట్ ని బ్యాన్ చేయాలి, ఆర్గనిజమ్స్ ని ఎక్స్ప్లోయిట్ చేయకూడదు. అలాగే డైరీ బ్యాన్ కూడా చేయమంటారు వాళ్ళు. అంటే ఏంటి, ఏదైతే పాలు యాక్చువల్ గా మనం దొరుకుతున్నాయో, ఓకే, అది యాక్చువల్ గా మనం ఆవుల్ని ఫోర్స్ చేపించి తీస్తున్నాం అంటున్నారు. యాక్చువల్ గా ఆ, ఆవులు ఇంకా వాటికి హార్మోన్స్ ఇచ్చి ఎక్కువ అమౌంట్ ఆఫ్ పాలు తీస్తున్నాము. అలాగే ఏవైతే మనం ఎగ్స్ తింటున్నామో, న్యాచురల్ గా ఎగ్స్ రోజు పెడతాయా, కోడి గుడ్లు పెట్టదు. కానీ హార్మోన్స్ ఇచ్చి రోజు దాని చేత గుడ్లు పెట్టేస్తారనమాట. ఓకే, సో మనం ఎందుకు వాటిని అలా ట్రీట్ చేయాలి, మనం వాటిలో ఒక హ్యూమన్ వేలో ట్రీట్ చేయాలి, వాటిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. అలాగే ప్లాంట్స్ కూడా ఇష్టం వచ్చిన డిఫారెస్టేషన్ చేయకూడదు. ప్లాంట్స్ దగ్గర నోరు లేదు, అవి అరవలేవు అనేసి వాటికి మన ఇష్టం వచ్చినట్టు వాటిని కట్ చేసి పడేస్తుంటే కరెక్టా? అది మనకి ఎథికల్ ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ విల్ కమ్ అండర్ ఎథికల్ ఆర్గ్యుమెంట్. ఓకే, for conserving biodiversity relates to what we owe to millions of plant, animals, and micro species with whom we share this planet. Philosophically or spiritually, we need to realize that every species has an intrinsic value. Okay, even if it may not have current of any economic value to us. We have a moral duty to care for their well-being and pass on our biological legacy in good order to future generations. అది మనకి ethical argument కింద వస్తుంది. ఓకే, పదండి. రైట్, దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది అన్నది. ఇప్పుడు మనం మన బయోడైవర్సిటీని మనం ఎలా కన్సర్వ్ చేసుకుంటున్నాం అనే దాని మీద మనం మాట్లాడుకుంటాం. పదండి. ఓకే, సో టు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నా, నేను మీకు చెప్పేస్తాను. మనకి మూడు వచ్చాయి నాన్న. అన్నిటికన్నా ఫస్ట్ మనకి నారోలీ యూటిలిటేరియన్ వచ్చింది. నారోలీ యూటిలిటేరియన్ లో నారోలీ యూటిలిటేరియన్ లో మనం ఏం చెప్పుకున్నాము? నారోలీ యూటిలిటేరియన్ లో మనం ఏం చెప్పుకున్నాము? నారల్ యూటిలిటేరియన్ లో మనం చెప్పుకుంటాము. ఓకే, మనకి డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమి వస్తున్నాయి, డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమన్నీ ఏమి వస్తున్నాయి అన్నది మనం మాట్లాడుకుంటాం అనమాట. సో దీంట్లోనే మనకు ఒక ఆ వర్డ్ వస్తుంది, బయో ప్రాస్పెక్టింగ్ అని. ఓకే, ఇది నారోలీ యూటిలిటేరియన్. మనకి బ్రాడ్ గా గుర్తుపెట్టుకోవడానికి, సడన్ గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి. రెండోది మనకి బ్రాడ్లీ యూటిలిటేరియన్ అయితే, బ్రాడ్లీ బ్రాడ్లీ యూటిలిటేరియన్ అన్నాం అనుకోండి, దాంట్లో మనకి ఏమొస్తాయి, మనకి ఈకోసిస్టమ్ సర్వీసెస్ వస్తాయి. ఈకోసిస్టమ్ సర్వీసెస్ అన్ని వస్తాయి. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి ఎథికల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ప్రతి ఒక్క స్పీషీస్ కి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఉన్నది. ఓకే, ఇంకా అది మన మారల్ డ్యూటీ వాటన్నిటి ప్రొటెక్ట్ చేయడం అని చదువుకున్నాం. ఓకే, అది అన్నమాట. ఇది వచ్చేసి మూడు. ఇది మూడు మీకు తెలిసి ఉండాలి. బేసిక్స్ తెలిసి ఉంటే క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మీరు. పదండి. నెక్స్ట్ అండ్ హౌ డు వి కన్జర్వ్ బయోడైవర్సిటీ, మనం బయోడైవర్సిటీని ఎలా కన్జర్వ్ చేయొచ్చు? హౌ డు వి కన్జర్వ్? ఓకే, సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, మనం బయోడైవర్సిటీని కన్జర్వేషన్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం? మనం ఏం మెజర్స్ తీసుకోలేదు అనడం కూడా తప్పే, అలాగేం లేదు. యాజ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం యాక్చువల్ గా వీఆర్ ఇంటెలిజెంట్ యానిమల్స్, బట్ వీఆర్ ఆల్సో ఇమోషనల్ బీయింగ్స్.
మనకు కూడా ఆ మాత్రం జాలి ఉంటుంది అనమాట, ఆ మాత్రం థింకింగ్ ఉంటుంది, అలా ఇష్టం వచ్చినట్లు ఎక్స్ప్లోర్ చేయకూడదని. సో దానికోసం మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. మనం వరల్డ్ వైడ్ గా కూడా తీసుకున్నాము, అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. అది కాకుండా నేషన్ వైడ్ గా కూడా కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. సో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో మనం ఎలా కన్జర్వేషన్ చేస్తున్నాం. ఈ కన్జర్వేషన్ మెథడ్స్ మనకి రెండు రకాలు వస్తాయి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసే మెథడ్స్. ఇదే మనకి లివింగ్ వరల్డ్ లో ముందు ఉండేది, ఆ లివింగ్ వరల్డ్ లో ఇంకా రిమూవ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉందనేసి దీంట్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ చెప్తారు. సో దిస్ పార్ట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ద లివింగ్ వరల్డ్. ఓకే. ఒకటి మనకి ఇన్సిటూ కన్జర్వేషన్ వస్తుంది, ఇంకోటి మనకి ఎక్సిటూ కన్జర్వేషన్ అని వస్తుంది. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి సిమిలర్ టు ఇన్ వివో ఎక్స్ వివో లాంటివి అనమాట. దీని గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం రండి. లెట్ us try to understand them. ఓకే, పదండి. డన్. ఓకే, రైట్. సో ఇన్సిటూ అంటే ఏంటి? ఆ ఆర్గానిజమ్స్ ఏదైతే న్యాచురల్ హ్యాబిట్ ఉందో, లెటస్ సే ఒక టైగర్ ఉన్నది, లేదంటే ఒక లయన్ ఉన్నది, ఒక మంకీ స్పీషీస్ ఉన్నది. ఆ స్పీషీస్ ని మనం అవి ఎక్కడున్నాయో అక్కడే వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం అనమాట, వాటిని ప్రొటెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో దాన్ని మనం ఏమంటాం? ఇన్సిటూ అంటాం. సో ప్రొటెక్షన్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనీ స్పీషీస్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. ప్రొటెక్షన్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనీ స్పీషీస్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటెట్. లాస్ట్ కి వచ్చేసాం, దీని తర్వాత మనకి చాప్టర్ అయిపోయింది ఇంకా అంతే. ఈ కన్జర్వేషన్ ఇన్సిటూ ఎక్సిటూ డిస్కస్ చేసుకొని క్వశ్చన్స్ చేసుకుందాం. ఓకే. ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. ఓకే. దీంట్లోనే మనకి యాక్చువల్గా వస్తాయి అనమాట హాట్ స్పాట్స్, గ్రూవ్స్ అవన్నీ వస్తాయి మనకి. ఓకే. సో బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని వస్తాయి మనకి. ఆ, దాని తర్వాత మనకి సేక్రెడ్ గ్రోవ్స్, సేక్రెడ్ గ్రోవ్స్, ఇంకా మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ వస్తాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోనే మనం చదువుకుంటాం అనమాట, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అవన్నీ వస్తాయి. ఓకే. ప్రొటెక్టెడ్ ఏరియాస్. అర్థమైందా? ఓకే. ఎక్సిటు అంటే ఏంటి? ఎక్సిటు అంటే ఆఫ్ సైట్ కన్జర్వేషన్ అన్న, అంటే ఎక్కడైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అక్కడ వాటిని ఉంచకుండా ఇంకెక్కడో తీసుకెళ్లి వాటిని ఉంచుతున్నాం అనమాట. దాన్ని మనం ఎక్సిటు అంటాం. సో మన దీన్నే మనం ఆఫ్ సైట్ అంటాం అనమాట. ఆఫ్ సైట్, ఆఫ్ సైట్ కన్జర్వేషన్ అంటాం. దీంట్లోనే మనకి యాక్చువల్ గా ప్రొటెక్టెడ్ జోన్స్ క్రియేట్ చేస్తారు. మన జూ ఏదైతే ఉన్నదో, జూలాజికల్ పార్క్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్ కింద వస్తాయి. మన జూ గదికి వెళ్తాం కదా, ఆ జూ అదే ఎక్సిటోనే అది. బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి, బొటానికల్ గార్డెన్స్ లో ఎక్కడి నుంచో తెచ్చి ప్లాంట్స్ గ్రో చేస్తారు. సో ప్లాంట్స్ కి అయితే బొటానికల్ గార్డెన్స్, యానిమల్స్ కి అయితే జూలాజికల్ పార్క్స్. ఓకే. సో ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్, ఓకే, ప్రొటెక్టెడ్ జోన్స్ అనేవి క్రియేట్ చేస్తారు థ్రైవ్ అవడం, సర్వైవ్ అవడానికి, థ్రైవ్ అవడానికి. ఓకే. పదండి. డన్. అయింది. ఇప్పుడు పదండి ఫర్దర్ మాట్లాడుకుందాం. ఓకే, రండి. When we conserve and protect the whole ecosystem, its biodiversity at all levels is protected. We save the entire forest to save the tiger. మనం మొత్తం ఫారెస్ట్ అంతటిని సేవ్ చేస్తున్నాం టైగర్ ని సేవ్ చేయడానికి. దిస్ అప్రోచ్ ఇస్ కాల్డ్ ఇన్ సిటు ఆర్ ఆన్ సైట్ కన్జర్వేషన్. However, when there are situations when an animal or a plant is endangered or threatened and needs urgent measures to save it from extinction, ex situ conservation is the desirable approach. ఓకే. అంటే అది న్యాచురల్ హ్యాబిటాట్ లో కూడా థ్రైవ్ అవడం దానికి కష్టం అవుతుంది అంటే దాన్ని తెచ్చి ప్రొటెక్ట్ చేసి దాన్ని గ్రో చేస్తారనమాట, దాన్ని సర్వైవ్ చేయడానికి. ఓకే. అది రైట్. నౌ ఇన్-సిటు కన్జర్వేషన్. Faced with conflict between development and conservation, many nations find it unrealistic and economically not feasible to conserve all their biological wealth. Okay. Invariably, the number of species waiting to be saved from extinction far exceeds the conservation resources available. అంటే మనం ఒక 1000 స్పీషీస్ ని కన్జర్వ్ చేయాలంటే మనం తీసుకునే మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 100-200 స్పీషీస్ ని ప్రిజర్వ్ చేయొచ్చు ఆ మెజర్స్ వల్ల. కానీ 1000 స్పీషీస్ ని మనం ప్రొటెక్ట్ చేయలేం అనమాట. ఆన్ అ గ్లోబల్ బేసిస్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ బై ఎమినెంట్ కన్జర్వేషనిస్ట్. దే ఐడెంటిఫైడ్ ఫర్ మాక్సిమం సర్టెన్ biodiversity hotspots or regions with very high levels of species richness and high degree of endemism, that is species confined to that region అండ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్. అదే ఎండమిక్ స్పీషీస్ ఇక్కడ వచ్చేది, దాంతో సంబంధించిన నేను ముందే క్వశ్చన్ పెట్టాను, సారీ ఫర్ దట్. Initially, 25 biodiversity hotspots were identified, but subsequently 9 more have been added to the list, making the total biodiversity hotspots in the world to 34. సో మనకి టోటల్ నంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి మన వరల్డ్ లోని? 34 ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ద వరల్డ్ 34. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఈ నంబర్ ఇంపార్టెంట్. మనకి మీరు అడిగారు కదా
ఎక్కడెక్కడ ఏది ఇంపార్టెంట్ సార్ అని, ఈ నంబర్ ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్ అంతట్లో. 3 ఆఫ్ దిస్ హాట్స్పాట్స్, దీంట్లో మనకి 3 హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక, ఇండో బర్మా అండ్ హిమాలయ. ఓకే, అది అన్నమాట. కవర్ అవర్ కంట్రీస్ ఎక్సెప్షనలీ హై బయోడైవర్సిటీ రీజన్స్. అందుకే వెస్టర్న్ ఘాట్స్ లో మనకి హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం ఇంకా స్పీషీస్ రిచ్నెస్ ఉందని వచ్చింది క్వశ్చన్ మీకు. సో ఆ క్వశ్చన్ ఇదే, ఇంకేం లేదు, చూపిస్తాను చూడండి మీకు. ఈ క్వశ్చన్ ఇందాకలో వచ్చింది. ఐ వాంటెడ్ టు షో యూ దట్ క్వశ్చన్. ఎక్కడుందబ్బా అది? ఇదే క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. చూడండి, స్టేట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బయోడైవర్సిటీ అన్నారు. ఓకే, లార్జ్ స్కేల్ ప్లాంటింగ్ ఆఫ్ బీటీ కాటన్, వెస్టర్న్ ఘాట్స్ హావ్ వెరీ హై డిగ్రీ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఎండమిజం. చూసారా? అంటే ఈ స్టేట్మెంట్ మనకి డైరెక్ట్ గా NCERT లో లేదు. మీరు చూస్తే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా NCERT లో లేదు. వీళ్ళు ఏమన్నారంటే, ఎక్కడైతే హాట్స్పాట్ ఉందో ఆ హాట్స్పాట్ లో స్పీషీస్ రిచ్నెస్ ఇంకా ఎండమిజం ఉంటుంది అన్నారు. హాట్స్పాట్ పేర్లు ఏంటి? వెస్టర్న్ ఘాటు, వెస్టర్న్ ఘాట్ అండ్ శ్రీలంక. వెస్టర్న్ ఘాటు శ్రీలంకలో, శ్రీలంక ఏదైతే ఉందో అక్కడ. దాని తర్వాత మనకి హిమాలయ రీజన్స్, ఇంకొకటి మన ఇండో బర్మా రీజన్. ఈ మూడు అన్నారు. సో ఆ దాన్ని తెచ్చి దీంతో కంబైన్ చేస్తారు. సో వీళ్ళు ఇలా కూడా అనొచ్చు, హిమాలయన్ రీజన్ హ్యాస్ అ వెరీ హై డిగ్రీస్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఎండమిజం అని మీరు కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. సో అది కూడా ఇవ్వచ్చు మీకు, అర్థమైందా? అలా కూడా మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. హిమాలయన్ రీజన్ లేదంటే ఇండో బర్మా రీజన్ హ్యాస్ అ వెరీ హై డిగ్రీ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఎండమిజం, అలా ఇవ్వచ్చు అనమాట. అండర్స్టూడ్? సో మనకి అక్కడ ఉన్న పాయింట్ తెచ్చి దీంతో యాడప్ చేసి ఒక క్వశ్చన్ లాగా క్రియేట్ చేస్తారు. సో అందుకే బాగా చదవాలి మనం NCERT ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఈ పాయింట్ క్లియర్ అయింది. లెట్ us గో డౌన్ ఎక్కడైతే మనం చదువుకుంటున్నామో. ఓకే, పదండి. ఆల్దో ఆల్ ద బయోడైవర్సిటీ all the biodiversity hotspot put together cover less than 2% of the Earth's land area, the number of species they collectively harbor is extremely high, and strict protection of these hotspots could be reducing the ongoing mass extinctions by almost 30%. అంటే మనకి పర్టికులర్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటానికి ట్రై చేస్తున్నాను నాన్న, మనకి హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో 1 minute, మొత్తం 34 హాట్స్పాట్స్ ఏవైతే వరల్డ్ లో ఉన్నాయో, ఇన్ వరల్డ్ ఇన్ ద వరల్డ్, ఓకే, కవర్ 2% ఆఫ్ ల్యాండ్ ఏరియా గ్లోబల్ లెవెల్లో చూసుకున్నట్లయితే. కాకపోతే అవి దాని గురించి మనకి 34 హాట్స్పాట్స్ జస్ట్ 2% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తున్నాయి. బట్ వీటిని కన్సర్వ్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ఎక్స్టెన్షన్స్ అప్ టు 30%. ఎక్స్టెన్షన్స్ అప్ టు 30%. 30% వరకు మన ఎక్స్టెన్షన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, సో మొత్తం మనం అంతా రాసుకుపోయినా ఏదైతే ఇంపార్టెంటో రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అది అన్నమాట. పదండి, ఇప్పుడు మనం ఇండియాలో మాట్లాడుకుంటున్నట్లయితే ఇండియాది సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇండియాలో నాన్న, ఇండియాలో ఏదైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చెప్తాను వినండి. ఇండియాలో మనకి హాట్స్పాట్స్ ఇంకా ప్రొటెక్టెడ్ ఏరియాస్ రెండు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నట్టు. ఫస్ట్ హాట్స్పాట్స్ మరియు ప్రొటెక్టెడ్ ఏరియాస్ రెండు ఉన్నాయి. రైట్? ఓకే, రెండు ఉన్నాయి. ఇప్పుడు హాట్స్పాట్ లో వచ్చేసి నాన్న మనకి 3 హాట్స్పాట్స్ ఉన్నాయి. హాట్స్పాట్ లో వచ్చేసి మనకి 3 ఉన్నాయి. ఒకటి వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక. ఓకే, రెండోది వచ్చేసి మీరు అంటారు సార్ శ్రీలంక ఏదైతే ఉందో అది ఇండియాలో కాదు కదా అంటారు. సో కావాలంటే మీరు అది ఎలిమినేట్ చేసేసుకోవచ్చు, వెస్టర్న్ ఘాట్స్ అని రాసుకోవచ్చు. బట్ మీరు NCERTని బట్టి అయితే శ్రీలంకని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు అనమాట. అది సో మేబీ వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ లేదంటే మొత్తం ఈ ఈ సౌత్ ఏషియన్ రీజన్ అంతా కన్సిడర్ చేస్తున్నారో ఏమో తెలియదు మనకి. ఇంకోటి ఇండో బర్మా రీజన్, ఇండో బర్మా రీజన్. మూడోది వచ్చేసి హిమాలయన్ రీజన్. యాక్చువల్గా హిమాలయన్ రీజన్ లో బోల్డ్ అన్ని మెడిసినల్ హర్బ్స్ ఉన్నాయంట. అవి ఎక్కడ దొరకమంట వరల్డ్ అంతట్లో. నేను ఈ హిమాలయన్ రీజన్ ఏదైతే ఉంది కదా, ఇక్కడ బోల్డ్ అన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉన్నాయి. అవి మీకు వరల్డ్ అంతట్లో ఎక్కడ దొరకవు అవి. అది అన్నమాట, అంత ఇంపార్టెంట్ అవి హిమాలయన్ హర్బ్స్. ఓకేనా? అది అన్నమాట. పదండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి మాట్లాడుకుందామండి. సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ ఏమిటి? ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏం చేస్తున్నాయి అంటే ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ జాగాని క్రియేట్ చేసి పెడుతున్నాయి. దేంట్లో అయితే ఆర్గానిజమ్స్ న్యాచురల్ గా థ్రైవ్ అవ్వచ్చు.
సో దీంట్లోనే మనకి వేరే వేరే అన్నీ వస్తాయి. ఓకే, దీంట్లోనే మనకి వేరే వేరే వస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏమొస్తాయి, నేషనల్ పార్క్స్ వస్తాయి. నేషనల్ పార్క్స్ వస్తాయి. ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ ఇండియాలో కదా మరి. ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ తెలియపోతే ఎలాగా. 90 నేషనల్ పార్కులు ఉన్నాయి ఇండియాలో, గుర్తుపెట్టుకుంటారు. రెండోది బయోస్ఫియర్ రిజర్వ్స్. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. మూడోది వైల్డ్ లైఫ్ శాంచురీస్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని ఉన్నాయి? 448 ఉన్నాయి. ఇవే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంచురీస్ 448 ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ రీజన్స్ అన్నిటిలో నేను మూడు రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రీజన్స్ అన్నిటిలో నేను మూడు రీజన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఎస్పెషల్ గా బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మూడు రీజన్స్ ఉంటాయి దీంట్లో. బయటది ఒక రీజన్, మూడు రీజన్స్ ఉంటాయి. లోపల ఉన్న రీజన్ ని మనం కోర్ అంటాం. దీన్ని మనం కోర్ అంటాం. కోర్ రీజన్ లో ఎవ్వరు వెళ్ళరు, హ్యూమన్స్ కూడా వెళ్ళరు అనమాట. ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ మనకి ఇక్కడ మనకి అవుట్ సైడర్స్ వెళ్ళొచ్చు. అవుట్ సైడర్స్ లేదంటే టూరిస్ట్ వాళ్ళు రావచ్చు ఇక్కడ వరకు. ఓకే, మనకి సెకండరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వచ్చేసి సెకండ్ దాంట్లోని, ఇది కోర్ వచ్చేసి థర్డ్ పారామీటర్. సెకండ్ పారామీటర్ లో మనకి యాక్చువల్ గా ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఫారెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళందరూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్రోల్ చేస్తారు అనమాట. అది కాకుండా ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, దేన్నైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఉంటారు. ట్రైబల్స్ ఉంటారన్నమాట. ఓకే, అది వాళ్ళు ఉండొచ్చు. కానీ కోర్ రీజన్ లో ఎవ్వరు వెళ్ళకూడదు. స్ట్రిక్ట్ గా ఎవరు వెళ్ళకూడదు అనమాట కోర్ రీజన్ లో. అది అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది. కోర్ రీజన్ లో ఓన్లీ మనకి యానిమల్సే ఉండాలి. యానిమల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ, ఇంకెవరు వెళ్ళకూడదు. అది అన్నమాట. ఇవి వచ్చేసి బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇక్కడ ప్లాంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అది అన్నమాట. ఓకే, అది. ఈ రీజన్స్ మూడు గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. పదండి, ఇప్పుడు మనం ఎక్స్-situ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో లేదు, ఇన్సిటీ కన్జర్వేషన్ లో ఇంకో సేక్రెడ్ గ్రోవ్స్ గురించి మనం మిగిలిపోయింది, అదొకటి మనం మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం పదండి. ఓకే, చూడండి. ఇండియా హ్యాస్ నౌ 14 బయోస్ఫియర్ రిజర్వ్స్, 90 నేషనల్ పార్క్స్ అండ్ 448 వైల్డ్ లైఫ్ సెంచురీస్. ఓకే, అండ్ మనకి ఆలోచించండి నాన్న, చాలా జాగాలు ఇండియాలో చాలా జాగాలు ఉన్నాయి. ఎక్కడైతే ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో, వైల్డ్ లైఫ్ ట్రీస్ ని సేక్రెడ్ గా ట్రీట్ చేస్తారన్నమాట. మీరు అందరూ వినే ఉంటారు, యాక్చువల్ గా చాలా యానిమల్స్ ని దేవుళ్ళ ట్రీట్ చేస్తారు కదా. మెయిన్ గాను రాజస్థాన్ లోని ఒక యానిమల్ ఉంది, బ్లాక్ బక్ అనేసి. దేని వల్ల అయితే సల్మాన్ ఖాన్ ఇరుక్కున్నాడు. సల్మాన్ ఖాన్ తెలుసు కదా. 2002లోనో ఎప్పుడోని అతను ఒక మూవీ షూటింగ్ అక్కడ వెళ్ళాడు, హమ్ సాత్ సాత్ హై అనేసి ఒక మూవీ షూట్ అయింది అక్కడ. ఓకే, ఆ షూటింగ్ కోసం అతను వెళ్ళినప్పుడు అతను హంటింగ్ చేశాడు. హంటింగ్ చేసినప్పుడు అతను రెండు బ్లాక్ బక్స్ ని యాక్చువల్ గా హంట్ చేశాడు, చంపేశాడు. ఓకే, అది అన్నమాట. సో ఆ పర్టికులర్ ఏదైతే జాగా ఉన్నదో ఇట్ ఈస్ అ సేక్రెడ్ గ్రోవ్, రాజస్థాన్ లోని. ఓకేనా, అక్కడ యాక్చువల్ గా బ్లాక్ బక్ అక్కడే దొరుకుతుంది అనమాట. అది వాళ్ళకి చాలా సీక్రెట్ అన్నమాట. అక్కడ ఉన్న ఏదైతే, అక్కడ ఒక సమాజం, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఉన్నది, చిన్న గ్రూప్, బిష్నాయ్ పాపులేషన్ అనేసి. వాళ్ళు యాక్చువల్ గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అతను అక్కడ వెళ్ళి వాటిని షూట్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అతని మీద కేసు అది వేయడం, అతను జైలుకి వెళ్ళి బయటికి రావడం అన్ని అన్నమాట. సో దీన్నే అంటారు, వాటిని మనం ఏమంటాం, సేక్రెడ్ గ్రోవ్స్ అంటాం. ఆర్ ఫౌండ్ ఇన్ ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఇన్ మేఘాలయ. మేఘాలయలోని ఖాసీ ఇంకా జైంతియా హిల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అవి సేక్రెడ్ గ్రోవ్స్. అంటే అది వాళ్ళకి చాలా సీక్రెట్ అన్నమాట, పవిత్రం అన్నమాట. వాటిని ఎవరైనా వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. సో వాళ్ళే, లోకల్ పాపులేషన్స్ వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, మన గవర్నమెంట్ ఏం చేయదు. నెక్స్ట్, అంటే గవర్నమెంట్ కి లోకల్ పాపులేషన్ కి ఒక కనెక్షన్ ఉంటుంది అంతేను. వాటి మధ్య కొలాబరేషన్ ఉంటుంది అనమాట, అది. ఓకే, నెక్స్ట్, అరావలి హిల్స్ ఆఫ్ రాజస్థాన్ ఇదొకటి. వెస్టర్న్ ఘాట్ రీజన్స్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. అండ్ ద సర్గూజా, చందా అండ్ బస్తర్ ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇప్పుడు ఈ బస్తర్ ఏరియా యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో కాదు. సో కొన్ని వీళ్ళు ఇంకా కరెక్షన్స్ చేయాలి. ఇన్ మేఘాలయ ద సేక్రెడ్ గ్రోవ్స్ ఆర్ ద లాస్ట్ రిఫ్యూజెస్ ఆఫ్ లాస్ట్ నెంబర్ ఆఫ్ రేర్ అండ్ థ్రెటెండ్ ప్లాంట్స్. ఈ సేక్రెడ్ గ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో మేఘాలయలోని, బోల్డ్ అన్ని థ్రెటెండ్ ప్లాంట్స్ ఇప్పుడు అక్కడే గ్రో అవుతున్నాయి, ఇంకెక్కడా దొరకవు మీకు, అవి ఎండమిక్ అన్నమాట అవి. ఓకే, సో ఇవన్నీ సేక్రెడ్ గ్రోవ్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి అన్న. మనకి ఫస్ట్ ఖాసీ అండ్ జయంతియా హిల్స్ మేఘాలయ చాలా అడిగారు. ఓకే, దాని తర్వాత మనకి సర్గూజా, చందా ఇంకా బస్తర్ రీజన్స్ అడిగారు. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఖాసీ ఇంకా జయంతియా హిల్స్ ఇన్ మేఘాలయ అని అడిగారు. సో గుర్తుపెట్టుకుంటారు. ఓకే, కంప్లీట్ చేస్తున్నాను అన్న, తొందరగానే కంప్లీట్ చేస్తున్నాను, డోంట్ వరీ.
ఓకే, అయిపోయింది. డోంట్ వరీ, అయిపోవచ్చింది. ఓకే, పదండి. నెక్స్ట్ ఇంకా ఎక్స్-సిటు కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఎక్స్-సిటు కన్జర్వేషన్. ఓకే, పదండి. సో ఎక్స్-సిటు కన్జర్వేషన్ అంటే ఏంటన్నా, మనం ఇప్పుడే చదువుకున్నాం. అవుట్ సైడ్ ద న్యాచురల్ హ్యాబిటాట్ అంటే న్యాచురల్ హ్యాబిటాట్ కి బయట పక్క చేస్తున్నాం అనమాట. ఎక్స్-సిటు అంటే ఆఫ్ సైడ్ అనమాట. సో ఎక్స్-సిటు కన్జర్వేషన్ లో మనకి ఏమేమి వస్తాయి? ఓకే, మనకి అన్నిటికన్నా ఫస్ట్ సేమ్ వేరే వేరే మెథడ్స్ మనం ఎంప్లాయ్ చేస్తాం దీనికి. వి ఎంప్లాయ్ వేరే వేరే మెథడ్, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ టు యాక్చువల్లీ ప్రొటెక్ట్ దమ్. దీంట్లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, మనకి కొన్ని సేక్రెడ్ ప్లాంట్స్ ని స్పెషల్ గా వాటిని గ్రో చేస్తున్నాం. కొన్ని సేక్రెడ్ ఇంకా మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, తులసి ప్లాంట్. ఓకే, తులసి ప్లాంట్ వాటిని మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. ఓకే, మెడిసినల్ పర్పస్ కూడా ఉంది. వాముది ఉంటుంది కదా, వాముది ప్లాంట్. అలాగే బోల్డ్ అని మంచి మంచి పుదీనా ప్లాంట్స్, ఇవన్నిటికీ మంచి మెడిసినల్ బెనిఫిట్ ఉంది. మన కిచెన్ లో కూడా యూటిలైజ్ అవుతాయి. సో వాటిని మనం అంటే ఈ ప్లాంట్స్ ఎండేంజర్డ్ అవ్వకుండా వాటిని మనం ఇంట్లోనే గ్రో చేయొచ్చు. ఒక గార్డెన్ లాంటి క్రియేట్ చేసుకొని మనం ఇంట్లోనే. సో ఇది మనం చేయొచ్చు నార్మల్ గా, మనం మన ఇండివిజువల్ లెవెల్లో చేయొచ్చు. ఇప్పుడు అది కాకుండా దేర్ ఆర్ సమ్ బ్యాంక్స్, కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, బ్యాంకులు వచ్చేసి ఏం చేస్తున్నాయి? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. సీడ్స్ ని కన్సర్వ్ చేసి పెట్టచ్చు. సీడ్స్ తో సంబంధించిన బ్యాంక్ అన్నమాట. 1 minute. సీడ్ బ్యాంక్స్ సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సీడ్ బ్యాంక్స్ కాకపోతే జీన్ బ్యాంక్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఓకే, దాని తర్వాత పాలెన్ బ్యాంక్స్ ఉన్నాయి. పాలింగ్ గ్రెయిన్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఈ వీటన్నిటిలో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్ గా బ్యాంక్స్ లోని, మనం ఒక మెథడ్ ఎంప్లాయ్ చేస్తాం. ఏంటన్నా, మనం సెక్షువల్ రిప్రొడక్షన్ లో కూడా చదువుకున్నాం, రీసెంట్ గా బోల్డ్ చాప్టర్స్ చదువుకున్నాం. దట్ ఈస్ క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం. క్రయో ప్రిజర్వేషన్ లో ఏం చేయడం జరుగుతుందంటే, -196 డిగ్రీ సెల్సియస్ లోని -196 డిగ్రీ సెల్సియస్ లోని లిక్విడ్ నైట్రోజన్ లో లిక్విడ్ నైట్రోజన్ ఏదైతే ఉందో దాంట్లోని స్టోర్ చేయడం జరుగుతుంది. సో నైట్రోజన్ అనేది ఒక గ్యాస్, ఎలిమెంటల్ నైట్రోజన్ గ్యాస్ లో ఉంటుంది. కానీ -196 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడైతే దాని మీద అంత లోవర్ టెంపరేచర్ దాని మీద అప్లై చేయడం జరుగుతుందో, ఫుల్ ప్రెషర్ లోని అది లిక్విడ్ ఫామ్ లో కనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ అ లిక్విడ్. దాంట్లో మీరు ఏది స్టోర్ చేసినా, ఎన్ని రోజులు స్టోర్ చేసినా, అన్ని రోజులు, అన్ని ఏళ్ళైనా అలాగే ఉంటుంది అనమాట. ఇటు నుంచి అటు అవ్వదు అనమాట. అది మొత్తం ఎంజైమాటిక్ ప్రాసెస్, బయోకెమికల్ రియాక్షన్స్, మెటబాలిక్ రియాక్షన్స్ ఆ లివింగ్ టిష్యూలో ఆపేసి ఉంచేస్తుంది, అది జరగనీయకుండా. ఓకే, అది అన్నమాట. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్. ఓకే, మనకి బొటానికల్ గార్డెన్స్. ఓకే, దాని తర్వాత మన బెంగళూరులో ఉంది కదా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, చాలా పెద్దది అది. మళ్ళీ మన జువలాజికల్ పార్క్లు. ఓకే, జువలాజికల్ పార్కుల తర్వాత మనకి అక్వేరియంలో మనం ఫిషెస్ ని ఉంచుతాము. దాని తర్వాత వైల్డ్ లైఫ్ సఫారీస్ చూస్తాం కదా మనం. మీరు అందరూ వెళ్ళే ఉంటారు, వైల్డ్ లైఫ్ సఫారీస్ వెళ్తారు మీరు అందరూ. అక్కడ మీరు ఒక బస్ లోనో లేదంటే ఒక జీప్ లో కూర్చొని మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తారు అనమాట కదా. అది ఇవన్నీ మనకి ఎక్స్-సిటు కన్జర్వేషన్ కింద వస్తాయి. పదండి. సో ఇన్ దిస్ అప్రోచ్ ఏదైతే ఉందో లైట్ గా ఫాస్ట్ చూసుకుందాం. ఇన్ దిస్ అప్రోచ్ threatened animals and plants are taken protected and given special care. Zoological parks, botanical gardens, wildlife safari parks serve this purpose. There are many animals that have become extinct in the wild but continue to be maintained in the zoological parks. In recent అంటే ఇవి యాక్చువల్ గా వైల్డ్ అంటే ఏంటి, వాటి న్యాచురల్ హ్యాబిటాట్ లో ఎక్స్టెంట్ అయిపోయి, కానీ జువాలజికల్ పార్క్స్ లో మనం వాటిని కన్సర్వ్ చేసి పెట్టగలిచాం ఇంకాను. In recent years, ex-situ conservation has advanced beyond keeping threatened species in enclosures. Now, gametes of threatened species can be preserved in viable and fertile conditions for long periods using cryopreservation techniques. Eggs can be fertilized in vitro అంటే ల్యాబ్ లో మన eggs ని ఫర్టిలైజ్ చేసి, అండ్ ద ప్లాంట్స్ కెన్ బి ప్రొపగేటెడ్ యూజింగ్ టిష్యూ కల్చర్ మెథడ్స్ కదా. సో టిష్యూ కల్చర్ మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏదైతే నేను చెప్పలేదు, ఇది హైలైట్ చేస్తానండి. సో గ్యామీట్స్ ఆర్ థ్రెటెండ్ స్పీషీస్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ఫర్టైల్ అండ్ వయబుల్ కండిషన్. ఓకే, for long periods using cryopreservation. Eggs can be fertilized in vitro. Plants can be propagated using tissue culture methods. This is important. Seeds of different genetic strains of commercially important plants can be kept in long periods for in seed banks. అయింది. ఓకే, పదండి. డన్ అయింది. బయోడైవర్సిటీ నోస్ నో పొలిటికల్ బౌండరీస్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ ఇస్ దేర్ ఫర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ మీరు చేసుకుంటే చేసుకోండి, ఎవరైతే 12 బయోడైవర్సిటీ రిచ్ కంట్రీస్ ఉన్నారో మీరు చేసుకోండి, మా దగ్గర ఉన్న రీసోర్సెస్ మేము ఎక్స్ప్లోయిట్ చేసుకుంటాం అంటే అవ్వదు కదా, అందరూ చేయాలి. సో అందుకే ఒక హిస్టారిక్ కన్వెక్షన్ జరిగింది రియో డి జనేరియోలోని
ఏదైతే యాక్చువల్ గా బ్రెజిల్ లో ఉందన్నమాట. బ్రెజిల్ ది క్యాపిటల్ అన్నమాట, రియో డి జెనేరియో అనేసి. ఓకే, అది అక్కడే మనకి రీసెంట్ గా ఫుట్బాల్ ఇంక ఒలింపిక్స్ కూడా అయ్యే కదా. సో ద హిస్టారిక్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ద ఎర్త్ సమిట్, held in Rio de Janeiro in 1992, called upon all nations to take appropriate measures for conservation of biodiversity and sustainable utilization of its benefits అన్నమాట. అది సో 1992లో జరిగింది. అది మిమ్మల్ని అడుగుతారు, అర్త్ సమిట్ ఎప్పుడు జరిగింది, రియో డి జెనేరియోలో 1992లో జరిగింది అడుగుతారు. దీని తర్వాత ఇంకోటి జరిగింది, దీన్నే యాక్చువల్ గా కంటిన్యూ చేయడానికి ఫర్దర్ వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరిగింది 2002లో. ఇది ఎక్కడ జరిగింది, జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో మనకి అర్త్ సమిట్ 1992కి రియో డే జెనేరియో బ్రెజిల్లో జరిగింది. మనకి వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేసి 2002లోని జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దేంట్లో అయితే 190 కంట్రీస్ వాటి కమిట్మెంట్ ఇచ్చాయి టు టు అచీవ్ బై 2010 a significant reduction in current rate of biodiversity loss at global, regional and local levels. అది అన్నమాట. అర్థమైందా? సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటాను నేను. అర్త్ సమిట్ 1992 రియో డి జెనరియో, వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ 2002 ఇన్ జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, పదండి, డన్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకుందాం నాన్న. మనకి చాప్టర్ డన్ 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 కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా మనకి చాప్టర్, నేను మీకు చెప్పాను 9:30 లోపు నేను కంప్లీట్ చేస్తానని, కంప్లీట్ అయిపోయింది చూసారా. పదండి, క్వశ్చన్స్ చేసుకుంటే అయిపోతుంది, ఎక్కువ లేదు. రండి. రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ ఎక్సిటు కన్జర్వేషన్? ఇందులో ఏది ఎక్సిటు కన్జర్వేషన్ ఒక మెథడ్ కాదు అని అంటున్నారు. నాట్ ఎ మెథడ్, నాట్ ఎ మెథడ్ ఆఫ్ ఎక్సిటు. నీట్ 2022లో అడిగిన క్వశ్చన్. పదండి. పదండి నాన్న, చెప్తారు త్వరగా అందరూ, అందరూ త్వరగా చెప్తారు. పదండి. చెప్తారా ఏంటి? మైక్రో ప్రాపగేషన్. మైక్రో ప్రాపగేషన్ ఏదైతే ఉందో అనేది మనకి ఎక్సెటో కింద రాదు, రైట్? ఆప్షన్ సి. పదండి నెక్స్ట్. 1 మినిట్, 1 మినిట్. మైక్రో ప్రాపగేషన్ వస్తుంది కదా, టిష్యూ కల్చర్ లోనే కదా వస్తుంది అది. అయ్యా, నేను తప్పు చేస్తాను మీతోటి, నేను మీతో తప్పు చేస్తాను. మనకి జువలాజికల్ పార్క్స్ ఎక్సిటూలో వస్తాయి, నేషనల్ పార్క్స్ మనకి ఇన్సిటూ కదా. నేషనల్ పార్క్ వచ్చేసి ఇన్సిటూ. ఇప్పుడు ఇన్విట్రో ఫర్టిలైజేషన్, క్రయో ప్రిజర్వేషన్ ఎలా ఉంది, మైక్రో ప్రాపగేషన్ టిష్యూ కల్చర్ లో వస్తుంది కదా. టిష్యూ కల్చర్ అంటే మనకి యాక్చువల్ గా దేని కింద వస్తుంది, ఎక్సిటూ కింద వస్తుంది. చూసారా, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మనకు ఆప్షన్ బి ఇక్కడ, ఇలా అడుగుతారు క్వశ్చన్ చూసారా. ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. ఎవరు ఆప్షన్ బి చెప్పారు కరెక్ట్ గా, కరిష్మా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అందరూ చెప్తున్నప్పుడే ఫస్ట్ చెప్పారు కరిష్మా ఆప్షన్ బి అని. వెరీ గుడ్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, అది అన్నమాట. సో మనకి ఎక్సిటూ లోని ఏమేమి వస్తాయి, ఇన్విట్రో వస్తున్నది, క్రయో ప్రిజర్వేషన్ వస్తుంది, మైక్రో ప్రిజర్వేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ టిష్యూ కల్చర్ కూడా ఉంది. ఓకే, నేషనల్ పార్క్ మనకి ఇన్సిటూ కదా, క్లియర్ గా ఎక్సిటూ కానే కాదు అందుకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సిటూ కన్జర్వేషన్ రిఫర్స్ టు, ఇన్సిటూ కన్జర్వేషన్ రిఫర్స్ టు, నీట్ 2022 అంటే ఏంటి అని అడుగుతున్నారు. పదండి నాన్న, చెప్తారు. ఇన్సిటూ కన్జర్వేషన్ అంటే ఏంటి చెప్తారు. అంటే ఏంటి, ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ద హోల్ ఎకోసిస్టమ్. మొత్తం ఎకోసిస్టమ్ అంతటిని మనం కన్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ రిస్క్ స్పీషీస్ నో, ఎండేంజర్డ్ నో, ఎక్స్టెంట్ స్పీషీస్ కాదు, మొత్తం ఉన్న ఎకోసిస్టమ్ అంతటిని కన్జర్వ్ చేస్తుంది. ఓకే, రైట్. ఓకే, పదండి నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ ఇన్సిటూ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ? నీట్ 2020లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, మనకి యాక్చువల్ గా అడుగుతున్నారు, మనకి యాక్చువల్ గా అడుగుతున్నారు ఏది యాక్చువల్ గా ఇన్సిటూ కాదు అడుగుతున్నారు, నాట్ మెథడ్ ఆఫ్ ఇన్సిటూ అంటున్నారు. సో వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇన్సిటూనే, బొటానికల్ గార్డెన్ మనకి ఇన్సిటూ కాదు కదా. సో అందుకే ఆప్షన్ బి అవుతుంది, ఎక్సిటూ ఇది. సేక్రెడ్ గ్రూవ్ కరెక్టే, బయోస్ఫియర్ రిజర్వ్ కూడా కరెక్టే, ఆప్షన్ బి అయిపోతుంది. చాట్స్ స్లోగా ఉన్నాయి సార్ మీకు. అవును, నాకు కొంచెం స్లోగానే వస్తుంది, నాకు మీ రెస్పాన్స్ వచ్చినప్పుడు టైం పడుతుంది అప్పుడప్పుడు నాకు. కరెక్టే అది. ఓకేనా, పదండి నెక్స్ట్. ద అర్త్ సమిట్ హెల్డ్ ఇన్ రియో డి జెనేరియో ఇన్ 1992 వాస్ కాల్డ్ ఫర్, దేనికోసం అడిగారు? అర్త్ సమిట్ రియో డి జెనేరియోలో 1992లో చేశారు, నీ 2019 క్వశ్చన్. దేనికోసం చేశారు? ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ
అండ్ సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్ కదా, రైట్? ఆప్షన్ ఏ. టు అసెస్ థ్రెట్స్ పోస్ట్ టు నేటివ్ స్పీషీస్ అంట, రాంగ్. ఇమీడియట్ స్టెప్స్ టు డిస్కంటిన్యూ సిఎఫ్సిస్, రాంగ్. అది మనకి ఇంకోటి వస్తుంది, అది వేరేది. ఓకే, రిడ్యూస్ CO2 ఎమిషన్స్, అది మనకి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో ఉండేది అది. అది ఇప్పుడు లేదులేండి ఇంక మీకు అది. పదండి నెక్స్ట్. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఎక్స్-సిటు ఎక్సెప్ట్, అంటే ఒకటి ఎక్స్-సిటు లో రాదు. వన్ ఈజ్ నాట్, అంటే అది ఇన్-సిటు అయి ఉండాలి, రైట్? సో బొటానికల్ గార్డెన్ అనేది మనకి ఎక్స్-సిటు కరెక్టే. సేక్రెడ్ గ్రూవ్స్ మనకి ఇన్-సిటు లో వస్తాయి. సో ఆప్షన్ 2 అయిపోతుంది, ఆప్షన్ బి. వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్స్ ఎక్స్-సిటునే, సీడ్ బ్యాంక్స్ కూడా ఎక్స్-సిటునే, ఆప్షన్ బి. ఆప్షన్ బి. పదండి నెక్స్ట్. The region of biosphere reserve which is legally protected and where no human activity is allowed is known as. The region of biosphere reserve which is legally protected, NEET 2017 అడిగింది. Okay, legally protected where no human activity is allowed. సో నేను మీకు చెప్పాను బయట మూడు రీజన్స్ ఉన్నాయని. ఓకే, నేను మూడు రీజన్స్ ఉన్నాయని చెప్పాను. సో అందులో ఒక జోన్ లోపలికి ఉన్న ఒక్క జోన్ లోని హ్యూమన్ యాక్టివిటీ ఉండకూడదు, దాన్ని లీగల్ గా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాను. ఏ జోన్ అది? కోర్ జోన్. కోర్ జోన్ ఏదైతే ఉందో కోర్ జోన్ లో ఎవరు ఎంటర్ అవ్వకూడదు, హ్యూమన్ యాక్టివిటీ, నో హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అలౌడ్ దేర్. ఓకే, ఆప్షన్ సి. పదండి నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్-సిటు కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెన్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్? అంటే ఎక్స్-సిటు కన్జర్వేషన్ ఎక్కడ జరుగుతున్నది అంటున్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, హిమాలయన్ రీజన్, వైల్డ్ లైఫ్ సఫారీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది న్యాచురల్ గాను, సో ఇన్-సిటు అది. హిమాలయన్ రీజన్ కూడా హాట్స్పాట్ న్యాచురల్, ఇన్-సిటు అది. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎలాగో ఇన్-సిటు ఉంది. సో వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్స్ వచ్చేసి ఎక్స్-సిటు కదా, రైట్? సో మనకి ఆప్షన్ సి అయిపోతుంది, ఆప్షన్ సి కదా, కరెక్ట్. అది రైట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఇస్ హోమ్ టు ఫేమస్ మస్కిటీర్ అండ్ హంగోల్? ఇది మనకు అక్కర్లేదు అనుకుంటాను, ఏమీ లేదు. దాచింగం నేషనల్ పార్క్ అని ఒకటి ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని. ఇది మీకు ఎక్కువగా అడగలేదండి, నేను అనుకున్నాక తక్కువ ఛాన్సెస్. మస్కిటియర్ ఇంకా హంగుల్ ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇది వచ్చేసి మీకు దచింగం నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది, అక్కడ ఉంటాయి అనమాట మస్కిటియర్ ఆర్ హంగుల్. అది. ఓకే, పదండి. ఇది ఇంపార్టెంట్. హౌ మెనీ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ టిల్ డేట్ బై నార్మన్ మైయర్స్? ఇది నార్మన్ మైయర్స్ చెప్పారని మనకు రాయలేదు కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇప్పుడు ఉన్నాయి వరల్డ్ లో టోటల్? సో టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ చెప్పండి చాలు. పదండి అన్న. టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి, రైట్? ఆప్షన్ బి. అంతే, దట్స్ ఇట్. అది చాలు మనకి. ఈ నార్మన్ మైయర్స్ చెప్పారా ఎవరు చెప్పారా అని మనకు అనవసరం అనమాట. మనకి 34 తెలుసు, 34 పెట్టేసారు. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్-సిటు కన్జర్వేషన్ ఇస్. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్-సిటు చూసారా మనకి ఉన్నది చిన్న ఇంత పార్ట్ ఉన్నది అంతే. ఇది ఇన్-సిటు ఎక్స్-సిటు ఇవన్నీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, కానీ దీని నుంచి మనకు క్వశ్చన్స్ ఎన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో an example of ex-situ conservation is ex-situ conservation the example ఏంటి? సీడ్ బ్యాంక్, వైల్డ్ లైఫ్ సాంచురీ, సేక్రెడ్ గ్రోవ్, నేషనల్ పార్క్. సో వైల్డ్ లైఫ్ సాంచురీ, సేక్రెడ్ గ్రోవ్, నేషనల్ పార్క్ ఇన్-సిటు కింద వస్తాయి. సీడ్ బ్యాంక్ మాత్రం మనకి ఎక్స్-సిటు కింద వస్తుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, సీడ్ బ్యాంక్ మాత్రం మనకి ఎక్స్-సిటు కింద వస్తుంది, రైట్? నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is నాట్ యూజ్డ్ ఇన్ ఎక్స్-సిటు ప్లాంట్? నాట్ యూజ్డ్, నాట్ యూజ్డ్ ఇన్ ఎక్స్-సిటు ప్లాంట్ కన్జర్వేషన్ అంటే ఎక్స్-సిటు కాదు, ఏది కాదు? ఫీల్డ్ జీన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్, షిఫ్టింగ్ కల్టివేషన్, బొటానికల్ గార్డెన్స్. మనకి జీన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్, ఇంకా బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఎక్స్-సిటు కింద వస్తాయి. షిఫ్టింగ్ కల్టివేషన్ మనకు రాదు, ఆప్షన్ సి. షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది మనకి యాక్చువల్ గా రాదు, ఎక్స్-సిటు కింద రాదు. అర్థమైందా? ఎక్స్-సిటు కింద రాదు. ఓకే, రైట్. సేక్రెడ్ గ్రూవ్స్ ఆర్ స్పెషల్లీ యూస్ఫుల్ ఇన్. సేక్రెడ్ గ్రూవ్స్ ఆర్ స్పెషల్లీ యూస్ఫుల్ ఇన్ నీట్ 2012 క్వశ్చన్. ఓకే, సేక్రెడ్ గ్రోవ్ అంటే ఏంటి నాన్న? మనకి ఇన్-సిటు టైప్ కదా. సేక్రెడ్ గ్రోవ్ అంటే ఏంటి? మనకి ఇన్-సిటు టైప్. ఇన్-సిటు లో మనం ఏం చేస్తున్నాము? కన్జర్వ్ చేస్తున్నాం బయోడైవర్సిటీ కదా. సో ప్రివెంటింగ్ సాయిల్ ఎరోషన్ కాదు, ఇయర్ రౌండ్ ఫ్లో ఆఫ్ వాటర్ కాదు, కన్సర్వింగ్ రేర్ అండ్ థ్రెటెండ్ స్పీషీస్ అనేది కరెక్ట్, ఆప్షన్ సి. మన మేఘాలయలో ఉన్న ఖాసీ ఇంకా జయంతియా హిల్స్ లోని ఇప్పుడు కూడా కొన్ని థ్రెటెండ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ యాక్చువల్ గా కన్సర్వ్ చేయబడుతున్నాయి. ఓకే, జనరేటింగ్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ కాదు, ఆప్షన్ సి.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్? మళ్ళీ చూసారా ఎన్ని సార్లు వచ్చింది అబ్బా ఇంక చెప్పక్కర్లేదు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సిటివ్ ఏది ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఎగ్జాంపుల్? ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అన్నారు అంటే మనం ఎక్సిటివ్ వెతకాలి. సీడ్ బ్యాంక్ అనేది మనకు ఒక ఎక్సిటివ్ కన్జర్వేషన్ కింద వస్తుంది ఆప్షన్. వైల్డ్ లైఫ్ సాంచురీ, సేక్రెడ్ గ్రూవ్స్ నేషనల్ పార్క్ మనకి ఇన్సిటివ్ కింద వస్తాయి. ఓకే, అది. సో రిపీటెడ్ చూస్తున్నారా, ఎక్సిటివ్ ఇవే అడుగుతారు. ఓకే, నెక్స్ట్. మళ్ళీ చూసారా, మళ్ళీ అదే వచ్చింది నీట్ 1 6 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ ఇన్సిటివ్? సో నాట్ ఇంక్లూడెడ్ అన్నారంటే, నాట్ ఇన్సిటివ్ అన్నారంటే మనకి ఎక్సిటివ్ అడుగుతున్నారు. ఎక్సిటివ్ ఏదవుతుంది అన్న బొటానికల్ గార్డెన్ అవుతుంది ఆప్షన్ బి. శాంచురీ, బయోస్ఫియర్ రిజర్వ్, నేషనల్ పార్క్ అన్ని మనకి ఇన్సిటివ్ కింద వస్తాయి. సో అదే వీటిని మనం డీకోడ్ చేయడం ఒకసారి నేర్చేసుకున్నాం అంటే ఈ క్వశ్చన్స్ అన్ని మనకి ఈజీ, పెద్ద కష్టం కాదు. ఓకే, డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్ లో వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్డ్ హాట్స్పాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా? బయోడైవర్సిటీ హాట్స్పాట్ దేన్ని మనం ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని అంటాము? దేని మనం నీట్ 2006 లో వచ్చిన క్వశ్చన్. దేని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటాం వీటిలోని? మనకి ఇండో బర్మా, మనకి వెస్టర్న్ ఘాట్స్, ఇండో బర్మా, ఇంకా హిమాలయన్ రీజన్స్, ఈ మూడు మనకి వస్తాయి కదా. అరావళి హిల్స్, అరావళి హిల్స్ ఏవైతే ఉన్నాయో అరావళి హిల్స్ వచ్చేసి సేక్రెడ్ గ్రోవ్స్. అరావళి హిల్స్ వచ్చేసి సేక్రెడ్ గ్రోవ్స్. సేక్రెడ్ గ్రోవ్ అన్నమాట. సేక్రెడ్ గ్రోవ్స్. ఓకే, సో ఆప్షన్ డి అయిపోతుంది. సారీ, ఆప్షన్ డి అంటున్నాను నేను. ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్. ఓకే, పదండి. డన్. అంతేనా? దట్స్ ఇట్. ఓకే, అంతే, అయిపోయింది మనకి చాప్టర్ డన్ డన్ డన్. సో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ మన కాన్సెప్ట్ అయింది, ఎన్సీఆర్ అయిపోయింది, పీవైక్యూస్ అయిపోయింది, మూడు అయిపోయినాను. అన్ని కవర్ చేస్తాను, మీరు ఏది అడిగారో అన్ని కవర్ అయిపోయి ఇంకేమీ మిగలలేదు ఈ చాప్టర్ లో. ఓకే, మీరు ఇప్పుడు ఇంకోటి చెప్పక్కర్లేదు, ఎన్సీఆర్టీ కవర్ చేయలేదు కదా సార్, ఎన్సీఆర్టీ కూడా కవర్ చేస్తాను నేను మీకు. సో మీరు చేయాల్సింది ఒకటే. ఓకే, మీకు సెషన్ నచ్చినట్లయితే కింద డెఫినెట్ గా కమెంట్ పెట్టేసేయండి నాన్న. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ డన్ అండ్ డస్టెడ్ ఆర్ డన్ 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 అని కింద డెఫినెట్ గా మీ కింద కమెంట్ పెట్టేసేయాలండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్. మీ కమెంట్ నేను డెఫినెట్ గా చూస్తాను. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు సెషన్ ఎలా అనిపించిందో కూడా మీరు కింద కమెంట్ సెక్షన్ చెప్పొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఓకే, మీరు లైవ్ మిస్ అయ్యారు, ఇప్పుడు రికార్డెడ్ లో చూసారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఫర్ దిస్ సెషన్ అండ్ ఫర్ స్టేయింగ్ టిల్ ది ఎండ్ నాతో పాటు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చు మీరు. అండ్ దట్స్ అబౌట్ ఇట్. గుడ్ నైట్ నాన్న. ఇంకా హ్యాపీ దివాలి వన్స్ అగైన్. ఆల్మోస్ట్ అయిపోతుంది మనకి దీపావళి ఎనీవేస్, బట్ స్టిల్ హ్యాపీ దీపావళి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ ఏం చెప్తారా? నెక్స్ట్ మనకి చెప్తాను నాన్న, మీకు ఇంకా డిసిజన్ ఇంకా ఉన్నది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సిరీస్ లాంచ్ అవబోతున్నది మీ అందరి కోసం. మనం చెప్తాం మీ అందరి కోసం ఇంకొక సిరీస్ లాంచ్ చేస్తున్నాం మేము. సో ఆ సిరీస్ లో మళ్ళీ మనకి కొన్ని చాప్టర్స్ కవర్ చేస్తాం. నేను మీకు చెప్తాను ఏంటో అన్నది. ఓకే, లెట్ యూ నో. ఓకేనా? డన్. ఓకే, దట్స్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్